హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈరోజు మనం నెట్వర్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. నెట్వర్కింగ్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ అంటే ఏందో తెలుసుకుందాం. నెట్వర్క్ అంటే ఈ పిక్చర్‌లో చూసినట్టు ఒక పర్సన్‌కి డిఫరెంట్ పర్సన్స్ తెలియడం అన్నమాట. అంటే వీళ్ళందరూ ఇతని కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ అన్నిటిని నథింగ్ బట్ ఒక నెట్వర్క్ అంటాం. ఇలాగే కంప్యూటర్స్‌లో కూడా అంతే. కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏందంటే కంప్యూటర్ అంటే కంప్యూటరే. బట్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్. అంటే డిఫరెంట్ కంప్యూటర్స్ అన్నీ కనెక్ట్ అయి ఉండడం. అది వైర్డా, వైర్‌లెస్ అనేది తర్వాత క్వెషన్. బట్ కనెక్ట్ అయి ఉండడం. ఈ డిఫరెంట్ కంప్యూటర్స్ కనెక్ట్ అయ్యున్నాయి గదా! ఆహ్, మనుషులనైతే నేమ్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. సో, ఈ పర్సన్ సో అండ్ సో పర్సన్ అని చెప్పి. బట్ కంప్యూటర్స్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే ఒక ఐపీ అడ్రెస్‌తో. ఈ ఐపీ అడ్రెస్ అనేది మనకు ఎవరైతే ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు మనకు అలొకేట్ చేస్తారు. ఈ ఐపీ అడ్రెస్ ఎలా ఉంటుంది? ఎలా అలొకేట్ అవుతుందనేది మనం కమింగ్ వీడియోస్‌లో తెలుసుకుందాం. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నెట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మనం ఒక రూటర్ కనెక్ట్ అయ్యుంటాం. పిక్చర్‌లో చూసినట్టు ఒక ఇంట్లో ఉన్న ఒక కంప్యూటర్, ఒక మొబైల్ రూటర్‌కి కనెక్ట్ అయ్యుంటాయి. ఈ రూటర్‌కి కనెక్ట్ అయినప్పుడు, ఈ రూటర్స్ అన్నీ మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఐఎస్‌పీ అనొచ్చు షార్ట్‌కట్‌లో. వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఐఎస్‌పీస్ అన్నీ నేషనల్ లెవెల్‌గా కనెక్ట్ అయ్యుంటాయి. ఇట్లా ఈ నేషనల్ లెవెల్ ఐఎస్‌పీస్ అన్నీ ఇంటర్నేషనల్‌గా కనెక్ట్ అయ్యుంటాయి. సో, అందుకే మనం ఎక్కడో అమెరికాలో ఉన్న గూగుల్ వెబ్ పేజ్ మనకి ఇండియాలో విజిబుల్ అవుతుంది అంటే దీనివల్లనే అన్నమాట. ఇవన్నీ ఎలా కనెక్ట్ అయ్యుంటాయంటే మాక్సిమం అన్నీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయ్యుంటాయి. మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆహ్, మీరు మీ ల్యాప్‌టాప్‌లో బ్రౌజర్ ఓపెన్ చేసి www.google.com అనే యూఆర్ఎల్ టైప్ చేశారు. ఈ గూగుల్.కామ్ యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు మనకి అక్కడెక్కడో అమెరికాలో ఉంటుంది దాని సర్వర్. అమెరికా నుంచి గూగుల్.కామ్ అనే వెబ్ పేజ్ మనకి మన సిస్టమ్‌లో విజిబుల్ అవ్వడానికి ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాప్‌టాప్ నుంచి మన రూటర్‌కి రిక్వెస్ట్ పోతుంది. నాకు సో అండ్ సో ఈ ల్యాప్‌టాప్‌కి ఒక ఐడెంటిటీ అన్నాం గదా! ఐపీ అడ్రెస్ ఉంటది. ఈ ఐపీ అడ్రెస్ నుంచి ఈ సో అండ్ సో ఐపీ అడ్రెస్‌కి ఈ సో అండ్ సో గూగుల్.కామ్ అనే వెబ్ పేజ్ కావాలి అని మీ రూటర్‌కెళ్తుంది. మీ రూటర్ తన నెట్వర్క్‌లో ఉన్న దానిలో చూస్తుంది. లేదు. ఎందుకంటే గూగుల్ సర్వర్ అనేది మీ నెట్వర్క్‌లో లేదు. సో, అది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికెళ్తుంది. ఐఎస్‌పీ. ఈ ఐఎస్‌పీ దగ్గరికెళ్ళినప్పుడు ఈ ఐఎస్‌పీ నెట్వర్క్‌లో వాళ్ళు చెక్ చేస్తారు. అంటే నథింగ్ బట్ అదొక ఆటోమేటిక్ సిస్టమ్ అనేది చెక్ చేస్తుంది. దానికో నెట్వర్క్‌లో ఈ గూగుల్.కామ్ సర్వ్ చేసే సర్వర్ ఏమైనా ఉందా? లేదు. సో, నేషనల్ లెవెల్ ఐఎస్‌పీకెళ్తుంది. ఇక్కడ ఈ నేషనల్ లెవెల్ ఐఎస్‌పీలో ఏం జరుగుతుంది? అక్కడ చెకింగ్ అవుతుంది సేమ్ ప్రాసెస్. అక్కడ లేదు. ఈ గూగుల్.కామ్ సర్వర్ అమెరికాలో ఉందని మనం అనుకున్నాం. సో, నేషనల్ లెవెల్‌గా లేదు. సో, ఇంటర్నేషనల్ లెవెల్‌గా ఒక కనెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడున్న ఇంటర్నేషనల్‌కి పంపిస్తుంది. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అక్కడ సర్వర్ అమెరికాలో ఉందని ఆ సర్వర్స్ అన్నిటికి తెలుసు. సో, ఈ గూగుల్.కామ్ వెబ్ పేజ్ సో అండ్ సో రూటర్ దగ్గర ఉందని చెప్పి అది తెలుసుకొని ఆ సో అండ్ సో ఐపీ అడ్రెస్‌కి పంపిస్తుంది. ఈ ఐఎస్‌పీకి ఈ ఐపీ అడ్రెస్ రిసీవ్ చేసుకోగానే ఓకే. ఇక్కడి నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చింది. ఈ దీనికి నేను సర్వ్ చేయాలి. సో, నా నా లొకాలిటీలో గూగుల్.కామ్ సర్వ్ చేసే సర్వర్ ఉందా? సర్వర్ ఉంది అంటే, ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ సెండ్ చేసింది. ఈ సో అండ్ సో ఐపీ అడ్రెస్ ఇది. ఈ ఐపీ అడ్రెస్‌కి ఈ గూగుల్.కామ్ వెబ్‌సైట్ కావాలి. సో, ఆ రిక్వెస్ట్ వాలిడా కాదా అని చెక్ చేసుకొని, ఆ రిక్వెస్ట్ వాలిడ్ అయితే అది వెంటనే ఓకే. తీసుకో అని చెప్పి గూగుల్.కామ్ వెబ్ పేజ్‌ని ఇస్తుంది. ఇక్కడ గూగుల్.కామ్ వెబ్ పేజ్‌ని ఇవ్వడం అంటే, దాని యొక్క ఇమేజ్ ఇవ్వడం కాదు. దాని యొక్క హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని ఇవ్వడం. గూగుల్.కామ్ వెబ్ పేజ్ యొక్క హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని ఇస్తుంది. సేమ్ ఎలా అయితే ఎళ్ళిందో రిక్వెస్ట్ సేమ్ అదే రివర్స్ ప్రాసెస్‌లో నీ రూటర్ దగ్గరికొస్తుంది. నీ రూటర్ దగ్గరికొచ్చిన తర్వాత ఏ డివైస్ అయితే రిక్వెస్ట్ చేసింది. ఈ డివైస్ రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఈ డివైస్‌కి ఈ రూటర్ నీకు సెర్చ్ చేస్తుంది. రూటర్ నీకు సెర్చ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఏదైతే వచ్చిందో అది బ్రౌజర్ రిసీవ్ చేసుకుంటుంది. బ్రౌజర్ రిసీవ్ చేసుకొని ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని డీకంపైల్ చేసి నీకు గూగుల్.కామ్ వెబ్ పేజ్ ఇమేజ్‌ని చూపిస్తుంది. ఇంత ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా 2 మిల్లీ సెకండ్స్‌లో జరిగిపోతుంది. బికాజ్ మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వల్ల చాలా ఫాస్ట్ అయిపోయింది కమ్యూనికేషన్ అనేది. అంటే ఒక చిన్న కమ్యూనికేషన్ జరగడానికి ఇంత ప్రాసెస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎందుకు జరుగుతుందనేది ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఓకే. మనకి ఓన్లీ ల్యాప్‌టాప్స్, మొబైల్స్ మాత్రమే కనెక్ట్ అయ్యుంటాయా ఇంటర్నెట్ అంటే? ఇంకేం కనెక్ట్ కావా అంటే కనెక్ట్ అయ్యుంటాయి. ప్రింటర్స్ అయ్యుంటాయి, కెమెరాస్ అయ్యుంటాయి, హబ్స్, స్విచెస్ అంటాం, రూటర్స్ అంటాం, ఎ ఐఓటీ డివైసెస్ సర్వర్ అన్నాం. సర్వర్ అంటే నథింగ్ బట్ అది కూడా ఒక కంప్యూటరే. బట్ కొంచెం స్పెషల్ పర్పస్ కోసం వాడతాం. మనం ఓకే. ఎందుకు ఇది అంతా మనం తెలుసుకోవాలి నెట్వర్కింగ్‌ది? అసలు ఈ నెట్వర్కింగ్ అవసరం మనకేమొచ్చింది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లొకాలిటీలో ఇంట్లోనే ఒక ప్రింటర్ ఉంది. చేతిలో మొబైల్ ఉంది. మనమందరం ఒక వైఫైలో కనెక్ట్ అయ్యాం. నా ప్రింటర్ కూడా వైఫై కనెక్ట్ అయింది.
ఈ కనెక్ట్ అయినప్పుడు నువ్వు మొబైల్ నుంచి ఏం కనెక్షన్ లేకుండా కూడా ప్రింటర్లో ప్రింట్ చేయొచ్చు. ఎలా ఇవ్వచ్చు అంటే నువ్వు ప్రింటర్కి రిక్వెస్ట్ సెండ్ చేయొచ్చు. నువ్వు నా నెట్వర్క్లోనే ఉన్నావు, ఇది నా డివైస్, ఇది నువ్వు ఇది ప్రింట్ చేయాలని చెప్పి ప్రింటర్కి సిగ్నల్ ఇవ్వగానే ప్రింటర్ ఓకే అని చెప్పి సిగ్నల్స్ ఇవన్నీ మాట్లాడుకుంటాయి. మనం ఎలా మాట్లాడుకుంటామో అవి కూడా మాట్లాడుకుంటాయి. బట్ అవన్నీ ఒక ప్రోటోకాల్లో మాట్లాడుకుంటాయి. ఒక ప్రోటోకాల్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఆ సెట్ ఆఫ్ రూల్స్లో అవి మాట్లాడుకొని కమ్యూనికేషన్ అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. షేరింగ్ రిసోర్సెస్ అన్నాం కదా. షేరింగ్ రిసోర్సెస్ అంటే నథింగ్ బట్ మనం ఒక సాంగ్ని డౌన్లోడ్ చేయాలనుకున్నాం, అది ఎక్కడో వేరే కంప్యూటర్లో స్టోర్ అయి ఉంటే మనకి ఇక్కడికి ఎలా వస్తుంది అంటే నథింగ్ బట్ ఆ రిసోర్స్, దాన్ని ఒక రిసోర్స్ అనుకుంటే అది మనకి ఆ కంప్యూటర్ షేర్ చేసింది. షేర్ చేయడం వల్ల ఒక నెట్వర్క్లో సో మనకు అప్పుడు ఆ సాంగ్ని మనం డౌన్లోడ్ చేయగలం. సేమ్ ఈ google.com వెబ్ పేజ్ మనకి ఎలాగైతే విజిబుల్ అవుతుందో సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. యాక్సెస్ అండ్ మెయింటెనెన్స్ అన్నాం కదా. ఇక్కడ యాక్సెస్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు google.com వెబ్ పేజ్ మనకి సర్వర్స్ ఉన్నాయి. ఆ సర్వర్ దగ్గర గూగుల్ వాళ్ళు ఎప్పుడూ కూర్చొని వర్క్ చేయలేదు. వాళ్ళు ఎక్కడో గూగుల్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, సర్వర్ డేటా సెంటర్ ఎక్కడో ఉంటుంది. ఈ డేటా సెంటర్ దగ్గర వాళ్ళు 24 hours కూర్చోలేరు కదా. సో వాళ్ళ ఆఫీస్లో కూర్చొని ఇక్కడ వర్క్ చేయడం, ఇక్కడ ఉన్న దాన్ని యాక్సెస్ చేయడం కానీ, దాన్ని మెయింటైన్ చేయడం కానీ. మెయింటెనెన్స్ అంటే నథింగ్ బట్ నీకు ఆ వెబ్ పేజ్ సర్వ్ కావాలంటే అది యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే మెయింటెనెన్స్ కావాలి. దాన్ని రిమోట్ మెయింటెనెన్స్ అని అనొచ్చు. దీన్నే క్లౌడ్ అంటారు మనం కొత్తగా. అంతే. ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి దీనిలో. వైర్డా, వైర్లెసా కమ్యూనికేషన్ అనేది. వైర్డ్ అంటే ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కానీ, కోయాక్సిల్ కేబుల్ కానీ పెట్టి కనెక్ట్ చేయడం. వైర్లెస్ అంటే ఒక యాక్సెస్ పాయింట్ తీసుకొని కనెక్ట్ అవ్వడం. అది యాక్సెస్ పాయింట్ ఎలా కనెక్ట్ అవుతుంది అనేది మనం రూటర్స్ టాపిక్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఇంటర్నెట్ టెర్మినాలజీలో ఏ డివైస్ అయితే రిక్వెస్ట్ చేస్తుందో, అంటే నాకు ఇది కావాలి అని అడుగుతుందో అది క్లయింట్ అంటాం. ఏదైతే ఓకే నా దగ్గర ఉంది తీసుకో అంటే అని చెప్తుందో దాన్ని సర్వర్ అంటాం. అంతే. ఇంటర్నెట్ టెర్మినాల్ ఈ క్లయింట్ సర్వర్ అనేది ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ ఇట్లా డివైసెస్ అన్ని కనెక్ట్ అయిన దాన్ని మనం ఇంటర్నెట్ అంటున్నాం. అంతకంటే ఏం లేదు. దట్స్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద నెట్వర్కింగ్. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. మనం ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్లో కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకున్నాం. బట్ మనం ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం చేయాలి, సిస్టమ్స్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఈ టోపాలజీలో తెలుసుకున్నాం. టోపాలజీ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఇక్కడ మనం సిస్టమ్స్ని ఎలా అరేంజ్ చేస్తున్నాం, అప్పుడే మనం కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలం అనేది డిఫైన్ చేసేది టోపాలజీ. ఈ టోపాలజీస్ అనేది బేసిక్గా 4 టైప్స్ ఉన్నాయి: బస్, రింగ్, స్టార్, మెష్. ఈ బేసిక్ 4 టైప్స్ని కలిపి కనెక్ట్ చేస్తే మాత్రం హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్ అంటే మనకు బేసిక్గా తెలిసిందే, 2 డిఫరెంట్ టైప్స్ని కలిపి కనెక్ట్ చేసి హైబ్రిడ్ అంటాం. ఇక్కడ అంతే, బస్సు రింగ్ని కనెక్ట్ చేసినా, రింగ్ స్టార్ని కనెక్ట్ చేసినా, స్టార్ మెష్ని కనెక్ట్ చేసినా, లేకపోతే 4 కలిపి కనెక్ట్ చేసినా హైబ్రిడ్ అయిపోతుంది. ఫస్ట్ మనం బస్ టోపాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ బస్ టోపాలజీ యాజ్ నేమ్, ఇది నేమ్ ఎలా ఉంది, బస్ అని. సో బస్ లాగే ఉంటుంది. బస్ అంటే మనకి మిడిల్లో వాక్ చేయడానికి స్పేస్ ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ సీట్స్ ఉంటాయి. సేమ్ అలాగే మనం సిస్టమ్స్ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ దీన్ని బస్ కన్నా బెస్ట్గా ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే వాటర్ పైప్ లైన్ అనుకోవచ్చు. వాటర్ పైప్ లైన్ నుంచి మనం ఎలా అయినా సరే ట్యాప్స్ కనెక్ట్ చేసుకొని ట్యాప్స్ నుంచి వాటర్ తీసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ మిడిల్లో ఉన్నది పైప్ లైన్ అనుకుంటే ఈ డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి ట్యాప్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఉంటుంది, పైప్ లైన్లో వాటర్ వెళ్తుంది, వాటర్ అన్ని ట్యాప్స్కి వెళ్తుంది. ఇక్కడ కూడా మెసేజ్ అన్ని ట్యాప్స్కి వెళ్తుంది, ఐ మీన్ అన్ని సిస్టమ్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 6కి మెసేజ్ సెండ్ చేయాలనుకుంది. సిస్టమ్ 1 సిస్టమ్ 6కి సెండ్ చేసే టైంలో సిస్టమ్ 2, 3, 4, 5 ఇవన్నీ రిసీవ్ చేసుకుంటాయి. బట్ సిస్టమ్ 6కి మాత్రమే ఎలా తెలుస్తుంది అంటే మ్యాక్ అడ్రస్. సిస్టమ్ 1 ఆల్రెడీ మెసేజ్తో పాటు సిస్టమ్ 6 యొక్క మ్యాక్ అడ్రస్, సిస్టమ్ 1 యొక్క మ్యాక్ అడ్రస్ని ఎంటర్ చేసి ఒక ప్యాకెట్ లాగా పంపిస్తుంది. మెసేజ్ అనేవి ప్యాకెట్ లాగా వెళ్తాయి, అది మనం కమింగ్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సిస్టమ్ 1 అనే సిస్టమ్ 6కి పంపించినప్పుడు సిస్టమ్ 2 రిసీవ్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్లో సిస్టమ్ 2 మ్యాక్ అడ్రస్ లేదు, సో సిస్టమ్ 2 రిజెక్ట్ చేస్తుంది. అలాగే సిస్టమ్ 3, సిస్టమ్ 4, సిస్టమ్ 5 కూడా రిజెక్ట్ చేస్తాయి. అప్పుడు సిస్టమ్ 6కి మెసేజ్ వెళ్ళినప్పుడు ఓకే ఈ మ్యాక్ అడ్రస్ నాదే అని చెప్పి సిస్టమ్ 6 అనుకొని సిస్టమ్ 6 అనేది ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుంటుంది. మెసేజ్ రిసీవ్ చేసినప్పుడు సోర్స్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది కదా, ఎవరు పంపించారు, సిస్టమ్ 1 యొక్క మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో నాకు ఈ సో మ్యాక్ అడ్రస్ ఉన్న సిస్టమ్ నాకు ఈ మెసేజ్ పంపించిందని చెప్పి సిస్టమ్ 6 అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ బస్ టోపాలజీలో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే
ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్తుంది. సో మీ సిస్టమ్ 2 అనుకుంటే సిస్టమ్ 2 ఆ మెసేజ్‌ని చూడొచ్చు. బికాజ్ అది రిసీవ్ చేసుకుంటుంది. సో అప్పుడు సీక్రెసీ అనేది ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి రింగ్ టోపాలజీ. రింగ్ టోపాలజీలో మనం దీన్ని రింగ్ అని ఎందుకంటామో మీకు డయాగ్రామ్ చూడంగానే అర్థమైపోయి ఉంటది. ఇవి ఒక రింగ్‌లా ఒక క్లోజ్డ్ లూప్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 2, సిస్టమ్ 2 నుంచి 3, 4 అండ్ సో ఆన్. అట్లా ఎన్ని ఉంటాయి అన్ని. కాకపోతే అన్ని కలిపి ఒక క్లోజ్డ్ లూప్‌లో ఉంటాయి. ఆ క్లోజ్డ్ లూప్‌లో ఉన్నప్పుడు ఇది కమ్యూనికేషన్ అనేది క్లాక్ వైస్ మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 4కి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా కనెక్షన్ ఉంది కదా! చేయొచ్చు అంటే చేయలేదు. సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 2కి పంపిస్తే ఇక్కడ సేమ్ ప్రాసెస్ మ్యాక్ అడ్రెస్ ఫిల్టరింగ్ ఉంటది. ఇక్కడ మ్యాక్ అడ్రెస్ నాది కాదని చెప్పి సిస్టమ్ 2 అనుకోని నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. అట్లా నెక్స్ట్ ఫార్వర్డ్ చేసి డెస్టినేషన్ దాకా వెళ్ళేదాకా ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఇది క్లాక్ వైస్ మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. అప్పుడు ఒకవేళ ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సిస్టమ్ 4 దాకా మెసేజ్ వెళ్ళాలంటే సిస్టమ్ 1 సిస్టమ్ 4కే డైరెక్ట్ కనెక్షన్ ఉంది కదా! అట్లా సెండ్ చేయొచ్చు కదా! అంటే చేయలేదు. సో ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్. దీనిలో డిసడ్వాంటేజ్ అనేది. సో నెక్స్ట్ టోపాలజీకి వచ్చేసరికి స్టార్ టోపాలజీ. స్టార్ అంటే స్టార్ లాగే ఉంటది. అంటే ఇది షేప్ స్టార్‌లా లేదు భయ్యా నువ్వు స్టార్ అని ఎలా అంటావు అంటే అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రిస్మస్ స్టార్ తీసుకుంటే క్రిస్మస్ స్టార్‌లో ఏముంటుంది? సైడ్‌కి అన్ని నోట్స్ ఉంటాయి. మిడిల్‌లో మాత్రం లైట్ ఉంటుంది. మనం ఇంటి బయట సెట్ చేసుకునేది. మిడిల్‌లో లైట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మిడిల్‌లో హబ్ గాని, రూటర్ గాని ఉంటది. ఈ హబ్, రూటర్, స్విచ్ అంటే ఏంటి అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ హబ్‌లో ఏం జరుగుతుందంటే ఈ డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ మిడిల్‌కి కనెక్ట్ అయినాయి కదా! హబ్‌కి కనెక్ట్ అయినాయి. ఈ హబ్‌లో ఇదొక డేటాబేస్ టేబుల్‌ని మెయింటైన్ చేస్తుంది. ఏ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్ ఏంటి? మ్యాక్ అడ్రెస్ ఏంటి? దాని ఐడీ ఏంటి? ఇక్కడ మనం ఒక టేబుల్ పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 1 సిస్టమ్ 3కి మెసేజ్ సెండ్ చేయాలంటే సిస్టమ్ 1 అనేది సిస్టమ్ 3 యొక్క మ్యాక్ అడ్రెస్‌ని ఎంటర్ చేసి హబ్‌కి పంపిస్తుంది. అప్పుడు హబ్ ఏం చేస్తుంది? సిస్టమ్ 3 యొక్క మ్యాక్ అడ్రెస్ ఎక్కడుందని లిస్ట్‌లో వెతుకుతుంది. ఒకవేళ సిస్టమ్ 3 దానికి కనెక్ట్ అయ్యి ఉంటే సిస్టమ్ 3కి వెంటనే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంది. సో స్టార్ టోపాలజీలో కమ్యూనికేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఇట్లా ఎన్ని సిస్టమ్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. వాటి యొక్క మ్యాక్ అడ్రెస్‌లు దానిలో టేబుల్‌లో ఉంటాయి. హబ్, స్విచెస్, రూటర్స్ అంటే ఏంటివనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ బ్రాడ్‌కాస్ట్, యూనికాస్ట్ అని 2 టర్మ్స్ ఉన్నాయి మనకి. బ్రాడ్‌కాస్ట్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసిన టోపాలజీలోనే సిస్టమ్ 1 అనేది అందరికి మెసేజ్ పంపించాలంటే హబ్‌కి బ్రాడ్‌కాస్ట్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అప్పుడు హబ్ ఎన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయ్యంటే అన్ని సిస్టమ్స్‌కి మెసేజ్ సెండ్ చేసేస్తుంది. యూనికాస్ట్ అంటే సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 3కి మెసేజ్ ఎలా వెళ్ళిందో అలాగే. యూనికాస్ట్ అంటే ఓన్లీ 1 టు 1. సిస్టమ్ 1 సిస్టమ్ 3కి మాత్రమే మెసేజ్ సెండ్ చేయాలి. హబ్ సిస్టమ్ 3కి మాత్రమే మెసేజ్ సెండ్ చేస్తుంది. అంతే. ఇప్పుడు నెక్స్ట్ మెష్ టోపాలజీ. మెష్ టోపాలజీ అంటే ఫిగర్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒక డెడికేటెడ్ పాత్ అనే ఉంటుంది. ప్రతి సిస్టమ్ కనెక్షన్‌కి ఒక డెడికేటెడ్ పాత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ 1 సిస్టమ్ 4కి మెసేజ్ సెండ్ చేయాలంటే డైరెక్ట్‌గా డెడికేటెడ్ పాత్ ఉంది. ఒకవేళ ఆ ఛానెల్ మనకి కరప్ట్ అయిపోయింది. ఆ వైర్ కేబుల్ అనేది పనిచేయట్లేదు అనుకుంటే సిస్టమ్ 3కి పంపిస్తుంది. సిస్టమ్ 3కి పంపిస్తే సిస్టమ్ 3 ఎలాగో సిస్టమ్ 4 కనెక్ట్ అయ్యిందని చెప్పి దానికి తెలుసు కాబట్టి సో వెంటనే మెసేజ్ అంటే షార్ట్‌కట్ పాత్స్ మనం ఈడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఒక కమ్యూనికేషన్ ఫెయిల్ అయినా సరే మనకి ఇంకో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది మెష్ టోపాలజీ. బట్ ఇది చాలా కాస్ట్‌లీ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ వైర్‌లెస్. ఇవన్నీ ఇందాక డిస్కస్ చేసినవన్నీ వైర్డ్. ఇప్పుడు వైర్‌లెస్‌లో మనకి బాగా ఫిగర్ కనిపిస్తున్నట్టు రూటర్. మనం ఇంట్లో అందరం వైఫై వాడతాం కాబట్టి యాక్సెస్ పాయింట్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త టర్మ్ వచ్చింది యాడ్ హాక్ అని. యాడ్ హాక్ అంటే ఏం లేదు. అదే డివైసే హబ్ గాని, రూటర్‌గా గాని యాక్ట్ చేస్తుంది. మన డివైసే హబ్, రూటర్‌గా ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకుంటాం. సో అప్పుడు అదే హబ్. హాట్‌స్పాట్ ఆన్ చేసిన డివైస్ మాత్రమే హబ్ అప్పుడు. లేదు అలా కాదు అని అనుకుంటే మనం ఫైల్స్ షేర్ చేసుకుంటాం. ఫైల్స్ ఎలా షేర్ చేసుకుంటాం? షేర్ ఇట్‌లో గాని, నియర్ బై షేరింగ్‌లో గాని షేర్ చేసుకుంటాం. సో అలా షేర్ చేసుకోవడం కూడా యాడ్ హాక్ నెట్వర్క్ కిందకి వస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఐపీ అడ్రెస్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రెస్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. ఈరోజు మనం ఐపీ అడ్రెస్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. అసలు ఐపీ అడ్రెస్ అంటే ఏంటి? అది మనకి ఎవరిస్తారంటే మనకి ఇంటర్నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మనకి అసైన్ చేస్తారు. ఈ ఐపీ అడ్రెస్ ఎందుకు అని అంటే ఇప్పుడు మనల్ని అయితే పేర్లతో పిలుస్తారు. రామ్, సురేష్, రమేష్ అని. అది మన ఐడెంటిటీ అన్నమాట. సో ఈ నేమ్‌తో పిలిస్తే మనమేంటి మనకు తెలిసిపోతుంది. అలాగే ఒక కంప్యూటర్‌కి ఒక ఐడెంటిటీ కావాలి. అంటే ఇంటర్నెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫైల్ డౌన్‌లోడ్ చేస్తున్నారు. గూగుల్ సర్వర్ నుంచి
మీకు ఆ ఫైల్ రావాలంటే మీకు ఒక ఐడెంటిటీ ఉండాలి. అంటే నువ్వు ఈ కంప్యూటర్ ఏదో గూగుల్‌కి తెలియాలి. సో, దీన్ని ఐపీ అడ్రెస్‌తో ఐడెంటిఫై చేస్తారనమాట. ఈ గూగుల్ సర్వర్ అనేది ఏదైనా సరే మీరు ఇంటర్నెట్‌లో ఏదైనా ఆపరేషన్ చేయాలంటే, మీరు ఏదైనా సెర్చ్ చేయాలన్నా సరే, మీకు ఆ సెర్చ్ రిజల్ట్ అనేది ఇవ్వాలంటే ఈ ఐపీ అడ్రెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ ఐపీ అడ్రెస్ వల్లనే మీరు ఎవరు ఇంటర్నెట్‌లో అనేది ఇంటర్నెట్‌కి తెలుస్తుందన్నమాట. ఒక సర్వర్‌కి తెలుస్తుంది మీరు రిక్వెస్ట్ పెట్టినప్పుడు. సో, ఈ ఐపీ అడ్రెస్ అనేది అందుకు మనకి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీ అంటే ఏంది? ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ అంటే మనకు తెలుసు. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఈ రూల్స్ అన్నిటిని పర్టిక్యులర్‌గా ఫాలో అవుతేనే మనకి ఐపీ అనేది అసైన్ అవుతుంది. ఈ ఐపీ మనకు అసైన్ ఎవరు చేస్తారంటే మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. దీనిలో 2 వెర్షన్స్ ఉంటాయి. వెర్షన్ 4, వెర్షన్ 6. ఈ వెర్షన్ 4, వెర్షన్ 6 అనే 2 వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. అది కాకుండా 2 టైప్స్ కూడా ఉన్నాయి. స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ అంటే చేంజ్ అవ్వదు. డైనమిక్ అంటే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి స్టాటిక్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామంటే మీరు google.com అని టైప్ చేస్తే గూగుల్ వెబ్ పేజ్ మనకొస్తది. సో, దాని యొక్క ఐపీ అడ్రెస్ ఎప్పుడూ సేమ్ అని ఉంటది. అలా కాకుండా డైనమిక్ అంటే మనం నెట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మన ఐపీ అడ్రెస్ చేంజ్ అయిపోతుంది. అది మనకు డైనమిక్ అన్నమాట. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు వెర్షన్ 4 అంటే ఏందో? ఈ వెర్షన్ 4 అన్నాం కదా! ఈ వెర్షన్ 4 అంటే ఇప్పుడు 4 ఆక్టెట్స్ డాటెడ్ డెసిమల్ ఫార్మాట్‌లో మనం తీసేసినట్టు. ఇక్కడ కింద చూసాం 192.168.60.28 సమ్ రాండమ్ ఐపీ అడ్రెస్ అన్నమాట ఇది. ఈ అంటే 4 ఆక్టెట్స్‌ని మనం డాటెడ్ డెసిమల్‌తో డివైడ్ చేసాం. ఇది 4 ఆక్టెట్స్ అంటే ఎంత? 4 8 32. 32 బిట్‌లు ఎంత ఉంటుంది? కంప్యూటర్స్ ఆల్రెడీ మనకు తెలుసు. కంప్యూటర్స్ జీరోస్, వన్స్ తప్ప వేరేటిని యాక్సెప్ట్ చేయవు. సో, ఇది జీరోస్, వన్స్‌లో మాత్రమే ఉంటుంది. సో, 2 కాంబినేషన్ 0, 1 2 కాంబినేషన్స్ అయినాయి. మనకు లెంత్ వచ్చేసి 32 బిట్ అన్నాం. అంటే 2 పవర్ 32. 2 పవర్ 32 తీసుకుంటే ఇక్కడ మనకి 4 మిలియన్ డివైసెస్ దాకా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఐపీ వెర్షన్ 4 బానే ఉంది. ఐపీ వెర్షన్ 6కి మరి ఎందుకు వచ్చింది? 4 మిలియన్ డివైసెస్ సరిపోవా అంటే సరిపోవు నిజంగా. ఇప్పుడు మనం మాత్రమే కనెక్ట్ అవ్వడం లేదు ఇంటర్నెట్. మన మొబైల్స్, ల్యాప్‌టాప్స్ మాత్రమే కనెక్ట్ అవ్వడం లేదు. చాలా కనెక్ట్ అవుతున్నాయి. ఐఓటీ ఫ్యాన్స్ కనెక్ట్ అవుతున్నాయి. కార్స్ కనెక్ట్ అవుతున్నాయి. టీవీస్ కనెక్ట్ అవుతున్నాయి. ఇంకా ఐఓటీ డివైసెస్ చాలా ఉంటాయి. అవి కనెక్ట్ అవుతున్నాయి. ఈ మధ్యలో మనం హోమ్ ఆటోమేషన్ చాలా చూస్తుంటాం. వాషింగ్ మిషన్ కూడా రిమోట్‌గా ఆపరేట్ చేస్తుంటాం. సో, మనకి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ప్రతీది సీసీటీవీ కెమెరాస్, ట్రాఫిక్ లైట్స్, ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ప్రతి దానికి ఒక ఐపీ అడ్రెస్ కావాలి. ఇవన్నీ 4 మిలియన్ సరిపోతాయంటే సరిపోవు. మనకు సర్వర్స్‌కి కూడా ఐపీ అడ్రెస్‌లు కావాలి. వెబ్ పేజెస్‌కి ఐపీ అడ్రెస్ కావాలి. ఎన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. అన్ని ప్రతి వెబ్‌సైట్‌కి ఒక ఐపీ అడ్రెస్ కావాలి. సో, ఆ ఐపీ అడ్రెస్‌లన్నీ సరిపోవు. అందుకని మనం ఐపీ వెర్షన్ 6ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ ఐపీ వెర్షన్ 4లో మనకు 4 మిలియన్ అన్నాం కదా! 4 మిలియన్‌లో 4 మిలియన్ ఖాళీగా ఉన్నాయంటే లేవు. ఆల్రెడీ మనకి ఈ సర్వర్స్ వెబ్ పేజెస్ ఏవైతున్నాయో అవన్నీ రిజాల్వ్ చేసుకుంటున్నాయి. మిగిలినవి మాత్రమే మనకొచ్చాయి. ఈ ఐపీ వెర్షన్ 6కి రావడానికి మేజర్ కారణం అయితే అదే. ఇది ఐపీ వెర్షన్ 6 అనేది 128 బిట్ లెంత్. సో, అక్కడ మనకు 32 బిట్ లెంత్ కాబట్టి 2 పవర్ 32 వేసాం. 2 కాంబినేషన్స్. ఇక్కడ 2 కాంబినేషన్సే. 128 బిట్ లెంత్. 2 పవర్ 128. ఈ నంబర్ మనమైతే చదవలేము. సో, ఇన్ని కాంబినేషన్స్ అన్నమాట. ఈ ఐపీ అడ్రెస్ అనేది ఎగ్జాస్ట్ అనేది కావు. ఇక్కడ మనకి ఒక ఐపీ అడ్రెస్‌లోనే నెట్వర్క్ ఐడీ, హోస్ట్ ఐడీ అని 2 డిఫరెంట్ ఉంటాయి. అంటే ఏ నెట్వర్క్‌లో ఉంది ప్లస్ ఆ డివైస్ ఐడెంటిటీ ఏది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఎస్‌పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మనం కనెక్ట్ అయ్యి ఉన్నాం. ఇక్కడ మన కనెక్షన్ మనకు తెలుసు. బట్ ఇంటర్నెట్‌లో నీ రాండమ్ ఐపీ వస్తే ఇంటర్నెట్ మొత్తం వెతికితే టైం పడుతుంది. నీకు డేటా సెండ్ చేయడానికి. సో, ఈ ఏ నెట్వర్క్‌లో ఉంది, తర్వాత ఈ నెట్వర్క్‌లో ఎవరు అని చెప్పి ఈజీగా డిఫైన్ చేయడానికి ఈ ఐపీని కనిపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా డిఫైన్ చేశారన్నమాట. నెట్వర్క్ ఐడీ, హోస్ట్ ఐడీ అని. మనం దీన్ని డాటెడ్ డెసిమల్ ఫార్మాట్‌లో నోటేట్ చేస్తాం. ఆల్రెడీ చెప్పినాం. ఈ 192.168.136.28 ఇది ఒక రాండమ్ ఐపీ అడ్రెస్ అన్నమాట. ఈ డాటెడ్ డెసిమల్ ఫార్మాట్‌ని మనం తీసుకున్నాం. సో, దీన్ని సగం చేయాలనుకున్నారు. అంటే నెట్వర్క్ ఐడీకి, హోస్ట్ ఐడీకి డివైడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ 8 ఆక్టెట్స్ అంటే ఫస్ట్ 2 డాటెడ్ డెసిమల్స్‌ని నెట్వర్క్ ఐడీకి, నెక్స్ట్ 2 డాటెడ్ డెసిమల్స్‌ని హోస్ట్ ఐడీకి డిఫైన్ చేశారు. అంటే ఒక్కొక్క నెట్వర్క్ 65,536 నెట్వర్క్స్ వస్తాయి. ప్లస్ ఒక్కొక్క నెట్వర్క్‌లో 65,536 హోస్ట్స్ అనేవి వస్తాయి. అంటే 65,536 నెట్వర్క్స్‌లో ఒక్కొక్క నెట్వర్క్‌కి 65,536 డివైసెస్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చు.
బట్ మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక చిన్న నెట్వర్క్ లో ఒక 1000 డివైసెస్ ఉన్నాయి. అప్పుడు మనకు ఆల్రెడీ ఒక నెట్వర్క్ లో 65,536 హోస్ట్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు, డివైసెస్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ 1000 డివైసెస్ తో ఒక నెట్వర్క్ ఫామ్ చేసాం. అప్పుడు మనకి 64,536 ఐపీ అడ్రస్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి. సో అప్పుడు మనకి దీన్ని క్లాసిఫికేషన్ చేయాలని చెప్పి ఐడియా వచ్చింది. సో దీని క్లాసిఫికేషన్ ఇది క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఎన్ 5 క్లాసెస్ గా డిఫైన్ చేశారు. ఇక్కడ మనం ఏబిసి మాత్రమే మనం వాడుకుంటాం. డి అనేది మల్టీ కాస్టింగ్ వాడుకుంటారు, ఈ అనేది ఎక్స్పెరిమెంటల్ వాడుకుంటారు, అది అదర్ ఇష్యూ. మనం దీన్ని ఓఎస్ఐ లేయర్ లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు క్లాస్ ఏ అనేది ఫస్ట్ లెటర్ ఉంది కదా, ఫస్ట్ 0 అని ఉంది కదా, 0 నుంచి 126 వరకు మాత్రమే ఉంటే క్లాస్ ఏ. అంటే 127 ఎందుకు అంటే 127 అనేది లూప్ బ్యాక్ అడ్రస్ అనమాట. ఓన్లీ నీ డివైస్ లో నీకు మాత్రమే ఉంటుంది. ఇది మనం ఓఎస్ఐ లేయర్ లో డిస్కస్ చేస్తున్నాం, అక్కడైతే కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటుంది. క్లాస్ బి 128 నుంచి 192 మధ్యలో ఉన్నవి ఏవైనా సరే క్లాస్ బికి వస్తాయి. 192 నుంచి 224 మధ్యలో ఉన్నవి క్లాస్ సికి వస్తాయి. 224 నుంచి 240 మధ్యలో ఉన్నవి క్లాస్ సికి వస్తాయి. సో మనం ఏబిసి మాత్రమే యూజ్ చేసుకుంటాం. మన యూజ్ కేసెస్ లో బిసి మాత్రమే ఉంటాయి. క్లాస్ ఏ అనేది ఆల్రెడీ రిజర్వ్డ్, ఓన్లీ 40 కంపెనీస్ కి మాత్రమే రిజర్వ్. అట్లా దానిలో మేజర్ గా వస్తాయి యాపిల్ కి, ఐబిఎం కి, ఇట్లా కొన్ని కంపెనీస్ మాత్రమే రిజర్వ్డ్. అవి కొన్ని అథారిటీస్ ఆ 40 కంపెనీస్ కి తప్పితే వేరే కంపెనీస్ కి ఐపీ అడ్రస్ అనేది ఇవ్వడం జరగలేదు. మనకి క్లాస్ సి ఐపీ అడ్రస్ లో మనకి బేసిక్ గా మన ఇంటర్నల్ సర్వీస్ ప్రొవైడర్ అనేది అసైన్ చేస్తారు. మనకి ఇంటర్నల్ సర్వీస్ ప్రొవైడర్ ఎలా మనకి ఐపీ అడ్రస్ అసైన్ చేస్తారనేది ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నాను. ఎయిర్టెల్ సిమ్ లో మనం ఆల్రెడీ డైనమిక్ అని చెప్పాము కదా. ఎయిర్టెల్ సిమ్ లో నేను ఒకసారి ఐపీ అడ్రస్ చెక్ చేసుకున్నాను, డేటా ఆఫ్ చేసి ఆన్ చేశాను, ఐపీ అడ్రస్ చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయిపోయింది అంటే ఇక్కడ డాటెడ్ డెసిమల్ లో 192.168 అనేది కామన్ గా ఉంది. ఇక్కడ ఒక డాటెడ్ డెసిమల్ లో 255 కాంబినేషన్స్ మనం పెట్టుకోవచ్చు, 0 నుంచి 255 మధ్యలో. సో ఈ 192.168 కాకుండా 255.255 వరకు ఎన్ని అయితే ఐపీ అడ్రస్ వస్తాయో అన్ని ఐపీ అడ్రస్లు మనకి ఎయిర్టెల్ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేయగలరు. సో ఒకసారి ఆఫ్ చేసినప్పుడు మన ఐపీ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ 192.168.19.200 ఉంటుంది. మళ్ళీ మనం నెట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే 192.168.6.59 ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైనమిక్ ఈ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ లో మనకి ఏ ఐపీ అడ్రస్ అనేది అసైన్ కావచ్చు. సో ఇలా మనకి ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాక్ అడ్రస్ అంటే ఏందో తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. ఈరోజు మనం మ్యాక్ అడ్రస్ అంటే ఏందో తెలుసుకున్నాం. మ్యాక్ అడ్రస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన కంప్యూటర్ యొక్క ఫిజికల్ అడ్రస్ అనమాట. ఫిజికల్ అడ్రస్ ఏంటి, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఐపీ అడ్రస్ అంటే ఏందో తెలుసుకున్నాం. ఆల్రెడీ మీరు ఐపీ అడ్రస్ అంటే మన డివైస్ యొక్క ఐడెంటిటీ అని చెప్పారు కదా భయ్యా, మళ్ళీ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. బట్ ఇక్కడ ఫిజికల్ అడ్రస్ అంటే నిజంగానే ఫిజికల్ అడ్రస్ అనమాట. ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఐపీ అడ్రస్ నెట్వర్క్ లో, ఒక కంప్యూటర్ నెట్వర్క్స్ లో, ఐ మీన్ డిఫరెంట్ సర్వర్స్ మనకు కనెక్ట్ అయిన నెట్వర్క్ లో మన డివైస్ యొక్క ఐడెంటిటీని ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఐపీ అడ్రస్ ని యూజ్ చేసుకుంటాం. బట్ మ్యాక్ అడ్రస్ అలా కాదు, ఈ పర్టికులర్ డివైస్ ది ఇదే ఐడెంటిటీ అని చెప్పేస్తుంది అనమాట. ఈ మ్యాక్ అడ్రస్ అంటే ఏంటంటే, మ్యాక్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. మీడియా అంటే మనకి తెలిసిందే ఏంటి, ఆడియో ఫైల్స్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, డిఫరెంట్ ఫైల్స్ అనమాట. ఈ మ్యాక్ అనేది ఎక్కడ ఉంటుందంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లో ఉంటుంది. ఇక్కడ మనం పిక్చర్ చూసినట్టయితే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనమాట. దీన్ని ఇప్పుడంటే మనకి మొబైల్స్ లో, ల్యాప్టాప్స్ లో ఆల్రెడీ వైఫై మాడ్యూల్ ఎంబెడెడ్ వచ్చేస్తుంది. సో మనకు అది కనపడదు. కానీ కొంచెం ఓల్డ్ పీసెస్ లో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీతో రాదు అది. దానికోసం సపరేట్ ఒక కార్డ్ కొనుక్కొని వేసుకోవాలన్నమాట. అదే ఈ కార్డ్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటారు. దీనికి ఫిజికల్ అడ్రస్ అన్నాం కదా, ఫిజికల్ అంటే నిజంగానే ఫిజికల్. మనం దీన్ని చేంజ్ చేయలేము అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ లో చేంజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ దీని మీద ప్రింట్ అయి ఉంటుంది. దాన్ని అయితే మనం చేంజ్ చేయలేం కదా, ప్రింట్ అయినదని చేంజ్ చేయలేం. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం సాఫ్ట్వేర్ లో ఏదో చిన్న కోడింగ్ చేసేసి సంథింగ్ కోడ్ మార్చేసి చేసేయచ్చు అన్నమాట. ఈ మ్యాక్ అడ్రస్ అనేది మనకి 48 బిట్ లాంగ్ ఉంటుంది. 48 బిట్ అంటే 6 బైట్స్ అనుకోవచ్చా, 6 ఏజా 48. సో 40 ఇది 2 పేర్స్ తో కోలన్ సపరేట్ గా మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, 48:9E:BD:22:E7:F8 ఇట్లా రిప్రజెంట్ చేసాం.
ఓకే. మ్యాక్ అడ్రస్ ఏమో ఇంత పెద్దగా ఉంది. ఈ మ్యాక్ అడ్రస్ అనేది మనం యూనిక్ అని చెప్తున్నాము. బట్ ఇదే అడ్రస్ ఇంకొక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్‌కి గాని, ఇంకొక వైఫై మాడ్యూల్ గాని అసైన్ చేయలేదని గ్యారంటీ ఏంటి అంటే దీనికో ప్రొసీజర్ ఉంది. సో, ఇలాంటి కన్‌ఫ్యూజన్ రాకూడదని రీసెర్చ్ చేసి ఏం చేశారంటే, ఈ ఐఈఈఈ వాళ్ళు ఈ అడ్రెసెస్ అన్నీ అలొకేట్ చేసుకోవడానికి ఐఈఈఈ అనేది మేజర్ రోల్ ప్రాసెస్ చేస్తుంది. సో, ఈ ఐఈఈఈ వాళ్ళు ఏం చేశారంటే, ఓకే. ఫస్ట్ 3 పెయిర్స్ కంపెనీస్‌కి ఇచ్చేద్దాం అనుకున్నారు. సో, దీన్ని ఆర్గనైజేషన్ యూనిట్ ఐడెంటిఫైయర్ అంటారు. ఈ ఫస్ట్ 3 పెయిర్స్ ఏవైతే ఉన్నాయో, అది ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఈ స్పెసిఫిక్ కంపెనీ నుంచే అని చెప్పి ఆ కంపెనీ నుంచి వచ్చే ఏ ప్రొడక్ట్ అయినా సరే మ్యాక్ అడ్రస్‌తో వచ్చే ప్రొడక్ట్ ఫస్ట్ 3 పెయిర్స్ ఇవే ఉంటాయన్నమాట. 4890BD అంటే ఇవే అంటే ఇవే కాదు. ఇట్లా ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంటుంది. ఇది నేను హెచ్‌పీ ల్యాప్‌టాప్‌తో తీసుకున్నాను. కావాలంటే మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి అనే వెబ్‌సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. ఈ 48:90:BD అని చెప్పి సెర్చ్ చేయండి. కింద హెచ్‌పీ ఇన్కార్పొరేట్ అని వస్తుంది. అంటే హెచ్‌పీ కంప్యూటర్స్ యొక్క మ్యాక్ అడ్రస్‌లో ఫస్ట్ 6 ఏవైతే ఉన్నాయో ఇవి సేమ్ అన్నమాట. ఇవే ఇంకా మారవు. ఈ తర్వాత నెక్స్ట్ 6ని కంపెనీ ఇష్టం అన్నమాట. వాళ్ళ డేటాబేస్‌లో అప్డేట్ చేసుకుంటూ వాళ్ళు ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ కంపెనీస్‌కి ఏదో ఒక 6 డిజిట్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు మనకి మ్యాక్ అడ్రస్ అనేది అసైన్ చేస్తారన్నమాట. ఈ మ్యాక్ అడ్రస్‌ని ఇలానే ఖచ్చితంగా పిలుస్తారంటే కాదు. ఈ మ్యాక్ అడ్రస్ 3 టైప్స్‌గా డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ మనం సైడ్‌లో చూసినట్టయితే ఈ కోలన్‌తో ఒకసారి, హైఫన్‌తో ఒకసారి ఓకే. ఈ 2 మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గాని, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గాని కనపడతాయి. కానీ లాస్ట్ ఏదైతే ఉందో సిస్కో వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట. సిస్కో వాళ్ళు మనలాగా ఉన్నయి ఫాలో వాళ్ళవే. ఇట్లా వాళ్ళు 3 డిజిట్స్‌ని డాటెడ్ డెసిమల్‌లో నోట్ చేస్తారన్నమాట. ఈ డాటెడ్ డెసిమల్‌లో మనం ఏం నోట్ చేస్తున్నాం? బేసిక్‌గా ఐపీ అడ్రెస్‌ని నోట్ చేస్తున్నాం. అది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఓకే. ఈ మ్యాక్ అడ్రస్ వల్ల మనకి ఇంకో యూజ్ ఉంది. మెయిన్ యూజ్ అన్నమాట. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వైఫై ఉంది. మీ వైఫైకి డిఫరెంట్ కంప్యూటర్స్ అయితే కనెక్ట్ అయినాయి. ఇక్కడైతే ఒక కంప్యూటర్, ఒక సర్వర్, ఒక ల్యాప్‌టాప్, ఒక మొబైల్, ఒక ఐప్యాడ్ అనేవి కనెక్ట్ అయినాయి. కనెక్ట్ అయిన తర్వాత మీ వైఫైకి అనేది ఆల్రెడీ ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్‌తో మీరు కనెక్ట్ చేసుకొని వాడుకుంటారు. బట్ మీ వైఫై పాస్వర్డ్ అనేది లీక్ అయింది అనుకుందాం. జస్ట్ సపోజ్ లీక్ అయింది అనుకుందాం. లీక్ అయినప్పుడు మీ పక్కింటి అతను ఒక అతనికి టాబ్లెట్ పట్టుకొని కనెక్ట్ చేసుకొని ట్రై చేస్తున్నాడు. ఇక్కడ సైడ్‌కి ట్యాబ్ రిప్రజెంట్ చేసాం కదా! అలా కనెక్ట్ చేసుకున్నాడు. అతని నెట్ యూజ్ చేసుకుంటే మీకు నష్టమే కదా! సో, మీరు ఏం చేయొచ్చంటే మీ రూటర్‌లో మీ వైఫై రూటర్ కాన్ఫిగరేషన్‌లో మ్యాక్ అడ్రెస్‌ని ఫిల్టరింగ్ అని ఒక ఆప్షన్ ఉంటది. మీ కంప్యూటర్, సర్వర్, ల్యాప్‌టాప్, ఐఫోన్ ప్యాడ్ వీటి యొక్క మ్యాక్ అడ్రెస్‌ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేశారంటే ఓన్లీ ఈ మ్యాక్ అడ్రెస్‌తో వచ్చిన సిస్టమ్‌ని మాత్రమే అది అలో చేస్తుంది. మిగతా సిస్టమ్స్ ఏవి కనెక్ట్ అవ్వలేవు. అప్పుడు మీ పాస్వర్డ్ ఎవరికి షేర్ చేసినా మీకు నో ప్రాబ్లమ్. అంటే ఇది మన ఇంట్లో వరకు చూసుకుంటే. అలాగే పెద్ద డిఫరెంట్ సర్వర్స్ హై ఎండ్ డేటాబేస్ సర్వర్స్ చూసుకుంటే అక్కడ ఓన్లీ స్పెసిఫిక్ సిస్టమ్స్ మాత్రమే వాటిని యాక్సెస్ చేసుకోగలవు. మిగతా ఎవరు కనెక్ట్ చేసుకున్నా కనెక్ట్ అవ్వవు. అది సెక్యూరిటీ పర్పస్ కోసం చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది మనకి బేసిక్‌గా హోమ్ ఎగ్జాంపుల్. సో, ఇది మ్యాక్ అడ్రెస్ అంటే. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా మనం ఓఎస్ఐ లేయర్‌లో తెలుసుకుందాం. దట్స్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. ఈరోజు మనం ట్రాన్స్మిషన్ మోడ్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ట్రాన్స్మిషన్ మోడ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం కంప్యూటర్స్ అన్నిటిని కనెక్ట్ చేసాం. ఎయిదర్ వైర్డ్ ఆర్ వైర్‌లెస్ ఎట్లా కనెక్ట్ చేసాం. ఒక టోపాలజీలో కనెక్ట్ చేసాము. బట్ ఈ కనెక్ట్ చేసే కమ్యూనికేషన్ జరిగిపోతుందా? జరగదు. ఏదో ఒకటి ఎక్స్‌చేంజ్ కావాలి. డేటా సంథింగ్ ఎక్స్‌చేంజ్ అవ్వాలి. 2 కంప్యూటర్స్ మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌చేంజ్ అయితేనే మనం దాన్ని కమ్యూనికేషన్ అంటాం. బట్ ఆ కమ్యూనికేషన్ ఎలా జరగొచ్చు అని డిఫైన్ చేసేది ట్రాన్స్మిషన్ మోడ్స్ అన్నమాట. ఈ ట్రాన్స్మిషన్ మోడ్స్ అనేవి బేసిక్‌గా 3 టైప్స్ ఉన్నాయి. సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. ఇక్కడ మనం ఫస్ట్ సింప్లెక్స్ అంటే ఏం లేదు. 2 కంప్యూటర్స్ ఉన్నాయి. ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్‌కి మెసేజ్ సెండ్ చేస్తుంది. అది రిసీవ్ చేసుకుంటుంది అంతే. ఇంకా మళ్ళీ ఎనికి చెప్పలేదు. మనకి రియల్ లైఫ్‌లో చూసుకుంటే టీవీ అన్నమాట. మన టీవీలో ఛానెల్స్ వాళ్ళు పంపిస్తారు. ఎయిదర్ కేబుల్ ద్వారా మనకి ఛానెల్స్ అనేవి రిసీవ్ అవుతాయి. ఆర్ డీటీహెచ్ పెట్టుకుంటే డీటీహెచ్ ద్వారా రిసీవ్ అవుతాయి. బట్ వాళ్ళు పంపించింది మనం చూసుకోగలం అంతే. మనం రివర్స్ పంపివ్వలేం గదా! ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటే కీబోర్డ్ అన్నమాట. కీబోర్డ్ నుంచి కంప్యూటర్‌కి ఇన్‌పుట్ ఎళ్తుంది. కంప్యూటర్ నుంచి కీబోర్డ్‌కి ఏం రావడం లేదు. అలాగే మౌస్‌లో గూడా అంతే. మౌస్ నుంచి కంప్యూటర్‌కి ఇన్‌పుట్ ఎళ్తుంది. కంప్యూటర్, ల్యాప్‌టాప్.
బట్ కంప్యూటర్ ల్యాప్టాప్ నుంచి మౌస్కి ఏమైనా ఇన్పుట్ వస్తుందా? లేదు. డిస్ప్లే కూడా అంతే, వన్ వే అనమాట. సింప్లెక్స్ అంటే సింపుల్గా వన్ వే. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ డూప్లెక్స్లో రెండు కంప్యూటర్స్ కమ్యూనికేట్ అవ్వచ్చు, కానీ ఒకటేసారి కాదు. అంటే అంటే ఇద్దరు మాట్లాడవచ్చు, కానీ ఒకటేసారి మాట్లాడలేరు. ఎలా అంటే వాకీ టాకీ, పోలీస్ వాళ్ళు మనకి ఓవర్ అని చెప్పిన తర్వాత ఇంకొకరు మాట్లాడతారు, ఎప్పుడోసారి చూసుంటాము. సో అలా అంటే ఒకరు ఓవర్ అని చెప్తే కానీ ఇంకొకరు మాట్లాడలేరు. లేదు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటే మన ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ని మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత అది సెర్చ్ చేసి ఆన్సర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంటే నువ్వు గూగుల్ అసిస్టెంట్ ఒకటేసారి మాట్లాడడం లేదు. ఒకసారి నువ్వు మాట్లాడుతున్నావు, తర్వాత గూగుల్ అసిస్టెంట్ దాన్ని బట్టి రిప్లై ఇస్తుంది. సో ఇది హాఫ్ డూప్లెక్స్ కిందకి వస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా బ్లూటూత్ అనుకోవచ్చు. బ్లూటూత్లో మనం ఒక ఫైల్ సెండ్ చేస్తున్నామంటే ఒక ఫైల్ మాత్రమే సెండ్ అవుతుంది. మల్టిపుల్ ఫైల్స్ నువ్వు ఎన్ని షేర్లో పెట్టినా సరే ఒకసారి ఒక ఫైల్ వెళ్తుంది, నెక్స్ట్ తర్వాత ఇంకో ఫైల్ వెళ్తుంది. ఐదర్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఏదో ఒకటి ఒక ఆపరేషన్ మాత్రమే జరుగుతుంది బ్లూటూత్లో. బట్ వైఫైలో అలా కాదు, అది ఫుల్ డూప్లెక్స్ కిందకి వస్తుంది. ఫుల్ డూప్లెక్స్ మనం షేర్ చేసుకుంటాం, ఇద్దరు ఒకటేసారి షేర్ చేసుకోవచ్చు. అది ఫుల్ డూప్లెక్స్ అంటే ఇద్దరు ఒకటేసారి మాట్లాడచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం ఫోన్ మాట్లాడతాం కదా, ఇద్దరు ఒకటేసారి మాట్లాడతాం, ఇద్దరం ఒకటేసారి గొడవ పడతాం అంతే, అది ఫుల్ డూప్లెక్స్. ఇది ఇంతకన్నా డీటెయిల్ గా మనకి ప్రెజెంట్ అయితే అవసరం లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో వర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. ఈరోజు మనం నెట్వర్కింగ్ డివైసెస్ గురించి తెలుసుకుందాం. నెట్వర్కింగ్ డివైసెస్ అంటే ఇవి బేసిక్ డివైసెస్ మూడే అనమాట: హబ్, స్విచ్ అండ్ రూటర్. ఇవి బేసిక్ డివైసెస్, ఇంకా ఉంటాయి, బట్ ఫస్ట్ వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ హబ్ గురించి తెలుసుకుందాం. హబ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక డివైస్, ఇది ఒక నెట్వర్కింగ్ డివైస్. ఈ డివైస్కి మనం ఒక 3 or 4 సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా 8 అట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ మనకి ఎలా చేయొచ్చు అని టోపాలజీలో డిస్కషన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ జరగాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది 4కి డేటా సెండ్ చేయాలి. ఈ 1 అనేది 4కి డేటా సెండ్ చేయాలి అని అనుకుంటే సెండ్ చేస్తుంది. సెండ్ చేసినప్పుడు 4కి మాత్రమే వెళ్ళదు, అందరికీ వెళ్తుంది. ఓకే, ఇది మీకు బస్ టోపాలజీలా కనిపించవచ్చు, కానీ అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 4 వద్దు, 2, 3 తీసుకుందాం. ఈ 2 అనేది 3కి డేటా సెండ్ చేయాలి. 2 అనేది 3కి డేటా సెండ్ చేయాలంటే 2 హబ్కి సెండ్ చేస్తుంది. హబ్ ఏం చేస్తుంది అంటే అన్నిటికీ సెండ్ చేస్తుంది, అంటే దీన్ని బ్రాడ్కాస్ట్ చేస్తుంది అనమాట. బ్రాడ్కాస్ట్ అంటే అన్నిటికీ సెండ్ అవ్వడం, 1 to all. ఈ డేటా ఏదైతే బ్రాడ్కాస్ట్ అయిందో అప్పుడు 2, 3కి మాత్రమే సెండ్ చేయాలి. కాబట్టి ఆ మెసేజ్లో ఆల్రెడీ డెస్టినేషన్ యొక్క మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. అది ఆల్రెడీ మనం మ్యాక్ అడ్రస్ వీడియో డిస్కషన్ చేసుకున్నాం, మీరు కావాలంటే వెళ్ళి చూసి ఇచ్చేయండి. ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది కాబట్టి 3 సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది ఆ మెసేజ్. బట్ ఈ 1, 4 రిజెక్ట్ చేస్తాయి దాని మ్యాక్ అడ్రస్ కాబట్టి కాదు కాబట్టి. కానీ ఇక్కడ 1, 4 అనేది ఆ మెసేజ్ చూడగలవు, అంటే యాక్సెప్ట్ చేస్తే చూడగలవు, ఈజీగా పాసిబుల్ అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూసుకుంటే వైట్ షార్క్ అనే టూల్ యూజ్ చేసి ఈజీగా చూసేయచ్చు, అంటే ఏమేమి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని. అంటే మనం సెండ్ చేసే డేటా అంత సెక్యూర్ కాదనమాట. అదే కాకుండా ఈ 2 నుంచి 3కి వెళ్ళేటప్పుడు మళ్ళీ 1 నుంచి 4కి కమ్యూనికేట్ అవ్వాలంటే అవ్వలేం. ఇది ఓన్లీ హాఫ్ డూప్లెక్స్ అనమాట. హాఫ్ డూప్లెక్స్ అంటే తెలిసిందే, ఒకరు మాత్రమే మాట్లాడాలి, ఒకరు అయిపోయిన తర్వాతే ఇంకొకరు మాట్లాడాలి. వాకీ టాకీ లాగా అనమాట, లేదా మన గూగుల్ అసిస్టెంట్ లాగా అనమాట. ఈ హబ్ డివైస్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దీనికి ఒక 8 పోర్ట్స్ వచ్చాయి, అక్కడ మనం ఆ పోర్ట్స్లో కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం స్విచ్ గురించి తెలుసుకుందాం. ఈ స్విచ్ అంటే ఏం లేదు, స్విచ్ అంటే కొంచెం ఇంటెలిజెంట్ అనమాట హబ్ కన్నా. ఏం లేదు, అక్కడ వాడికి ఏం తెలియదు హబ్కి, కానీ స్విచ్కి ప్రతి సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్ తెలుసు. ఇది ఒక టేబుల్ మెయింటైన్ చేస్తుంది. మెమరీ ఉందని చెప్పాం కదా, మెమరీ ఉన్నప్పుడు మెమరీలో ఏదో ఒకటి స్టోర్ చేసుకుంటే ఆ స్టోరేజ్ ఏం చేసుకుంటుందంటే ఇదే కంటెంట్ యాక్సెసిబుల్ మెమరీ అంటారు. ఈ టేబుల్ని క్యాట్ టేబుల్ అంటారు. ఈ క్యాట్ టేబుల్ ఏముంటాయంటే దీనికి పోర్ట్స్ అనేవి ఉంటాయి. అంటే పోర్ట్ అంటే డివైస్ ఉన్న పిన్స్ అనమాట. ఈ సీరియల్ నెంబర్లో ఈ పోర్ట్లో ఈ మ్యాక్ అడ్రస్ కనెక్ట్ అయిందని చెప్పి అది ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకుంది. ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటుంది అంటే ఇప్పుడు స్విచ్చెస్ అనేది రంగంగా మనకు స్మార్ట్ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఏ సిస్టమ్ అయినా సరే స్విచ్ కనెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్కి ఏం తెలియదు, కొత్త సిస్టమ్స్ కొత్త నెట్వర్క్ కనెక్ట్ చేసాం, అన్ని కనెక్ట్ చేసినప్పుడు ఒక 10 సిస్టమ్స్ కనెక్ట్ చేసినాం. ఒక 10 సిస్టమ్స్ కనెక్ట్ చేస్తే స్విచ్ కనెక్ట్ చేసిన తర్వాత స్విచ్ ఏం చేస్తుందంటే ఇంటెలిజెంట్గా ఒక డమ్మీ మెసేజ్ అంటే అన్నిటికీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఆ బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు అన్ని సిస్టమ్స్ రెస్పాన్స్ ఇస్తాయి కదా, ఆ రెస్పాన్స్లో మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ పోర్ట్కి ఈ మ్యాక్ అడ్రస్ అనేది కనెక్ట్ అయిందని చెప్పి అది నోట్ చేసి పెట్టుకొని ఈ టేబుల్లో నోట్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు 2 అనే సిస్టమ్ 4కి మెసేజ్ సెండ్ చేయాలంటే 2 అనేది
సెండ్ చేస్తుంది, స్విచ్కి వెళ్తుంది. స్విచ్ నుంచి స్విచ్లో ఆల్రెడీ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో ఈ పోర్ట్ నెంబర్లో ఈ మ్యాక్ అడ్రస్ కనెక్ట్ అయిందని చెప్పి ఆల్రెడీ ఉంటుంది. సో డైరెక్ట్గా ఆ పోర్ట్ నెంబర్కి స్విచ్ చేసేస్తుంది. మనకి స్విచ్ అంటే ఒకటే ఆప్షన్, ఏదో ఆన్ ఆర్ ఆఫ్ కదా బేసిక్గా. ఇది అంతే, ఓన్లీ ఆ సిస్టమ్కి మాత్రమే డేటా సెండ్ చేస్తుంది. ఇది మళ్ళీ ఫుల్ డూప్లెక్స్ అనమాట. ఫుల్ డూప్లెక్స్ అంటే ఇద్దరు ఒకటేసారి కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఈ 2-4 కమ్యూనికేట్ అయ్యేటప్పుడు 1-3 కూడా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇలా అనమాట. అంటే ఇప్పుడు మనకి డేటా అనేది కొంచెం సెక్యూర్ అయిపోయింది. అందరికి వెళ్ళదు. ఎవరికి సెండ్ చేయాలనుకుంటే పర్టికులర్ గా వాళ్ళకి మాత్రమే వెళ్తుంది. ఈ ఈ స్విచ్ లో మాక్సిమం మనకి 48 వరకు వస్తాయి, 48 పిన్స్ వరకు వస్తాయి. ఇది సిస్కో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ రూటర్ అనేది ఇలా ఉంటుంది. ఈ రూటర్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ మనం 48 పిన్స్ కనెక్ట్ చేస్తున్నాం. కనెక్షన్ అంటే కనెక్ట్ చేస్తున్నాం అంటే దేంతో కనెక్ట్ చేసుకోబోయా అంటే RJ45 కనెక్ట్. RJ45 ఎథర్నెట్ పిన్ అనేది ఉంటుంది. ఈ RJ45 పిన్ అంటే ఏంది అనేది మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఈజీగా కనిపిస్తుంది. ఎప్పుడోసారి మీరు కనెక్ట్ చేసి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం రూటర్ గురించి తెలుసుకుందాం. ఈ రూటర్ అంటే ఈ స్విచ్ హబ్ ఎంతవరకు అంటే మనకి ఇంటర్నల్ నెట్వర్క్ వరకు మాత్రమే, కానీ ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వాలంటే రూటర్ కావాలి. సో ఇక్కడ మనం స్విచ్ హబ్ డిస్కషన్ చేసినప్పుడు మ్యాక్ అడ్రస్ వచ్చింది, కానీ ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ రాలేదు. ఈ రూటర్ అనేది ఐపీ అడ్రస్ తో ఇంటర్నెట్ డివైసెస్ అంటారు. అంటే ఇంటర్నెట్ లో కనెక్ట్ చేసుకోవడానికి రూటర్ అనేది మనకు పక్కా కావాలి. ఓన్లీ స్విచ్ హబ్ తో కనెక్ట్ చేసుకుంటాం అంటే కుదరదు. అది ఓన్లీ కేబుల్స్ వరకే పరిమితం, లేదా చిన్న వైర్లెస్ కూడా పరిమితం కాదు, ఓన్లీ కేబుల్స్ వరకే పరిమితం. సో ఈ రూటర్ తో మనం ఏం చేస్తామంటే, ఈ రూటర్ లో ఒక నెట్వర్క్ ఐడి ఉంటుంది ప్రతిదానికి. ఈ నెట్వర్క్ ఐడి, హోస్ట్ ఐడి అనేది ఏందనేది ఐపీ అడ్రస్ మా వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. మీరు కావాలంటే వీడియో చూసి ఇచ్చేయండి. ఓకే, ఈ నెట్వర్క్ ఐడి, ఈ రూటర్ కూడా ఒక టేబుల్ మెయింటైన్ చేస్తుంది. ఈ రూటర్స్ కూడా చాలా స్మార్ట్ అయిపోయినాయి ఈ మధ్య. దీనికి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో దీని యొక్క నెట్వర్క్ ఐడి, ఏ యొక్క నెట్వర్క్ ఐడిలో ఎక్కడెక్కడ అని చెప్పి దానికి ఆల్రెడీ రూటింగ్ యాక్సెస్ టేబుల్ అనేది ఉంటుంది. సో ఈ నెట్వర్క్ ఐడి, హోస్ట్ ఐడి ఏంటి అనేది ఐపీ అడ్రస్ వీడియోలో బాగా డీటెయిల్ గా డిస్కషన్ చేశాను. దాన్ని ఒకసారి చూసి చేయండి. సో ఈ రూటర్ కి స్విచ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ స్విచ్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నా సరే ఇవన్నీ ఒక రూటర్ లో ఒకే నెట్వర్క్ ఐడి కింద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ రూటర్ అనేది 4th రూటర్ కి మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే, అంటే ఫస్ట్ రూటర్ లో ఉన్న డివైస్ 4th రూటర్ లో ఉన్న డివైస్ కి మెసేజ్ సెండ్ చేయాలని అనుకుంటే సెండ్ చేస్తుంది. కానీ 4th రూటర్ యొక్క నెట్వర్క్ ఐడి మాత్రమే మనకు ఆ డిస్ప్లే అవుతుంది. ఆ 4th రూటర్ యొక్క నెట్వర్క్ ఐడి డిస్ప్లే అప్పుడు ఈ రూటర్ ఏం చేస్తుంది, ఆ రూటర్కి సెండ్ చేస్తుంది. ఆ రూటర్ సెండ్ చేస్తే ఆ రూటర్ అక్కడ ఉన్న స్విచ్ కి సెండ్ చేస్తుంది. స్విచ్ ఏం చేస్తుంది, అప్పుడు ప్యాకెట్స్ అవుతుంది. ఐ మీన్ డేటా అనేది మనకి ఎప్పుడు ప్యాకెట్స్ లో వెళ్తుంది కాబట్టి ఆ స్విచ్ అనేది ప్యాకెట్స్ అవుతుంది. ప్యాకెట్ లో ఏముంటుంది అంటే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అని ఉంటుంది. ఆల్రెడీ మనకి స్విచ్ లో టేబుల్లో మ్యాక్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో దానికి వెంటనే మెసేజ్ సెండ్ చేసేస్తుంది. సో ఆ డెస్టినేషన్ సిస్టమ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ నేను లాస్ట్ సిస్టమ్ కి సర్వర్ కనెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లో సెకండ్ సిస్టమ్ అనేది google.com వెబ్ పేజ్ ని రిక్వెస్ట్ చేసింది అనుకున్నాం. ఓకే, ఈ నెట్వర్క్ ఐడి కానీ నెట్వర్క్ ఆ రూటర్ తెలుసు కాబట్టి ఈ నెట్వర్క్ కి పంపిస్తుంది. ఇక్కడ సర్వర్ పంపిస్తుంది, సర్వర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది, రెస్పాన్స్ పంపిస్తుంది google.com వెబ్ పేజ్ అనేది. కానీ ఈ వెబ్ పేజ్ పంపివ్వాలి అంటే ఇక్కడ ఉన్న రూటర్కి వెళ్తుంది, ఆ నెట్వర్క్ ఐడికి వెళ్తుంది. ఆ నెట్వర్క్ ఐడి నుంచి డైరెక్ట్ గా స్విచ్కి వెళ్తుంది. స్విచ్ లో సిస్టమ్ 2 అనేది మనకి రిక్వెస్ట్ చేసింది. సో సిస్టమ్ 2 యొక్క మ్యాక్ అడ్రస్ అనేది స్విచ్ కి తెలుసు, సో పంపిస్తుంది. కానీ ఇక్కడ సర్వర్ దగ్గర ఉన్న రూటర్ మనం ఏమంటాం అంటే గేట్వే అంటాం. ఈ గేట్వే అనే పదం ఎందుకు వచ్చిందంటే ఎక్కడి నుంచి అయితే మనకి డేటా వచ్చింది అని కొంచెం తెలుసుకోవడానికి అనమాట. ఇది సింపుల్ గా కాన్సెప్ట్, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు దీనికి. ఈ రోజుకి ఇంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో వర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. ఇప్పుడు మనం నెట్వర్క్స్ యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. ఈ క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు, మన ఇండియా స్టేట్ తీసుకుంటే హలో వర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ తెలుగు. ఇప్పుడు మనం నెట్వర్క్స్ యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. ఓకే, మనం డిఫరెంట్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేసి ఒక నెట్వర్క్ ఫామ్ చేసాము. దానిలో మనం డేటా ఎలా ఎక్స్చేంజ్ అవుతుందో తెలుసుకున్నాం. బట్ వీటి యొక్క క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మన వరల్డ్లో మన ఇండియా అంటారు. ఇండియాలో మనకి మళ్ళీ స్టేట్స్ ఉన్నాయి, స్టేట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ నుంచి మండల్స్ ఉన్నాయి, మండల్స్ నుంచి విలేజెస్ ఉన్నాయి. అంటే ఇది ఒక క్లాసిఫికేషన్ అనమాట. సేమ్ ఇలాగే, కాకపోతే మనం రివర్స్ లో వద్దాం. విలేజ్ లెవెల్ నుంచి ఇండియా లెవెల్కి ఎలా వెళ్ళొచ్చు అనేది మనం ఇక్కడ చూసుకుందాం. అంటే అలా కాదు, నెట్వర్క్స్ లో
4 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ నేను 4th టైప్ అనేది డిఫరెంట్‌గా యాడ్ చేశాను. బేసిక్ ఈ మధ్య పాపులర్ అయింది కాబట్టి 3 టైప్సే. ల్యాన్, మ్యాన్, వ్యాన్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్, సాన్ అంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. ఓకే. ఫస్ట్ మనం ఈ ల్యాన్ అంటే ఏందో ఇది. ల్యాన్ అంటే లోకల్ అని పేరులోనే ఉంది లోకల్ అని. లోకల్ అంటే మనకి ఇక్కడిక్కడే అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న డిఫరెంట్ సిస్టమ్స్ అన్నీ కలిపి మన వైఫై రూటర్ కనెక్ట్ అయ్యంటే అది కూడా ఒక లోకల్ ఏరియా నెట్వర్కే. లేదు ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి. ఆ ల్యాబ్స్ అన్నీ కలిపి ఈ కాలేజ్‌లో ఉన్న సర్వర్‌కి కనెక్ట్ అయ్యుంటాయి. అంటే వాళ్ళు ఒక నెట్వర్క్ ఫార్మ్ చేశారు. అది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది 3 కిలోమీటర్స్ రేడియస్ మించి ఉండదు. ఈ 3 కిలోమీటర్స్ లోపల ఎంత నెట్వర్క్ ఫార్మ్ చేసినా దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అని మనం పిలిచొచ్చు. సో, ఇది లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. పేరులోనే ఉంది మెట్రోపాలిటన్ ఏరియా. మెట్రోపాలిటన్ ఏరియా అంటే ఏమొస్తాయి బేసిక్‌గా మనకి హైదరాబాద్ వస్తుంది, బెంగుళూరు వస్తుంది. ఇట్లా మేజర్ సిటీస్ వస్తాయి. అంటే ఈ మ్యాన్ అనేది ఫార్మ్ కావాలంటే ఈ డిఫరెంట్ ల్యాన్స్ అన్ని కనెక్ట్ అయితే ఒక మ్యాన్ ఫార్మ్ అవుతుంది. అది ఒక 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు, ఎన్నైనా కావచ్చు. కాకపోతే కొంచెం ఒక వైడ్ రేంజ్ వరకు ఈ మ్యాన్ అనేది వర్క్ అవుతుందన్నమాట. మ్యాన్ అంటే ఏం లేదు. ఇక్కడ ఇట్లా మనకి ఇక్కడ పిక్చర్‌లో చూసినట్టు మనకు ఆల్రెడీ ల్యాన్ ఇట్లా 2 ల్యాన్స్‌ని ఇక్కడ కనెక్ట్ చేశాం. సో, ఇట్లా 2నే కాదు ఒక 5 ఆర్ 6 ఉన్నా గానీ అదొక మ్యాన్ అయిపోతుంది. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? ఇట్లా మనం ల్యాన్ కనెక్ట్ చేస్తే మ్యాన్ అయిపోయింది. ఇట్లా డిఫరెంట్ మ్యాన్‌లను కనెక్ట్ చేసి వ్యాన్ అయిపోతుంది. ఇక్కడ మనకి నెట్వర్క్ డిఫైన్ చేసే ఆథర్స్ చాలా మంది ఏమంటారంటే ఈ వ్యాన్‌నే ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయ్యి ఉండడం. ఇట్లా కనెక్ట్ అయ్యి ఉండడాన్ని మనం ఇంటర్నెట్ అనే అన్నాము. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనం అది. ఈ వ్యాన్ అంటే కూడా అంతే. నెక్స్ట్ ఏం చెప్పాను? స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అన్నా. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అంటే ఈ మధ్య బాగా పాపులర్ అయింది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం మనం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాము. లేదా ఒక పీపీటీ క్రియేట్ చేసాము. ఆ పీపీటీని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఏ సిస్టమ్‌లో అయితే క్రియేట్ చేసామో ఆ సిస్టమ్‌లోనే యాక్సెస్ చేసుకోవాలి. లేదా ఒక పెన్ డ్రైవ్‌లో తీసుకుంటే ఏదైనా సిస్టమ్‌లో ప్లేస్ చేసి యాక్సెస్ చేసుకోవాలి. అంతకు మించితే ఏం లేదు. బట్ ఇదే సిస్టమ్‌లో మనం యాక్సెస్ చేసుకుంటే మనం ఈ సిస్టమ్ క్యారీ చేసుకోవాలి. పెన్ డ్రైవ్‌లో ఏసుకోవచ్చు అంటే ఏసుకోవచ్చు. బట్ ఈ సిస్టమ్‌లో మాత్రమే మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన సిస్టమ్‌లోనే యాక్సెస్ చేసుకోవాలంటే ఈ సిస్టమ్ పక్కా క్యారీ చేయాలి మనం. లేదు నేను ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవాలి. నాకాడ ఇంటర్నెట్ ఉంటే మాత్రమే అంటే క్లౌడ్‌లో స్టోర్ చేస్తాం. క్లౌడ్ అంటే ఏం లేదు. అది కూడా ఒక కంప్యూటరే అక్కడ. ఏమంటే మన డేటా అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు క్లౌడ్ గూగుల్ డ్రైవ్ వస్తుంది. డ్రాప్ బాక్స్ వస్తుంది. వీటిల్లో మనం మన ఫైల్స్‌ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. స్టోర్ చేసుకున్నాక మన లాగిన్ ఐడీతో లాగిన్ చేసుకొని మనం ఎక్కడి నుంచైనా సరే, ఏ డివైస్ నుంచైనా సరే వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్నే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ అన్నాం. అంతే గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈరోజు మనం ఓఎస్ఐ లేయర్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఈ ఓఎస్ఐ లేయర్ ఏంటి? ఎందుకు వాడాలి? అనేది మనం కంప్లీట్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేయర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. లేయర్ అంటే మనకు తెలిసిందే ఒకదానిపైన ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బర్గర్ తింటున్నాం. బర్గర్‌లో బ్రెడ్ దానిపైన సమ్ టాపింగ్స్, సాసెస్ అవి ఇవి వేసి మళ్ళీ పైన బ్రెడ్ పెట్టేస్తాం. అంటే అవన్నీ లేయర్స్ అన్నమాట. అలాగే ఈ లేయర్స్ మనం ఎందుకు డిఫైన్ చేయాలి? అంత అవసరం ఏముంది మనం లేయర్స్ లాగా చదువుకోవడం అని అనుకుంటే ఏం లేదు. ఇప్పుడు ఈ లేయర్ వల్ల మనకేం తెలుస్తుందంటే ఏదైనా సరే ఎప్పుడైనా తప్పు జరిగిందంటే నెట్వర్క్స్‌లో మన ఓఎస్ఐ లేయర్ తీసుకుంటే ఎక్కడైనా తప్పు జరిగిందంటే మనం దాన్ని ఈజీగా కనిపెట్టొచ్చనమాట. ఇప్పుడు ఒకటే పని ఒకడే చేశాడనుకోండి. వాడికి కొంచెం డిఫైన్ చేయడం కష్టమవుతుంది ఎక్కడన్నా తప్పు జరిగితే. అదే ఒకటే పని డివైడ్ అయిందనుకోండి. డివైడ్ అయితే ఎక్కడన్నా సరే మిస్టేక్ అవుతుంటే చిన్న మిస్టేక్, స్మాల్ మిస్టేక్ అయినా సరే మనకి పర్టిక్యులర్ పర్సన్ దగ్గర మిస్టేక్ అవుతుందని తెలిసిపోద్దనమాట. అందుకే మనం ఈ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనేది వాడతాం. ఈ లేయర్డ్ ఆర్కిటెక్చర్ మనం ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్‌లో వాడతాం. ఇక్కడ ఈ ఓఎస్ఐ అంటే ఏంటంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్కనెక్షన్. దీన్ని మనం ఓపెన్ సిస్టమ్ అని అంటున్నాం. యాక్చువల్‌గా ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ అనేది ఉంటది. ప్రతి దానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి. ఈ ఐఎస్ఓ వాళ్ళు దీన్ని డిఫైన్ చేశారన్నమాట ఓఎస్ఐ లేయర్‌ని. ఈ ఐఎస్ఓ వాళ్ళు ఏం చేశారంటే, ఓకే. ఈ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఈ ప్రోటోకాల్స్‌ని మీరు ఫాలో అయితే మీకు సంబంధించిన ఎవరైనా సరే ఈ ప్రోటోకాల్ ఫాలో అయ్యి మీకు సంబంధించిన డివైస్‌ని మీరే డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే దీనికి పర్మిషన్ ఏమి అవసరం లేదన్నమాట. ఎవరైనా సరే డిజైన్ చేసుకోవచ్చు. ఆ డిజైన్ మన డివైస్ మన రూటర్స్ గాని,
ఒక కమ్యూనికేషన్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకోవచ్చనమాట. మీరు ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అయితే మీ యొక్క అప్లికేషన్స్ గాని ఏవైనా సరే వర్క్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఓఎస్ఐ లేయర్‌ని మనకి ఇట్లా డిఫైన్ చేయడం జరిగింది. ఐఎస్ఓ వాళ్ళు మనకి దీన్ని 1984లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ ఓఎస్ఐ లేయర్ ఎలా ఉంటుంది? దీని యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఇక్కడ పిక్చర్‌లో చూడండి. ఇప్పుడు మీకు కొన్ని టర్మ్స్ దీనిలో అర్థం కాకపోతే జస్ట్ వినండి. తర్వాత నేను ఎవ్రీ లేయర్ మీద డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. దానిలో మీకు డీటెయిల్‌గా అర్థమైపోతుంది. ఓకే. మనకి కింద నుంచి తీసుకుంటే ఫిజికల్, డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్‌పోర్ట్, సెషన్, ప్రెజెంటేషన్, అప్లికేషన్. అసలేంటి ఇవన్నీ? ఎందుకు మనం ఇవన్నీ చదువుకోవాలంటే పైన 2 ల్యాప్‌టాప్స్ కనిపిస్తున్నాయి కదా! అంటే ఇప్పుడు ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు. మనం కమ్యూనికేట్ చేసే డివైసెస్ ఏవైనా సరే ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండదు. ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో వీడియో చూస్తున్నారు. నేను ల్యాప్‌టాప్‌లో వీడియో రికార్డ్ చేస్తున్నా. సో, నాది వేరే ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, స్క్రీన్ సైజ్ వేరే అన్నీ వేరే. సో, మీ ఫోన్ డిఫరెంట్ మొబైల్స్ ఉంటాయి. సమ్ మెంబర్స్ ఆండ్రాయిడ్ వాడుతుండొచ్చు. సమ్ మెంబర్స్ ఐఫోన్ వాడుతుండొచ్చు. ఇంకేదైనా వాడుతుండొచ్చు. సో, ఇట్లా ఈ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉన్న మొబైల్స్‌కే ఓకే. నేను సెండ్ చేసే వీడియో అనేది పర్ఫెక్ట్‌గా వెళ్తుంది. మీరు పర్ఫెక్ట్‌గా ఈ వీడియోని చూడగలుగుతున్నారు యూట్యూబ్ వల్ల. ఓకే. యూట్యూబ్ వల్లనే చూడగలుగుతున్నారు. బట్ చూడగలుగుతున్నారు కదా! నేను సెండ్ చేసే వీడియో మీరందరూ పర్ఫెక్ట్‌గా చూడగలుగుతున్నారు. ఎలా చూడగలుగుతున్నారు? అంటే డిస్టర్బ్ కాకుండా వస్తుంది. నేను రికార్డ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ వేరే, స్క్రీన్ సైజ్ వేరే, అన్నీ వేరే. నా నెట్వర్క్ వేరే. బట్ మీ నెట్వర్క్ వేరే. మీ ఆపరేటింగ్ సిస్టమ్ వేరే. సో, ఇట్లా ఇన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నా గాని సేమ్ వీడియో మీకెలా రాగలుగుతుంది అని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చనమాట. అంటే ప్రతి దానికి ఏదైనా సరే ఈ ప్రోటోకాల్ ఫాలో అయితుంది కాబట్టి మన కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ లేయర్‌లో తీసుకుంటే, ఫిజికల్ లేయర్‌లో ఏముంటాయంటే మనం పేరే ఉంది ఫిజికల్ అని. ఫిజికల్ అంటే మనకు బేసిక్‌గా కనిపించేటివి. అంటే ఏముంటాయి? దీనిలో నెట్వర్క్ అడాప్టర్స్ అన్నాం. నెట్వర్క్ అడాప్టర్ అంటే ఏందో తెలుసు మనకు ఆల్రెడీ. దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాము. హబ్స్ ఉంటాయి. హబ్స్ కూడా ఉంటాయి. హబ్స్ అనేది కూడా ఫిజికల్ డివైసే. రూటర్ ఫిజికల్ డివైసే. సో, ఓకే. మనం ఫిజికల్‌గా ఎలా కనెక్ట్ చేసామంటే వైర్‌తో కనెక్ట్ చేస్తాం. వైర్ అంటే మనకి ఫ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కావచ్చు. ఎలక్ట్రికల్ అయితే కాపర్ కేబుల్ కావచ్చు. మనం ఈ మధ్య అంతా ఆప్టికల్ ఫైబరే వచ్చేసింది కాబట్టి మనకి లైట్ వేవ్స్‌లో ట్రాన్స్‌మిట్ అనేది అవుతుంది. ఓకే. ట్రాన్స్‌మిట్ అవుతుంది. డేటా ట్రాన్స్‌మిషన్ చేస్తున్నాం మనం అక్కడ. ఎలా చేస్తున్నామంటే జీరోస్, వన్స్. మన కంప్యూటర్స్ ఏమి అర్థం చేసుకోవు. ఓన్లీ జీరోస్, వన్సే. దాన్ని మనం మళ్ళీ కన్వర్ట్ చేసుకొని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్‌కి తీసుకొస్తున్నాం. ఓకే. జీరోస్, వన్స్ మాత్రమే అండర్‌స్టాండ్ చేసుకున్నప్పుడు మనం వైర్‌లో ఎలా పంపిస్తామంటే, వైర్‌లో వోల్టేజ్ అన్నమాట. అక్కడ ట్రాన్సిస్టర్ అనే స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి జీరోస్, వన్స్. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. ఆఫ్, ఆన్ వోల్టేజ్ అనేది ఆఫ్, ఆన్ లాగా వెళ్తుంది కాబట్టి అది జీరోస్, వన్స్ లాగా అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. సో, ఈ ఫిజికల్ లేయర్‌లో మనం ఇలా కనెక్షన్ అనేది ఏర్పాటు చేస్తాం. సో, నెక్స్ట్ డేటా లింక్. డేటా లింక్ అంటే పేరులోనే ఉంది. లింక్ చేస్తాం. ఓకే. 2 సిస్టమ్స్ అనేవి కనెక్ట్ చేసాము. ఓకే. ఏ సిస్టమ్ ఏది అంటే దాని మ్యాక్ అడ్రెస్ బట్టి తెలుసుకుంటాం మనం. ఏ సిస్టమ్ ఏది? ఆల్రెడీ మనం మ్యాక్ అడ్రెస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసాము. దాన్ని చూసి చేయండి. ఈ డేటా లింక్‌లో ఓకే. మనం ఫిజికల్‌గా వైర్ పెట్టి కనెక్ట్ చేసాము. ఈ వైర్‌లో మనకి 2 సిస్టమ్స్‌కి డిఫరెంట్ మ్యాక్ అడ్రెస్ ఉంటది కాబట్టి ఓకే. ఈ సిస్టమ్ ఇదే అని చెప్పి మనకు తెలిసిపోతుందన్నమాట. ఓకే. ఇంతవరకు మనం నెట్వర్క్‌లోకెళ్ళలేదు. ఇప్పుడు నెట్వర్క్ లేయర్‌లోకెళ్తున్నాం. నెట్వర్క్ లేయర్‌లోకెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మ్యాక్ అడ్రెస్‌తో పాటు ఒక ఐపీ అడ్రెస్ అనేది అసైన్ అవుతుంది. ఈ మ్యాక్ అడ్రెస్‌తో పాటు ఒక ఐపీ అడ్రెస్ అయితే మనకు అసైన్ అవుతుంది కదా! ఈ ఐపీ అడ్రెస్‌లో నెట్వర్క్‌లో మనకి డేటా ఎలా ఫ్లో అవుతుందంటే ప్యాకెట్స్‌లా ఫ్లో అవుతుంది. డేటా లింక్ లేయర్‌లో మనకి ఫ్రేమ్స్ లాగా ఫ్లో అవుతుంది. అంటే ఈ మ్యాక్ అడ్రెస్ ద విజ్ ఏ డివైస్ ఎట్లా కనెక్ట్ అయిందనేది మ్యాక్ అడ్రెస్, దాని పక్కన ఐపీ అడ్రెస్ అనేది ఇదొక ప్యాకెట్ అయిపోతుందన్నమాట. ఇదంతా కలిపి ఒక డేటా ప్యాకెట్. డే డేటా అనేది ఎప్పుడైనా సరే ప్యాకెట్స్‌లోనే మూవ్ అవుతుంది. ఓకే. మనకి నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్. ఓకే. మనకి ఈడ ఏం జరిగిందంటే కనెక్ట్ చేసాము. కనెక్ట్ చేసిన దానికి మ్యాక్ అడ్రెస్ ఉంది. మ్యాక్ అడ్రెస్ ఉన్న దానికి అదొక నెట్వర్క్‌లో ఉంది. దానికొక ఐపీ అడ్రెస్ అనేది ఉంది. దాని తర్వాత దాన్ని మనం పంపాలి. ఎలా పంపాలి? టీసీపీనా? యూడీపీనా? ఈ టీసీపీ, యూడీపీ అంటే ఏంటనేది మనం తర్వాత తెలుసుకుందాం. టీసీపీ అంటే ఏం లేదు. నువ్వు ప్రతిదాన్ని పంపించావా లేదా చూసుకో అనేది టీసీపీ. యూట్యూబ్ అంటే నువ్వు పంపించే తర్వాత లేదు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయొచ్చు యూట్యూబ్‌లో. యూట్యూబ్ అనేది యూడీపీ వాడుతుంది. యూడీపీ చాలా ఫాస్ట్ అన్నమాట. టీసీపీ కన్నా. ఇది జస్ట్ పంపించేస్తుంది. మళ్ళీ అది ఎళ్ళిందా లేదా అని చెప్పేదాకా వెయిట్ చేయదు. యూడీపీ పంపించేస్తుంది. యూడీపీకి వీడియోసే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. సెషన్ అంటే ఓకే. మనం పంపించాము. ఎవరు పంపించారు? ఏ నెట్వర్క్ నుంచి వచ్చింది? ఎలా వచ్చిందని తెలిసింది. బట్ సెషన్ అంటే ఏం లేదు. ఇక్కడ మనకి సెషన్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే అందరం క్లాస్‌లో కూర్చొని క్లాస్ వింటున్నప్పుడు లెక్చరర్ ఉంటారు. ఆ లెక్చర్ తన క్లాస్ అయిపోగానే వెళ్ళిపోతారన్నమాట. ఓకే. మీరు స్టూడెంట్స్ అక్కడే ఉన్నారు. బెంచెస్ అక్కడే ఉన్నాయి. క్లాస్ రూమ్ అక్కడే. బట్ లెక్చర్ లేడు. అంటే అంతా ఉంది. ఆ సెషన్ లేదు. అంటే చెప్పేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ మనకి క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్‌లో చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ మీరు సెషన్ లేదు అంటే
అక్కడ మనం ఏ దానిలో అయితే ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తున్నామో అది ఉండదు. నెట్వర్క్ అంతా ఉంటుంది. సెషన్ అనేది అనమాట. ప్రెజెంటేషన్ అంటే ఈ ప్రెజెంటేషన్ లేయర్‌లోనే జీరోస్, వన్స్ అనేవి కన్వర్ట్ అవుతాయన్నమాట. పంపిస్తుంటే జీరోస్, వన్స్‌గా కన్వర్ట్ అయితాయి. తీసుకుంటుంటే జీరోస్, వన్స్ మనకు మామూలుగా కన్వర్ట్ అయితాయి. అంటే ఈ డేటాని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? ఏ విధంగా చేయాలి? అనేది ఈ సెషన్ లేయర్ నుంచి ప్రెజెంటేషన్ లేయర్‌కొచ్చిన తర్వాత ఈ ప్రెజెంటేషన్ లేయర్ అనేది డిఫైన్ చేస్తుంది. ఈ ప్రెజెంటేషన్ లేయర్‌లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిసీవర్. మీకు యూట్యూబ్ వీడియో కనిపిస్తుంది. కానీ యూట్యూబ్‌కి వీడియో లాగానే ఎళ్తుంది. మీ దగ్గరకి పంపించేంత వరకు అది జీరోస్, వన్స్ లాగానే ఉంటుంది. మీరు ఆ వీడియో ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆ జీరోస్, వన్స్ అనేవి బిల్డ్ అయ్యి మీకు వీడియో అనేది ప్లే అవుతుంది. ఈ వీడియో ప్లే అయ్యేది ఎక్కడంటే అప్లికేషన్ లేయర్‌లో ప్లే అవుతుంది. ఈ అప్లికేషన్ లేయర్‌లో ఏముంటాయంటే మనకు వెబ్ యాప్స్ తీసుకుంటే హెచ్‌టిటిపి సమ్ ప్రోటోకాల్స్ చెప్పాను కదా! ప్రతి లేయర్‌లో సమ్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ ఎవ్రీ లేయర్ ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్స్ ఫాలో అయితేనే మనకి కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. లేకపోతే అవ్వదు. ఒకవేళ అయినా గాని ఏదో ఒక ఎర్రర్ అయితే ఉంటుంది. సరే ఇన్ని లేయర్స్ మనం డిఫైన్ చేయడం ఎందుకు అని అనుకుంటే అందుకే డిఫైన్ చేసాం. ఎందుకంటే ఎక్కడైనా సరే మిస్టేక్ జరిగిందా? ఒక ఒక చిన్న బిట్ 0, 1 అనేది కూడా మిస్ కాకూడదు అనే కాన్సెప్ట్‌తోనే ఇన్ని లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనేది వాళ్ళు డెరైవ్ చేయడం జరిగింది. ఓకే. మనం ఒక ఎగ్జాంపుల్‌తో దీన్ని తీసుకుందాం. మీరు ఈ టర్మ్స్ అనేవి కొన్ని మీకు కొత్తగా కనిపిస్తవచ్చు. జస్ట్ మీరు ఈ టర్మ్స్ అయితే చూడండి. అంతే జస్ట్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి. ఏ లేయర్‌లో ఏ ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుంది? ఏ ప్రోటోకాల్ నుంచి ఎలా స్టాండర్డ్స్ డెరైవ్ అయినాయి మనకి? అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది? ప్రతీదీ మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ మనం అప్లికేషన్ లేయర్ నుంచి చూద్దాం. ఈ సిస్టమ్ ఏ అనేది సిస్టమ్ బికి ఒక మెయిల్ సెండ్ చేస్తుంది. మీరు జస్ట్ ఒక మెయిల్ సెండ్ చేస్తున్నారని అనుకోండి. మెయిల్ సెండ్ చేస్తున్నారంటే మీరు అక్కడ న్యూ మెయిల్ ఓపెన్ చేసి మీరు ఎవరో ఒక ఈమెయిల్ ఐడీ కొట్టేసి దానికి సంబంధించిన మెసేజ్ టైప్ చేస్తున్నారు. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అదంతా అప్లికేషన్ లేయరే. ఎందుకంటే ఓన్లీ ఎండ్ యూజర్ వరకే. అప్లికేషన్ లేయర్ అనేది ఎండ్ యూజర్ వరకు మాత్రమే ఉంటుంది. సో, మీరు ఏదైతే టైప్ చేస్తున్నారో, ఏదైతే యాడ్ చేస్తున్నారో, ఫైల్స్ యాడ్ చేస్తారు, అటాచ్ చేస్తారు, ఏమేమి చేస్తారు. సో, అదంతా అప్లికేషన్ లేయరే. ఈ అప్లికేషన్ లేయర్ నుంచి ప్రెజెంటేషన్ లేయర్‌కొస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పైన యూఆర్ఎల్‌లో తాళం సింబల్ ఉంటుంది. హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ అప్లికేషన్ లేయర్‌లోనే ఉంటుంది. కానీ అప్లికేషన్ లేయర్ నుంచి మనకి కిందకి ఎప్పుడైతే వస్తుందో అన్ని జీరోస్, వన్స్‌గా కన్వర్ట్ అయిపోతాయి. ఎంక్రిప్షన్ అక్కడే జరుగుతుంది. ఎంక్రిప్షన్ అంటే ఏం లేదు. ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్‌కి కన్వర్ట్ చేయడం. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. ఈ ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్‌కి మెయిల్ కన్వర్ట్ అయిపోతుంది. సో, మీరక్కడ మెయిల్ ఐడీ అవతల వాళ్ళది ఎంటర్ చేశారు కదా! ఆ మెయిల్ ఐడీకి ఒక పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ అయితే ఉంటుంది. ఆ ఐపీ అడ్రెస్‌కి కూడా అది కన్వర్ట్ చేసేసుకుంటది ప్రెజెంటేషన్ లేయర్‌లో ఏదైతే ఉంటుందో. ఆ ప్రెజెంటేషన్ లేయర్‌లో మనకేమైతే అన్ని జీరోస్, వన్స్ ఒక బైనరీ డేటా అనేది ఫార్మ్ అయిపోతుంది. లేకపోతే ఒక యాస్కీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఇట్లా కన్వర్ట్ అయినది. ఇప్పుడు మీరు ఓకే. ఇదంతా ఎక్కడ జరిగింది? మీరు మెయిల్ ఐడీ లాగిన్ చేసుకొని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే జరిగింది. సో, ఇదంతా మీ సెషన్. అంటే మీ బ్రౌజర్ వర్క్ అయితుంది. అన్నీ వర్క్ అయితున్నాయి. మీ సెషన్, మీ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో సెషన్. మీరు సైన్ ఔట్ చేస్తే మీరన్నీ ఉంటాయి. కానీ మీకు అదే సెషన్ ఉండదు. ఎందుకంటే మీరు సైన్ ఔట్ చేశారు. ఆ సెషన్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఈ సెషన్‌లో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే బ్యాంకింగ్ అప్లికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. మీరు లాగిన్ చేసినంత వరకు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోగలరు. ఈడ కూడా మెయిల్‌లో మీరు లాగిన్ చేసుకున్నంత వరకు మాత్రమే మీరు మెయిల్స్ సెండ్ చేయడం గాని, రిసీవ్ చేసుకోవడం గాని జరుగుతుంది. లేకపోతే జరగదు. ఆల్రెడీ లాగిన్‌లో ఉంటేనే వస్తాయి. లేకపోతే రావు గదా! అంతే. ఓకే. ఇక్కడ మనం మెయిల్ రాసాము. మెయిల్ ఎవరికెళ్ళాలని డెరైవ్ అయిపోయింది. తర్వాత మనకి అది బైనరీలో కన్వర్ట్ అయిపోయింది. మన సెషన్ అనేది టెర్మినేట్ అయిపోయింది. దాని తర్వాత ఎలా పంపాలి? ఈ మెయిల్‌ని ఎలా పంపాలి? మెయిల్‌ని పంపాలంటే మనకి టీసీపీలో పంపొచ్చు, యూడీపీలో పంపొచ్చు. అంటే మెయిల్ ఎళ్ళిందా లేదా? లేకపోతే ఉత్త మెయిల్ పంపించి వదిలేయి. ఇట్లాంటివి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ మెయిల్ ప్రోటోకాల్‌ని ఫాలో అవుతుంది. మాక్సిమం టీసీపీ ప్రోటోకాల్ అన్నీ ఫాలో అవుతాయి. ఓకే. ఎలా పంపాలని డిఫైన్ చేసేసినాం. తర్వాత ఎవరికి పంపాలి? ఐపీ అడ్రెస్‌లు కావాలి. ఐపీ అడ్రెస్ అంటే ఏ నెట్వర్క్‌లో పంపాలి? ఈ నెట్వర్క్ లేయర్‌లో ఏం జరుగుతుందంటే, అవతల డెస్టినేషన్ యొక్క ఐపీ అడ్రెస్ మనం ఆల్రెడీ వాళ్ళ మెయిల్ ఐడీ ఎంటర్ చేయగానే వాళ్ళకి ఐపీ అడ్రెస్ అనేది అక్కడ వచ్చేసుంటది. అదంతా ప్రెజెంటేషన్ లేయర్ చూసుకుంటుంది. ఓకే. ఎవరికి పంపాలని తెలిసింది. దానిలో ఒక నెట్వర్క్ ఐడీని బట్టి మన రూటర్స్ అనేవి మనకి నెట్వర్క్‌ని సెర్చ్ చేసుకొని షార్టెస్ట్ పాత్ అనేది ఎతుకులాడుతుంది. అంటే అన్ని రూటర్స్‌కి పంపించి తర్వాత లాస్ట్ డెస్టినేషన్ అంటే లాభం లేదు కదా! తొందరగా వెళ్ళాలి మన డేటా. ఏంటంటే మనకి 21st సెంచరీలో ఆగదనమాట. తొందరగా వెళ్ళిపోవాలి. సో, ఇప్పుడు ఈ షార్టెస్ట్ పాత్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటుందనమాట. ఎలా పంపితే తొందరగా వెళ్తుంది. సో, ఎలా పంపితే తొందరగా వెళ్తుందనేది ఐపీ అడ్రెస్ వల్ల చూసుకుంటది. ఈ ఐపీ అడ్రెస్ వల్ల చూసుకొని పంపించేస్తుంది. పంపించేసిన తర్వాత అవతల వాళ్ళకి రిసీవ్ కావాలి కదా! ఎవరికి కావాలి?
ఈ నెట్వర్క్ ఐడి ఉంది, నెట్వర్క్ ఐడికి పంపించాం. నెట్వర్క్ ఐడి నుంచి హోస్ట్ ఐడి కావాలి కదా, అది మ్యాక్ అడ్రస్ డిఫైన్ చేయాలి. అంటే రూటర్లో మనకు ఆల్రెడీ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో ఏ సిస్టమ్ ఏ మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. అది వైర్తో కనెక్ట్ అయినా, వైర్లెస్తో కనెక్ట్ అయినా, ఎట్లా కనెక్ట్ అయినా కానీ సరే ఆ రూటర్లో ఒక టేబుల్ అయితే ఉంటుంది, ఏ మ్యాక్ అడ్రస్ ఏ సిస్టమ్ అనేది. సో మనకు ఐపీ ఆ రూటర్కి వచ్చేసింది, ఆ నెట్వర్క్ నుంచి, ఆ రూటర్ నుంచి ఎవరికి పంపాలి అనేది రూటర్ డిసైడ్ చేసుకుంటే మ్యాక్ అడ్రస్ వల్ల. ఈ డిసైడ్ అయిపోయింది ఎవరికి పంపాలి, కానీ పంపాలి కదా, ఎలా పంపాలి అంటే ఈ ఫిజికల్ లేయర్ అనమాట. ఒకవేళ వైర్తో కనెక్ట్ అయ్యంటే వైర్ కనెక్షన్ కాబట్టి పంపించేస్తుంది, నో ప్రాబ్లం. ఒకవేళ వైర్లెస్ కనెక్ట్ అంటే యాక్సెస్ పాయింట్తో పంపించేస్తుంది. సో ఇట్లా సేమ్ ఇది ఎలా అయితే పంపిందో సేమ్ అలాగే సిస్టమ్ బి అనేది రిసీవ్ చేసుకుంటుంది. లాస్ట్ ఇవన్నీ ఫామ్ అయ్యి అప్లికేషన్ లెవెల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ మీరు పంపిన మెయిల్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవుతుంది, లేకపోతే డిస్ప్లే అవ్వదు. ఇదనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఓఎస్ఐ లేయర్ని ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ లేయర్ సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను. ఎవ్రీ లేయర్లో చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రతి ప్రోటోకాల్ని నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా క్వశ్చన్స్ అడగాలన్నా సరే మీరు కామెంట్స్లో మమ్మల్ని అడగవచ్చు, మేము మీకు రిప్లై ఇస్తాము. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ కూడా చేస్తాము. అండ్ ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్స్ ఛానల్. ఈరోజు మనం TCP/IP మోడల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బెస్ట్గా చెప్పుకోవాలంటే మనకి TCP/IP మోడల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ మొత్తం కమ్యూనికేషన్ TCP/IP మోడల్ మీదనే జరుగుతుంది. అవును, TCP/IP మోడల్ మీదనే జరుగుతుంది. అదేంటి భయాన్ని ఇందాకనే కదా ఓఎస్ఐ లేయర్ చెప్పావు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటే, ఎస్ నేనేం చెప్పాను, ఓఎస్ఐ లేయర్ని రెఫరెన్స్గా తీసుకుంటాం. బట్ రెఫరెన్స్ అంటే ఏంది మనకు బేసిక్గా? రెఫరెన్స్ అంటే దాన్ని యాక్చువల్గా వాడడం, కానీ దాన్ని వాడడం లేదంటే ఇంకో దాన్ని వాడాలి కదా. ఏది వాడుతున్నాం అంటే TCP/IP మోడల్ వాడుతున్నాం. ఓకే, ఈ ఓఎస్ఐ లేయర్కి TCP/IP మోడల్కి సంబంధం ఏంటి అంటే వాటికి వీటికి సంబంధమే లేదు, బట్ మ్యాచ్ అయిపోయినాయి. అది ఎలా మ్యాచ్ అనేది పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి TCP/IP అన్నాం, దానికి ఓఎస్ఐ అన్నాం. ఓఎస్ఐ అంటే మనకు బేసిక్గా పేర్లోనే చెప్పారు వాళ్ళు, ఓపెన్ సిస్టమ్ అని. ఈ ప్రోటోకాల్స్ ఫాలో అయితే ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ డివైసెస్ తయారు చేసుకోవచ్చు అనేది వాళ్ళైతే చెప్పారు. సో అది స్టాండర్డ్స్ అనమాట. ఓకే, దీనికి TCP/IP అనే పేరు ఎందుకు పెట్టారంటే, TCP అంటే మనకు తెలుసు ఇది ఒక ప్రోటోకాల్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, ఈ రెండు ప్రోటోకాల్స్ పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి మీరు ఒక పార్సల్ పంపించాలి. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి పార్సల్ పంపించాలంటే ఆ పార్సల్ పర్ఫెక్ట్ రూట్లో రావాలి. సో అంటే అదొక నెట్వర్క్లో రావాలి, పర్ఫెక్ట్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్. ఈ 2 లేయర్స్ నుంచి TCP/IP అనేది మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు అదొక పర్ఫెక్ట్ రూట్లో రావాలి. ఆ పర్ఫెక్ట్ రూట్లో వచ్చిన తర్వాత ఆ పార్సల్ అనేది పర్టికులర్ పర్సన్కే వెళ్ళాలి. అంటే ఈ పర్ఫెక్ట్ రూట్లో రావడానికి ఒక లేయర్ నుంచి తీసుకొని పర్ఫెక్ట్ పర్సన్కి వెళ్ళడానికి ఒక లేయర్ నుంచి తీసుకున్నాం, 2 ప్రోటోకాల్స్. ఆ 2 లేయర్స్లో మేజర్ ప్రోటోకాల్స్ ఏముంటాయంటే TCP/IP. సో ఇలా అనేది ఈ నేమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, ఈ నేమ్స్ ఎవరు పెట్టారు, ఈ TCP/IPని ఎవరు కనుక్కున్నారంటే 2 సైంటిస్ట్ ఉన్నారు, DARPAలో వర్క్ చేసేవాళ్ళు, వింట్ సర్ఫ్ అండ్ బాబ్ కార్న్ అనేవాళ్ళు. ఈ 2 సైంటిస్ట్, ఇద్దరు సైంటిస్టులు ఏం చేశారంటే ఈ US డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో వర్క్ చేస్తునేవాళ్ళు. వీళ్ళకి యుఎస్ వాళ్ళకి మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఒక కమ్యూనికేషన్ అయితే కావాలి, కానీ అది ఎవరికి ఎలా కమ్యూనికేట్ అవుతుందో ఎవరికి తెలియకూడదు అనే కాన్సెప్ట్తో ఈ TCP/IP మోడల్ అయితే డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఇది డిజైన్ చేశారు కదా, దీని స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఓఎస్ఐ లేయర్ చూసాం మనం, ఇక్కడ 7 ఉన్నాయి, దీని 4 ఉన్నాయి. కాకపోతే మీరు కొన్ని చోట్ల TCP/IP గురించి చూస్తే 5 లేయర్స్ ఉంటాయి. ఏంటి భయ మీరేమో 4 చెప్పారు, ఆడేమో 5 ఉన్నాయంటే, యాక్చువల్లీ ఈ ఓఎస్ఐ వాళ్ళు ఏం చేశారంటే, ఓఎస్ఐ వాళ్ళు మెయిన్గా డాక్యుమెంటేషన్ మీద ఫోకస్ చేశారు. అంటే ప్రతి లేయర్లో ఎలా ఉంటుంది, ఏ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అనేది, ప్రతి లేయర్లో ఏ ప్రోటోకాల్స్ వాడాలి అనేది ఓఎస్ఐ వాళ్ళు నీట్గా డాక్యుమెంటేషన్ చేశారు. అంటే బేసిక్గా మన యూనివర్సిటీ ఎగ్జామ్స్ లాగా ఓన్లీ థియరీ ఎక్కువ అనమాట. ఫుల్ థియరీ మొత్తం డాక్యుమెంటేషన్ చేశారు వీళ్ళు అనమాట. అంటే ప్రతి చిన్నదాన్ని ఎలా జరగాలి అని ప్రతిదీ వీళ్ళు రాసుకుంటూ వచ్చారు, కానీ వీళ్ళు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయితే ఎక్కడ చేయలేదు. సో వీళ్ళు అట్ ద సేమ్ టైం ఇంకో సైడ్ అంటే తెలియదు వీళ్ళకి, ఓఎస్ఐ వాళ్ళకైతే తెలియదు ఇది జరుగుతున్నారు. సో అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేశారంటే, ఓకే మనం కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఎవరి కోసం, మిలిటరీ వాళ్ళ కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఇది ఎలా జరుగుతుందనే ఎవరికి తెలియకూడదు. అందుకే మనం డాక్యుమెంటేషన్ చేయడం లేదు, డాక్యుమెంటేషనే రాయం.
డాక్యుమెంటేషన్ రాయము, డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోదాం. ఎలా ఇంప్లిమెంట్ అయిందని మనకు మాత్రమే తెలుసు. సో ఇక్కడ ఎర్రర్ వచ్చినా సరే మనం మాత్రమే రెక్టిఫై చేసుకోగలం. ఎవరు ఇంటర్ఫేర్ చేయలేరు అనే కాన్సెప్ట్ తో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఇది ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇది ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఓఎస్ఐ ఇప్పుడు ఇక్కడ మనకి నెక్స్ట్ జనరేషన్ ఆథర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మనకి ఈ లేయర్స్ ని పరిచయం చేసిన వాళ్ళు, మనం బుక్స్ లో చదివే తెలుసుకుంటాం. వీళ్ళు ఏం చేశారంటే ఈ టీసీపీఐపి మోడల్ ని ఓఎస్ఐ నుంచి రెఫరెన్స్, అంటే ఓఎస్ఐ వాళ్ళు డాక్యుమెంటేషన్ నీట్ గా తయారు చేశారు, వీళ్ళేమో తయారు చేయలేదు. ఓకే, కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది? కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, అదే ప్రోటోకాల్స్ ని ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. సో ఇలా ఏ లేయర్స్ నుంచి ఎట్లా ఫాలో అవుతుంది అని వాళ్ళే డెరైవ్ చేశారు. అందుకే దీన్ని డెరైవ్డ్ అంటారు. అంటే కంప్లీట్ గా ఓఎస్ఐ నుంచే టీసీపీఐపి వచ్చి అంటే కాదు, అసలు సంబంధమే లేదు. రాసే వాళ్ళు అంటే మనకి నెక్స్ట్ జనరేషన్ కి ఈ మోడల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఎలా ఫామ్ అయినాయని మనకు బేసిక్ అండర్స్టాండింగ్ కోసం వాళ్ళు దీన్ని ఓఎస్ఐని రెఫరెన్స్ గా తీసుకొని ఈ టీసీపీఐపి మోడల్ అయితే మనకి డిస్క్రైబ్ చేయడం జరిగింది. కొంతమంది 4 లేయర్స్ అని రాస్తారు, కొంతమంది 5 లేయర్స్ అని రాస్తారు, వాటెవర్. ఓకే, ఈ ఓఎస్ఐ నుంచి టీసీపీఐపిని మనం ఎలా డిస్క్రైబ్ చేస్తున్నామంటే ఈ అప్లికేషన్ ప్రెజెంటేషన్ సెషన్ లేయర్స్, ఈ 3 లేయర్స్ ని మనం టీసీపీఐపిలో ఒకటే లేయర్ గా చెప్తాం, అప్లికేషన్ లేయర్ అని. ఈ ట్రాన్స్పోర్ట్ ని ట్రాన్స్పోర్ట్ అని అంటాము, నెట్వర్క్ ని ఇంటర్నెట్ అని అంటాం. మనం ఆల్రెడీ తెలుసు మనకి ఇంటర్నెట్ అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్, డిఫరెంట్ నెట్వర్క్స్ అన్ని కలిపి ఒక నెట్వర్క్ లో కనెక్ట్ అవ్వడమే ఇంటర్నెట్. సో వీళ్ళు దీన్ని సింపుల్ గా ఒక నెట్వర్క్ ని ఇంటర్నెట్ అన్నారు. ఈ 2 లేయర్స్ కింద ఏవైతే ఉన్నాయో దాన్ని నెట్వర్క్ ఇంటర్ఫేస్ అవుతాం. అంటే ఈ పైన 3 లేయర్స్ అప్లికేషన్ ఉన్నాయి కదా, అప్లికేషన్ ప్రెజెంటేషన్ సెషన్ కలిపి అప్లికేషన్ అంటాం. అంటే ఈ అప్లికేషన్ లేయర్ మొత్తం డేటాతోనే డీల్ చేస్తుంది. సో ఈ ఫిజికల్ డేటా లింక్ అనేది మన ఫిజికల్ డివైసెస్ తో అడ్రసింగ్ తో డీల్ చేస్తుంది. సో మనకి ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ టీసీపీఐపి మోడల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేసుకోవడానికే ఓఎస్ఐఎన్సి తీసుకున్నాం. అది ఏమేమి తీసుకున్నాం అంటే ఐపీ అడ్రస్ అసైన్ కావాలి, ఐపీ అడ్రస్ అయితే ఎలా అసైన్ కావాలి, ఐపీ అడ్రస్ అసైన్ అయిన తర్వాత అంతకన్నా ముందే మ్యాక్ అడ్రస్ రావాలి. మ్యాక్ అడ్రస్ వచ్చిన తర్వాత ఈ మ్యాక్ అడ్రస్ కి ఈ ఐపీ అడ్రస్ అసైన్ అయినట్టు మనం ఒక టేబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ అనమాట. ఇట్లాంటి చిన్నవి ఎక్కడి నుంచి ఎవరికి వెళ్ళాలి, డేటా ఎలా వెళ్ళాలి, ఈ డీకోడ్ ఎక్కడ కావాలి, ఎన్క్రిప్ట్ ఎక్కడ కావాలి, డిక్రిప్ట్ ఎక్కడ కావాలి, ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్స్ అన్ని ఓఎస్ఐ లేయర్ నుంచి తీసుకొని టీసీపీఐపి మోడల్ ని డిఫైన్ చేశారు అనమాట. ఇది ఆల్రెడీ వాళ్ళు డిజైన్ తో వాళ్ళు వేరే వాళ్ళు చేసేసారు. దీన్ని డిఫైన్ చేయడం జరిగింది. సో అది ఇదనమాట టీసీపీఐపి స్టోరీ అయితే. ఓకే, నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒక్కొక్క లేయర్ లో ఉన్న ప్రోటోకాల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రోటోకాల్, ప్రతి ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు ఇలానే వర్క్ అవుతుంది, ఎన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాటి యొక్క పోర్ట్ నెంబర్స్ ఏంటి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము పక్కా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్స్ ఛానల్. ఈరోజు మనం హెచ్టిటిపి ప్రోటోకాల్ గురించి తెలుసుకున్నాం. హెచ్టిటిపి అంటే ఏం లేదు, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. ఈ ప్రోటోకాల్ మనకి అప్లికేషన్ లేయర్ లో టాప్ మోస్ట్ లో ఉంటుంది. అంటే టాప్ మోస్ట్ లో ఎందుకు ఉంటుంది అంటే మనకు సంబంధించిన వెబ్సైట్స్ ఏవైనా సరే ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ తోనే ఓపెన్ అవ్వాలి. ఓకే, ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ లో మనం హైపర్ టెక్స్ట్ అన్నాం. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే HTML ఫార్మాట్ లో రాసి ఏ టెక్స్ట్ అయినా సరే హైపర్ టెక్స్ట్ ఉంటుంది. అంటే మనకి హైపర్ టెక్స్ట్ ఎందుకంటే ఇంటర్నెట్ లో మనం షేర్ చేసుకోవాలి కదా, ఏదైనా సరే టెక్స్ట్ ఫార్మాట్ లో రాసి షేర్ చేసుకోవాలంటే దాన్ని హైపర్ టెక్స్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్లాగ్స్ ఉన్నాయి, చాలా మంది బ్లాగ్స్ రాస్తుంటారు. ఇప్పుడంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ వర్డ్ ప్రెస్ కానీ బ్లాగర్ కానీ వచ్చాయి కాబట్టి డైరెక్ట్ గా దానిలో రాస్తే సరిపోతుంది. కానీ అంతకన్నా ముందు ఎలా రాసేవాళ్ళంటే ఈ HTML లో రాసేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ టెక్స్ట్ అనేది మనకి ఇంటర్నెట్ కి వస్తుంది. నార్మల్ టెక్స్ట్ రాస్తే అది సిస్టమ్ లో టెక్స్ట్ అవుతుంది. కానీ ఇంటర్నెట్ లో మనం టోటల్ షేర్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ ని మొత్తాన్ని అంటే దాన్ని ఖచ్చితంగా మనం హైపర్ టెక్స్ట్ లోనే రాయాలి. ఆ హైపర్ టెక్స్ట్ ఎట్లా రాస్తామంటే HTML లో రాస్తాం. HTML అంటే మనకు తెలిసింది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి, మీరు కావాలంటే వెళ్ళి చూసి చేయొచ్చు. ఓకే, ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుందని చెప్పాం. బట్ ఎక్కడో చోట వర్క్ అవ్వాలి అంటే ఏదో ఒక లొకేషన్ ఉండాలి. ఇది పోర్ట్ నెంబర్ 80లో వర్క్ అవుతుంది. ఈ పోర్ట్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ లో ఎలా వర్కింగ్ జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఇది క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ అన్నాం. ఓకే, క్లయింట్ అంటే ఏం లేదు, ఎవరైతే అడుగుతారో వాళ్ళ క్లయింట్, సర్వర్ అంటే ఎవరైతే ఇస్తారో సర్వర్. బేసిక్ గా మనకి జనరల్ గా చెప్పుకోవాలంటే ఓకే, ఇక్కడ క్లయింట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఫోన్లో బ్రౌజర్ ఓపెన్ చేసి లేదా ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసి google.com వెబ్ పేజ్ టైప్ చేశారు, అడ్రస్ అనేది టైప్ చేశారు. ఆ వెబ్ పేజ్ అయితే మనకు రావాలంటే ఇప్పుడు మీరు క్లయింట్ అనమాట.
మీ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళినప్పుడు ఓకే సో ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, ఈ ఐపీ అడ్రస్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్, ఓకే దీనికి సంబంధించిన google.com వెబ్ పేజ్ అయితే ఇవ్వాలి కాబట్టి తీసుకొని ఇచ్చేస్తుంది, సర్వర్ ఇచ్చేస్తుంది. కానీ అక్కడ సర్వర్ మనకి google.com మనకి ఎలా కనిపిస్తుందో అలా ఇవ్వదు. దానికి సంబంధించిన HTML కోడ్ని ఇస్తుంది. ఆ HTML కోడ్ మనకు వచ్చిన తర్వాత మన బ్రౌజర్ అనేది దాన్ని డీకంపైల్ చేసి మనకి జనరల్గా స్క్రీన్ మీద google.com కనిపించే విధంగా చేస్తుంది. దాని యొక్క సెర్చ్ ఇంజిన్ కనిపించే విధంగా మనకు చేస్తుంది. ఆ బ్రౌజర్ యొక్క వర్కింగ్ ఇది. అంటే HTML కోడ్ డీకంపైల్ చేస్తుంది. అట్లా ఇమేజ్ అయితే మనకి ఎప్పుడు షేర్ కావు. దానికి సంబంధించిన కోడ్సే షేర్ అయితే మనకి అవి రీడబుల్ ఫార్మాట్ లో వస్తాయి. ఓకే, ఈ HTTP ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది 3 హలో వర్స్, వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్స్ ఛానల్. ఈరోజు మనం HTTP ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. HTTP ప్రోటోకాల్ అంటే ఎక్కడ వర్క్ అవుతుంది అంటే అప్లికేషన్ లేయర్లో వర్క్ అవుతుంది. ఈ అప్లికేషన్ లేయర్లో టాప్ మోస్ట్లో ఉంటుంది. టాప్ మోస్ట్లోనే ఎందుకు ఉండాలి అంటే మనం ఓపెన్ చేసే ఏ వెబ్ పేజ్ అయినా సరే HTTPS ఆర్ HTTPనో ఉంటుంది ఖచ్చితంగా పైన అడ్రస్లో మీరు చూసినట్టయితే. ఇది ఏ వెబ్ పేజ్ అయినా సరే పనిచేయడానికి ఈ ప్రోటోకాలే మెయిన్ కారణం అనమాట, అంటే మనకి రావడానికి. దీన్ని హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నాం కదా. ఇక్కడ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ లో రాసే మనం ఏ టెక్స్ట్ అయినా సరే హైపర్ టెక్స్ట్ అంటాం. బేసిక్ గా మనం ఫైల్స్ లో రాసే టెక్స్ట్ అవుతుంది, కానీ అదే టెక్స్ట్ మనం ఇంటర్నెట్ కి షేర్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ చేస్తే మాత్రం హైపర్ టెక్స్ట్ అవుతుంది. హైపర్ టెక్స్ట్ అనే ఎందుకు అంటామంటే దీన్ని HTML లో రాయాలి. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మనకు ఆల్రెడీ తెలుసు. దీనికి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాగ్ రాయాలనుకున్నాం. బ్లాగ్ రాయాలంటే ఇప్పుడంటే మనకి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లైక్ వర్డ్ప్రెస్ కానీ బ్లాగర్ కానీ ఉన్నాయి కాబట్టి దానిలో రాస్తున్నారు. మనకు కనపడడం లేదు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ప్రజెంట్. బట్ అంతకన్నా ముందు జమానాలో రాయాలంటే ఎలా రాసేవాళ్ళంటే HTML లో రాసేవాళ్ళు. ఈ HTML లో రాసి వాళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు. అప్పుడు అది టెక్స్ట్ అనేది HTML లో రాశారు కదా, హైపర్ టెక్స్ట్ అయిపోతుంది. ఇంటర్నెట్ లో షేర్ చేసుకోవడానికి మనం రాసే టెక్స్ట్ ఏదైనా సరే హైపర్ టెక్స్ట్. ఓకే, ఈ HTTP ప్రోటోకాల్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట. క్లయింట్ అంటే మనం జనరల్ గా చెప్పుకుంటే క్లయింట్ అండ్ సర్వర్ అంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళు క్లయింట్, ఎవరైతే ఇస్తారో సర్వర్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ల్యాప్టాప్ లో google.com అని వెబ్ పేజ్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి టైప్ చేశారు. ఆ వెబ్ పేజ్ మనకు రావాలి కదా. ఆ google.com ఈ వెబ్సైట్ అనేది నాకు కావాలి అని సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. సర్వర్ ఏం చెక్ చేస్తుంది, ఓకే సో అండ్ సో ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, ఓకే ఈ సో అండ్ సో ఐపీ అడ్రస్ కరెక్టే, ఈ అడ్రస్ కి నేను google.com వెబ్ పేజ్ పంపాలని పంపిస్తుంది. కానీ ఇక్కడ google.com వెబ్ పేజ్ మనకి ఎలా కనిపిస్తుందో అలా అది పంపించదు. దానికి సంబంధించిన HTML కోడ్ పంపిస్తుంది. ఆ HTML కోడ్ మన సిస్టమ్ రిసీవ్ చేసుకొని మన బ్రౌజర్ దాన్ని డీకంపైల్ చేసి మనకి మామూలు జనరల్ google.com విజిబుల్ అయ్యేలా చేస్తుంది. సో ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ కనెక్షన్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఈ HTTP ప్రోటోకాల్ నికి బేసిక్ గా 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ 3 ప్రాపర్టీస్ ఏంటంటే మీడియా ఇండిపెండెంట్. ఫస్ట్ ప్రాపర్టీ మీడియా ఇండిపెండెంట్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏ టైప్ ఆఫ్ మీడియా అయినా సరే మనం పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమేజ్ లో చాలా టైప్స్ ఉన్నాయి, JPG, SVG, PNG అని. లేదా మనకి వీడియోలో MP4, MKV అని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే దీనికి నువ్వు ఈ టైప్ ఆఫ్ ఫైల్ నే పంపివ్వాలి, ఈ టైప్ ఆఫ్ ఫైల్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇవి రిస్ట్రిక్టెడ్ ఉన్నాయి, అట్లా ఏమి ఉండదు. మన ఇష్టం, ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఉన్నా సరే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ లెస్. ఓకే, కనెక్షన్ లెస్ అంటున్నాం ఏంటి భయ, మనకి కనెక్షన్ ఉంటేనే కదా ఏదైనా సరే ట్రాన్స్ఫర్ అయ్యేది. సో కనెక్షన్ లెస్ అని ఎలా అంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు google.com వెబ్ పేజ్ అయితే మనం అడిగాము, పంపించిన తర్వాత ఏం జరుగుతుందంటే కనెక్షన్ అడిగి క్విట్ అయిపోతుంది అనమాట, టర్మినేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ కనెక్షన్ టర్మినేట్ అయిపోవడం అంటే ఇంకా మళ్ళీ వాటి మధ్యలో కనెక్షన్ ఉండదు ఫర్దర్ కమ్యూనికేషన్ జరగడానికి. మళ్ళీ ఏదైనా కావాలంటే మళ్ళీ కొత్తగా అడగాలి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ ఉంది. ఈ అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ మీద క్లిక్ చేశారు, ఆ ప్రోడక్ట్ సంబంధించిన వెబ్ పేజ్ కావాలని చెప్పి సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్ళింది. సర్వర్ దానికి సంబంధించిన రెస్పాన్స్ పంపించింది, మనకు ఆ ప్రోడక్ట్ పేజ్ అనేది విజిబుల్ అయింది. విజిబుల్ అయిన తర్వాత కనెక్షన్ అనేది టర్మినేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నువ్వు ఇంకో ప్రోడక్ట్ మీద క్లిక్ చేయాలంటే మళ్ళీ కొత్తగా కనెక్షన్ కావాలి. అదనమాట. నెక్స్ట్ స్టేట్లెస్. స్టేట్లెస్ అన్నా అంటే స్టేట్లెస్ అంటే ఏం లేదు, అంటే
ఇప్పుడు కనెక్షన్ లెస్ లో మనకి కనెక్షన్ టర్మినేట్ అయిపోయింది కదా. బట్ సర్వర్ కి తెలియదు అసలు ఇంతకు ముందు నీ దగ్గర ఈ కనెక్షన్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు మనం ప్రోడక్ట్ క్లిక్ చేసాము, ప్రోడక్ట్ సంబంధించిన వెబ్ పేజ్ వచ్చింది, కనెక్షన్ టర్మినేట్ అయిపోయిందని చెప్పాము. దాని కింద సజెషన్స్ లో మనకి వేరే ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. మనం మళ్ళీ ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసాం, మళ్ళీ కొత్తగా రిక్వెస్ట్ వెళ్తుంది, మళ్ళీ కొత్తగా రెస్పాన్స్ రావాలి సర్వర్ దగ్గర నుంచి. అంతే. అంటే ఇప్పుడంటే ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ పట్టించుకోదు, బట్ కుకీస్ అనేవి కొన్ని వచ్చాయి కాబట్టి మనకి ఆ కుకీస్ అనే స్టేట్ ని డిఫైన్ చేస్తాయి. ఇప్పుడు బేసిక్ గా ప్రోటోకాల్ స్టేట్లెస్, కానీ కుకీస్ వల్ల కుకీస్ ఏం చెప్తాయి అంటే ఇంతకు ముందే క్లిక్ అయిందని చెప్పి కుకీస్ ఆ స్టేట్ ని డిఫైన్ చేస్తాయి. డిఫైన్ చేసినందుకే ఆ సర్వర్ అనేది రిమెంబర్ చేసుకోగలదు, లేకపోతే తెలియదు అనమాట. ఏదైనా సరే రిక్వెస్ట్ కొత్తగా వెళ్ళాల్సింది. ఓకే, మనం చాలా సార్లు చూస్తున్నాం హెచ్టిటిపిఎస్ అని చెప్పి. ఇప్పుడు మీరు ఏదైనా సరే వెబ్సైట్ యూఆర్ఎల్ టైప్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ అయితే పైన తాళం సింబల్ కనిపిస్తుంది. ఈ తాళం సింబల్ ఏంటంటే అది హెచ్టిటిపి ప్రోటోకాల్. ఎస్ అంటే సెక్యూర్ అని అర్థం. ఈ సెక్యూర్ అనే టర్మ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ శ్యామ్ అని ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒకే నెట్వర్క్ లో ఉన్నారు. శ్యామ్ అనేవాడు అమెజాన్ లో షాపింగ్ చేస్తున్నాడు. బట్ ఈ రామ్ ఏంటంటే కొంచెం టెక్నికల్ గా అడ్వాన్స్ అనుకున్నాం. ఈ ఈ నెట్వర్క్ ఇద్దరు ఒకటే నెట్వర్క్ లో ఉన్నారు కదా, ఈ నెట్వర్క్ లో ఎవరెవరు ఏమేం చేస్తారని అని చెప్పి చూడగలడు అనమాట ఈ రామ్ అనేది. ఇప్పుడు ఈ రామ్ ఈ నెట్వర్క్ లో ఎవరు శ్యామ్ ఉన్నాడు, శ్యామ్ ఏం చేస్తున్నాడు తన ఫోన్ లో అని చెప్పి చూడాలనుకున్నాడు కాబట్టి ఆ నెట్వర్క్ లోకి ఎంటర్ అయ్యి చూస్తాడు అనమాట. అప్పుడు ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్ లో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ప్లెయిన్ టెక్స్ట్ ఏదైతే రిక్వెస్ట్ అమెజాన్ వెబ్సైట్ కావాలని చెప్పి రిక్వెస్ట్ అవుతుంది, ఆ సంబంధించి అమెజాన్ కోడ్ అనేది పంపిస్తుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ గా నీకు కనిపించేస్తుంది అనమాట. అప్పుడు రామర్ చేస్తున్నాడు, ఓకే ఇతను షాపింగ్ చేస్తున్నాడు అని. అంటే నువ్వు చెప్పకుండానే నువ్వు షాపింగ్ చేస్తున్నావు. ఇది షాపింగ్ వెబ్సైట్ కే కాదు, ఏ వెబ్సైట్ కైనా ఇట్లే వర్తిస్తుంది హెచ్టిటిపి ఉంటే, యాజ్ ఇట్ ఈస్. ఇది హెచ్టిటిపిఎస్ సెక్యూర్ అన్న కదా. ఇక్కడ కొత్త టర్మ్ వచ్చింది మనకి, ఎంక్రిప్షన్ అంటే ఏం లేదు, ఒక ఫామ్ లో ఉన్న డేటాని ఇంకో ఫామ్ లో కన్వర్ట్ చేయడం. అది ఎలా అంటే మనం చదవలేము. ఇప్పుడు హెచ్టిటిపిలో అమెజాన్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అమెజాన్ ని సమ్ ఒక 16-17 డిజిట్స్ XYZ లో పెడితే అది అమెజాన్ అని మనకు తెలుస్తుందా? తెలియదు. ఆ ఎంక్రిప్షన్ కి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి మనం తర్వాత డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, ఈ హెచ్టిటిపిఎస్ అనే అది కూడా సపరేట్ ప్రోటోకాల్ కదా, అది వర్క్ కావాలంటే ఒకటి కావాలి కదా, అది 443 పోర్ట్ నెంబర్ లో వర్క్ అవుతుంది. ఓకే, మనకి రెస్పాన్స్ కోడ్స్ ఉన్నాయి. ఈ హెచ్టిటిపి రెస్పాన్స్ కోడ్స్ అంటే ఏంటంటే, ఎప్పుడోసారి మీరు ఖచ్చితంగా చూసింటారు మీ బ్రౌజర్ లో 100 నుంచి 200 మధ్యలో వస్తే అది ఇన్ఫర్మేషన్ రెస్పాన్స్ అన్నాం. ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, అంటే సర్వర్ దగ్గర నుంచి నీకు ఏదో ఒకటి వచ్చింది, సర్వర్ వర్కింగ్ అనా, లేకపోతే సర్వర్ వెయిట్ చేస్తుందని, లేకపోతే సర్వర్ థింక్ చేస్తుంది ఇంకా టైం కావాలని, ఏదో ఒకటి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇప్పుడు 200 నుంచి 300 మధ్యలో ఉన్నవి సక్సెస్ అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, మీరు అమెజాన్ వెబ్సైట్ అడిగారు, అమెజాన్ వెబ్సైట్ అనేది వచ్చింది మీకు. వచ్చిన తర్వాత అది రెస్పాన్స్ కోడ్ 200 అనమాట. అక్కడ రెస్పాన్స్ కోడ్ 200 ఉంటుంది. మీరు డెవలపర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి చూస్తే అదైతే ఉంటుంది. ఈ 200 ఏంటంటే అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఓకే, రిక్వెస్ట్ బాగానే ఉంది, దానికి సంబంధించిన రెస్పాన్స్ బాగానే ఉంది, అన్ని ఓకే అని చెప్పి అది 200 రెస్పాన్స్ కోడ్. అంటే మీకు వెబ్ పేజ్ ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ చేస్తే వస్తుందో అది 200 రెస్పాన్స్ పక్కా. ఈ 200 నుంచి 300 మధ్యలో ఉన్నటువంటి సక్సెస్ కోడ్స్ అనమాట. ఈ డిఫరెంట్ 206, 207, 25, 218 200 నుంచి 300 మధ్యలో నెంబర్స్ అన్నిట్లలో ఏదో ఒక కోడ్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. అన్ని కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ కుదరదు కదా, మనకి వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఓకే, 300 నుంచి 400 మధ్యలో ఉన్నవన్నీ రీడైరెక్షన్ అనమాట. రీడైరెక్షన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబర్ ఒక ప్రోడక్ట్ ని మనకి పర్చేజ్ చేశాడు అనుకోండి, దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అంటారు. అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఆ అమెజాన్ లింక్ క్లిక్ చేసినప్పుడు మీరు యూట్యూబ్ వెబ్సైట్ లో ఉన్నారు, యాక్చువల్గా యూట్యూబ్ యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ ఉన్నారు. ఇక్కడ నుంచి మీరు అమెజాన్కి వెళ్తున్నారు అంటే రీడైరెక్ట్ అనమాట. ఒక చోటు నుంచి ఇంకో చోటు, యూట్యూబ్ నుంచి అమెజాన్ వెళ్ళిపోతున్నారు, అది రీడైరెక్ట్. 300 కోడ్ వచ్చిందంటే రీడైరెక్ట్ అనమాట. మీరు యూట్యూబ్ నుంచి అమెజాన్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో మీకు బ్యాక్గ్రౌండ్ లో 300 కోడ్ అని వస్తుంది. అది మనకి బేసిక్ గా కనపడవు, డెవలపర్ ఆప్షన్స్ లో ఓపెన్ చేసి చూస్తే అది ఉంటుంది, మన నెట్వర్క్ మానిటర్ చేస్తే. ఓకే, ఈ 400 నుంచి 500 మధ్యలో అయితే ఖచ్చితంగా మీలో కొంతమంది అయినా సరే దీని ఒక రెస్పాన్స్ అయితే చూసింటారు. మీరు ఏ రెస్పాన్స్ చూసా అని చెప్పి కింద కామెంట్ లో ఒక మెన్షన్ చేయండి. ఈ 404 అయితే చాలా మంది చూసింటారు. 403 అంటే ఫర్బిడెన్, ఇట్లా డిఫరెంట్ 400 నుంచి 500 మధ్యలో కొన్ని రెస్పాన్స్ కోడ్స్ అయితే ఉంటాయి. ఆ రెస్పాన్స్ కోడ్స్ కూడా మీరు కావాలంటే గూగుల్ చేసి చూసుకోవచ్చు. ఈ 500 తర్వాత ఏంటంటే, ఈ 400 నుంచి 500 మధ్యలో అంటే మన తప్పే. మా క్లయింట్ ఎవరైతే రిక్వెస్ట్ అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూఆర్ఎల్ తప్పు టైప్ చేయడం కానీ, తప్పుడు ఫైల్ అప్లోడ్ చేయడం కానీ, అన్ని అన్యాక్సెప్టబుల్ గా చేయడం కానీ ఏదో చేసింటారు కాబట్టి క్లయింట్ ఎర్రర్స్ అనమాట. మన సైడ్ ఎర్రర్ అది. 500 తర్వాత నుంచి వచ్చే కోడ్స్ అన్ని అక్కడ సర్వర్ సైడ్ ఎర్రర్ అనమాట, మన తప్ప ఏం లేదు అక్కడ. సో
ఇంకా మనకి హెచ్టిటిపి ప్రోటోకాల్లో చెప్పాలంటే మెథడ్స్ ఉంటాయి. గెట్, పోస్ట్, డిలీట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ మనకి గెట్ రిక్వెస్ట్ అనమాట. అంటే నాకు ఆ ఫామ్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ పోతే మనకు ఆ ఫామ్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. మీరు ఫామ్ అంతా ఫిల్ చేసి సబ్మిట్ కొడతారు చూడండి, అది పోస్ట్ రిక్వెస్ట్ అనమాట. మీ డేటా సర్వర్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? మీ డేటా సర్వర్కి వెళ్తుంది. మీ డేటా సర్వర్కి వెళ్ళి సర్వర్ స్టోర్ చేసుకోవాలి. అది పోస్ట్ రిక్వెస్ట్ అనమాట. డిలీట్ అంటే ఇంకా పేరు చెప్పినట్టే డిలీట్ అనమాట. మీ ఫేస్బుక్ అకౌంట్ పోయి డిలీట్ అని కొడితే డిలీట్ అయిపోవాలి. సో అప్పుడు ఆ రిక్వెస్ట్ ఏడిపోతుంది అంటే డిలీట్ అనే పారామీటర్కి వెళ్తుంది. ఓకే, హెచ్టిటిపిలో హెడర్స్ కూడా ఉంటాయి. హెడర్స్ అంటే మనకి ఓకే, మనం రిక్వెస్ట్ చేసేదాన్ని కంటెంట్ టైప్ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పీడిఎఫ్ ఫైల్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైనా గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్ స్పేస్ ఇచ్చి పీడిఎఫ్ అని కొడతాం. పీడిఎఫ్ అంటే మనకు పీడిఎఫ్ మాత్రమే కావాలి అనే రిక్వెస్ట్ ఉంటుంది అక్కడ. అంటే ఈ హెడర్స్ ఏంది, ఈ గెట్ టు పోస్ట్ డిలీట్ మెథడ్స్ ఏంది, ఎలా వర్క్ అవుతాయి అంటే మనకి హెచ్టిటిపి సంబంధించి చేయాలంటే 1.5 hour 2 hour అట్లా వీడియో లెంత్ అవుతుంది. మీరు రిక్వెస్ట్ మీద చేస్తాం. బేసిక్గా మన బేసిక్ నెట్వర్కింగ్ లో మనకి ఇంత అవసరం లేదు. ఏదైనా కంపెనీలో ఒక డెవలపర్కి అయితే ఇది పక్కా అవసరం. ప్రతి దానికి రెస్పాన్స్ అయితే డిజైన్ చేయాలి కాబట్టి మీరు మీకు నిజంగా కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి, దాన్ని బట్టి నేను డిసైడ్ చేసుకుంటాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము పక్కా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం మాక్సిమం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎంటిపి ప్రోటోకాల్ గురించి తెలుసుకుందాం. ఎస్ఎంటిపి అంటే మనకు పేరులోనే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ పేరులో మనకి ఏమర్థం అవుతుంది? మెయిల్ ట్రాన్స్ఫర్ అన్నాం అంటే ఏంటి? మెయిల్ సెండ్ చేసుకోవచ్చు, లేకపోతే మెయిల్ రిసీవ్ చేసుకోవచ్చు. ఈ ప్రోటోకాల్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, సెట్ ఆఫ్ రూల్స్. ఈ ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుందంటే దీనిలో టూ పార్ట్స్ ఉంటాయి అనమాట, సెండర్, రిసీవర్. ఈ సెండర్ మనం ఎప్పుడైతే మెయిల్ సెండ్ చేయాలనుకున్నామో అప్పుడు మనం ఎస్ఎంటిపి ప్రోటోకాల్ వాడతాం. ఈ రిసీవర్ సైడ్ ఏదైతుందో అంటే ఎప్పుడైతే మనం మెయిల్ రిసీవ్ చేసుకుంటామో, మనమే సెండ్ చేయడం రిసీవ్ చేయడం రెండు మనమే చేసుకుంటాం. బట్ రిసీవ్ చేసుకునేటప్పుడు మాత్రం పాపు ఐమ్యాప్ ప్రోటోకాల్స్ వాడతాం. ఈ సెండింగ్కి మాత్రం ఎస్ఎంటిపి ప్రోటోకాల్ వాడతాం. ఇది ఎందుకు ఇలానే జరుగుతుంది అంటే డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఎందుకు వాడతాం? సింగిల్ ప్రోటోకాల్లో సెండ్ రిసీవ్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోలేము. సో అంటే వాళ్ళు అలా డిజైన్ చేశారు దాన్ని. సో ఇది రిసీవర్లో ఈ పాప్ ఐమ్యాప్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, ఈ పాప్ అంటే ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అనమాట. ఈ పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అని పేరుతో పిలుస్తారు. యాక్చువల్గా మనకి పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ ఎప్పుడు వాడతామంటే మనం మెయిల్ అనేది ఒక సిస్టంలో మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం, ఎక్కడికి వెళ్ళాము. అంటే ఆ సిస్టమ్ ఎక్కడికి మూవ్ చేయము, ఓన్లీ అక్కడ ఉన్నవాడు మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకోవాలి, ఎవరికి అవసరం లేదు. ఎవరైనా అదే పర్సన్ యాక్సెస్ చేసుకోవాలి కానీ అక్కడికి వచ్చి మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి, పెద్దగా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఈ పాప్ అనేది వాడతాం. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు అని అంటాం కదా. ఇక్కడ ప్రైవేట్ ఐపీలో కూడా మనం మెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు. అది వేరే ప్రొసీజర్ ఉంది, దాని గురించి తర్వాత డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పాప్ అనేది అప్పుడు వాడతాం అనమాట. ఈ ఐమ్యాప్ అంటే ఏంటంటే బేసిక్గా మనం అందరం వాడేది ఐమ్యాప్ ప్రోటోకాల్. ఐమ్యాప్ అంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి మెయిల్ అయితే వచ్చింది, వచ్చినప్పుడు మనం యాక్సెస్ చేసుకోవాలి కదా. అది మనం ఈ డివైస్లోనే యాక్సెస్ చేసుకుంటున్నామా, వేరే డివైస్లో యాక్సెస్ చేసుకుంటున్నామా, లేకపోతే వేరే నెట్వర్క్లో కనెక్ట్ యాక్సెస్ చేసుకుంటామా అని అనవసరం. బట్ మనం ఆ యూజర్ ఐడి ఎప్పుడైతే లాగిన్ అవుతామో క్రెడెన్షియల్స్ ఇచ్చి, అప్పుడు మనం ఆ మెయిల్ని యాక్సెస్ చేసుకోగలం. అంటే ఎక్కడున్నా సరే యాక్సెస్ చేసుకోవాలి అన్నప్పుడు ఐమ్యాప్ వాడతాం. ఈ పాప్ అంటే తెలిసిందే, ఓన్లీ సింగిల్ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్తో దీన్ని అజ్యూమ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ రాజు ఉన్నాడు. ఈ రాజు ఎప్పుడైతే తన యూజర్ నేము, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుతాడో అప్పుడు మాత్రమే రాజు తన మెయిల్ని యాక్సెస్ చేసుకోగలడు, లేకపోతే యాక్సెస్ చేయలేడు కదా. సో దానికి అందుకే అనమాట లాగిన్ పాస్వర్డ్. ఇక్కడ యూజర్ ఏజెంట్ అన్నాం కదా. యూజర్ ఏజెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రాజు ఎవరైతే ఉన్నాడో మెయిల్లోకి వెళ్తాడు. అంటే మెయిల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిల్ కంపోజ్ చేయడం కానీ, మెయిల్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఈ ప్రతిదీ యాక్టివిటీ జరగాలి. మనం ఏదైనా మెయిల్లో ఫైల్ అటాచ్ చేసినా కానీ, ఏదైనా లింక్స్ అటాచ్ చేసినా కానీ, కంపోజ్ చేసేటప్పుడు డ్రాఫ్ట్లో సేవ్ చేసినా కానీ ప్రతిదీ ఒక యాక్షనే కదా. ఆ యాక్షన్స్ అన్ని ఎవరు చూసుకుంటారంటే ఈ యూజర్ ఏజెంట్ అనేది చూసుకుంటారు. ఈ యూజర్ ఏజెంట్ మనం చేసే ప్రతి యాక్షన్ అంటే ఈ రాజు అని ఎవరైనా కానీ, ఇప్పుడు మనమే జీమెయిల్లో సైన్ ఇన్ చేసినప్పుడు టైప్ చేస్తాము, లేకపోతే మెయిల్స్ సెర్చ్ చేస్తాము, ఓల్డ్ మెయిల్స్ని ఫెచ్ చేస్తాం. అంటే ఇప్పుడన్నా మనకి ఏదైనా ఓల్డ్ మెయిల్ కావాలనుకున్నప్పుడు దానికోసం వెతికి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తాం. సో ఇలా ఈ యాక్షన్స్ అన్ని జరగడానికి ఈ యూజర్ ఏజెంట్ అనేది మెయిన్ కారణం. ఈ మెయిల్ సర్వర్ అన్నా కదా, ఇప్పుడు మీ మెయిల్స్ అన్ని
ఆన్లైన్లో స్టోర్ అయినాయి. అంటే మీరు ఎక్కడైనా సరే మెయిల్లో లాగిన్ చేస్తే ఆ మెయిల్స్ అన్ని మీకు విజిబుల్ అవుతున్నాయి. అంటే అవి ఎక్కడో చోట స్టోర్ అయినాయి కదా. ఎక్కడ స్టోర్ అయినాయి? సర్వర్లో స్టోర్ అయినాయి. అంటే ఇప్పుడు ఓన్లీ మీ ఇద్దరి మధ్యలోనే కాదు కమ్యూనికేషన్. ఒక మెయిల్ సెండర్ నుంచి ఇంకో మెయిల్ రిసీవర్ మధ్యలో మాత్రమే కమ్యూనికేషన్ జరగదు. ఈ పర్టిక్యులర్ మీరు సెండ్ చేసే మెసేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మెయిల్ సర్వర్లో స్టోర్ అయ్యాయి. సో ఆ స్టోర్ అయిన దాన్ని మనం రిట్రీవ్ చేసుకుంటున్నాం అంతే, ఇక్కడ ఏం చేయడానికి. ఓకే, ఇప్పుడు ఈ రాజు ఉన్నాడు. ఈ రాజు ఒక కంట్రీలో ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కంట్రీలో ఉన్నాడు. అదర్ కంట్రీలో ఉన్న రాణిని కాంటాక్ట్ అవ్వాలని అనుకున్నాడు మెయిల్ ద్వారా. సో అంటే ఇక్కడ అదర్ కంట్రీ, నేను సేమ్ కంట్రీ చెప్పాను, అదర్ కంట్రీ అన్నప్పుడు చిన్న డిఫరెన్స్ వస్తుంది. ఈ అదర్ కంట్రీలో ఉన్న రాణిని కాంటాక్ట్ అవ్వాలనుకున్నాడు. ఈ రాణిని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు రాణి యొక్క అడ్రస్ తెలియాలి. రాణి యొక్క అడ్రస్ తెలియాలి అంటే ఫస్ట్ రాజు యొక్క అడ్రస్ కూడా చెప్పాలి కదా. ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే తన సర్వర్కు పంపిస్తాడు. అంటే ఇదొక ఐడియా వచ్చేసి రాజు@gmail.com అన్నాడు. అంటే ఈ కంట్రీలో ఉన్నాడు కాబట్టి gmail.com ని ఇక్కడ వాడుతున్నాడు రాజు. ఓకే, రాణి వేరే కంట్రీలో ఉంది కదా, అంటే అప్పుడు వేరే డొమైన్ వాడుతుండొచ్చు కదా. వేరే డొమైన్ అంటే చాలా డొమైన్స్ ఉన్నాయి మనకి. ప్రోటాన్ మెయిల్ కానీ, అవుట్లుక్ కానీ, ఇట్లా డిఫరెంట్ హాట్ మెయిల్ కానీ, యాహూ మెయిల్ కానీ ఇట్లా ఉన్నాయి. సో ఇక్కడ మన కేసులో రాణి ఏం వాడుతుంది అంటే రాణి అవుట్లుక్ వాడుతుంది. సో ఈ మెయిల్ సర్వర్ రాజు@gmail.com ఉంది కదా, ఇదొక gmail.com మెయిల్ సర్వర్. రాణి@outlook.com ఇదొక మెయిల్ సర్వర్. రెండు కలిపి ఒకటే చోటైనా ఉండొచ్చు, అంటే ఒకటే మెయిల్ సర్వర్లో ఉండొచ్చు. అంటే ఈ రెండు యాక్సెప్టబుల్ ఉన్నది రాణిలో ఉండొచ్చు. రాణి అనే కాదు, ఎక్కడైనా సరే ఒక మెయిల్ సర్వర్లో రాజు, రాణి, gmail.com, outlook.com రెండు యాక్సెప్ట్ చేస్తామని చెప్పి మెయిల్ సర్వర్స్ కూడా ఉండొచ్చు. సో అప్పుడు ఈ రాణి ఎప్పుడు యాక్సెస్ చేసుకోగలదు? రాజు అయితే ఏం చేశాడు, లాగిన్ చేసి మెయిల్ అనేది కంపోజ్ చేశాడు, కొత్తగా మెయిల్ సెండ్ చేశాడు. ఈ మెయిల్ సెండ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది? మెయిల్ సర్వర్లోకి వెళ్తుంది. ఈ మెయిల్ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత ఈ మెయిల్ సర్వర్లోనే ఉంటుంది. రాణి ఎప్పుడైతే తను లాగిన్ చేసి చూసుకుంటుందో అప్పుడు మాత్రమే ఆ మెయిల్ తనకు కనపడుతుంది. ఒకవేళ తను ఆల్రెడీ సైన్ ఇన్ చేసి మొబైల్ అంటే మనకు ఆల్రెడీ మొబైల్కి అలర్ట్స్ వస్తుంది. ఈ మొబైల్ అలర్ట్స్ ఎప్పుడు వస్తాయంటే ఐమ్యాప్ ప్రోటోకాల్. ఈ ఐమ్యాప్ ప్రోటోకాల్ అంటే మనం ఏం చెప్పామంటే అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం ఆ మెయిల్ చూసుకోవచ్చు. సో ఒకవేళ లేదు రాణి ఐమ్యాప్ వాడుతుంది, బట్ ఓన్లీ తన సిస్టంలో సైన్ ఇన్ చేసినప్పుడు ఎక్కడైతే సైన్ ఇన్ చేస్తుందో అప్పుడు మాత్రమే తన మెయిల్ ఐడిని చూసుకోగలదు. తన మెయిల్ని చూసుకోవద్దు, రాజు ఏమైతే సెండ్ చేశారు. ఓకే, ఇప్పుడు మెయిల్ రాణికి రిసీవ్ అయింది. రాణి మళ్ళీ రివర్స్లో రాజుకి రిప్లై ఇవ్వాలి కదా. రాజుకి రిప్లై ఇవ్వాలి అని అనుకున్నప్పుడు తన యూజర్ ఏజెంట్ అనేది వర్క్ చేస్తుంది అక్కడ. నేను ఇందాక చెప్పాను యూజర్ ఏజెంట్. ఈ యూజర్ ఏజెంట్ అక్కడ ఇప్పుడు ఈ రాణి మెయిల్ రిసీవ్ చేసుకోవడానికి ఐమ్యాప్ ప్రోటోకాల్ కారణం ఏంటది. బట్ తర్వాత అక్కడ రాణి చేసే యాక్షన్స్ అన్నింటికి యూజర్ ఏజెంట్ కారణం. అంటే ఏదైనా యాక్షన్ చేయని ఆ యూజర్ ఏజెంట్ నోట్ చేసుకొని సెండ్ చేస్తుంది మెయిల్ సర్వర్. సో ఇది ఒక బేసిక్ కథగా తీసుకుంటే, కానీ ఇక్కడ మనం రియల్ కేస్ సినారియోలో అంటే రియల్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఒక మెయిల్ సర్వరే ఉండొచ్చు అని అనుకుందాం. ఒక మెయిల్ సర్వరే ఉందనుకుందాం. ఇక్కడ క్లయింట్ సర్వర్ అన్న, రాణి గురించి మర్చిపోండి, ఈ క్లయింట్ సర్వర్ అన్న. క్లయింట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎవరైతే అడుగుతారో వాళ్ళు క్లయింట్, ఎవరైతే పంపిస్తారో వాళ్ళు సర్వర్. ఇక్కడ మనకి క్లయింట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజునే కూర్చున్నాడు, సిస్టమ్ దగ్గర కూర్చున్నాడు, సిస్టమ్ నుంచి మెయిల్ సెండ్ చేస్తున్నాడు. ఎవరికి సెండ్ చేస్తున్నాడు? రాణికి వెళ్ళదు, ఫస్ట్ మెయిల్ సర్వర్కి వెళ్తుంది. ఈ మెయిల్ సర్వర్కి ఎప్పుడైతే వెళ్తుందో అంటే ఇక్కడ మెయిల్ సర్వర్కి వెళ్ళాలంటే మెయిల్ సర్వర్కి సెండ్ చేయాలి కదా. ఓకే, ఫస్ట్ ఏం జరుగుతుందంటే దీనికి యూజర్ ఏజెంట్ కారణం. ఇది బ్యాక్ ఎండ్ లో జరిగిపోతుంది. ఈ EHLO మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది. సర్వర్ అనేది ఎలో మెసేజ్ తో రిప్లై ఇస్తుంది. అంటే ఓకే, అంటే ఇప్పుడు మన దారిలో ఎవరైనా పోతుంటే హలో అని చెప్పి చేస్తాం, వాళ్ళు కూడా చేస్తారు కదా, అంటే రెస్పాండ్ అవునట్టు మనం చెప్పేదానికి రెస్పాండ్. ఈ EHLO ఎందుకు పెట్టారు, HLO హలో పెట్టచ్చు కదా, అంటే ఫస్ట్ లో హలోనే ఉండేది. ఫస్ట్ లో డిస్కవర్ చేసినప్పుడు 1982 సంథింగ్ అప్పుడు. బట్ కొన్ని కారణాల వల్ల తర్వాత దీన్ని అప్గ్రేడ్ చేసినప్పుడు EHLOగా పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టారు, ఇంకా ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే దీని అఫీషియల్ డాక్యుమెంటేషన్ నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, మీరు కావాలంటే వెళ్ళి చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ గా అర్థం చేసుకొని ట్రై చేద్దాం. EHLO మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఓకే మనం హాయ్ అన్నప్పుడు హాయ్ అనేది అది కూడా రెస్పాండ్ అవుతుంది. ఓకే, రెస్పాండ్ అయింది, ఈ హాయ్ అనేది రెస్పాండ్ అయింది. తర్వాత ఈ రాజు అనేవాడు సెండర్ అని చెప్పి మెయిల్ చెప్తుంది.
అంటే ఈ raju@gmail.com @gmail.com ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన డొమైన్. ఈ @gmail.com తో ఉన్న రాజు సెండ్ చేయాలనుకుంటున్నాడు అంటే ఓకే, వీడు ఓకే, నా యాక్సెప్టబుల్ నా gmail.com నేను స్టోర్ చేసుకుంటాను అని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాజు సెండ్ చేస్తున్నాడు, ఎవరికి వెళ్ళాలి? రాణికి వెళ్ళాలి. ఓకే, రాణి @outlook.com రిసీవర్ అని చెప్తుంది యూజర్ ఏజెంట్. ఈ రాణి @outlook.com అనేది చెప్పినప్పుడు ఆ సర్వర్ ఏం చేస్తుంది, ఓకే నాకు అది కూడా యాక్సెప్టబుల్, రెండు తీసుకుంటాను. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసినాం, హాయ్ అని చెప్పినాము. హాయ్ అని చెప్పిన తర్వాత వీడు సెండ్ చేయాలనుకుంటున్నాడు అంటే ఓకే వీడు సెండ్ చేయని తీసుకుంటాను. తర్వాత వీళ్ళకి పంపాలంటే ఓకే పంపిస్తాము. తర్వాత ఏంటి, ఓకే రెడీగా ఉండి నేను సెండ్ చేస్తున్నా అని చెప్పేస్తాను. ఓకే నేను కూడా రెడీ, డోర్ విడిచిపెట్టిన దా వచ్చేయండి. కాకపోతే వచ్చేటప్పుడు ఏం చేస్తాను అంటే లాస్ట్ లో ఒక డాట్ పెట్టమంటారు. సరే నేను లాస్ట్ లో ఒక డాట్ పెట్టే పంపిస్తాను, అప్పుడు యాక్సెప్ట్ చేస్తామంటే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి ఇక్కడ లాస్ట్ లో ఒక డాట్ పెట్టమంటున్నాం కదా. మనం ఎప్పుడైనా సరే మెయిల్ రాసినప్పుడు లాస్ట్ లో ఫుల్ స్టాప్ పెడతాం కదా. ఓకే, అది పెట్టినప్పుడు మెయిల్ సర్వర్ క్రాష్ అవ్వదా అంటే అవ్వదు. వాడు చెప్పాడు ఉన్న మెసేజ్ కాక ఇంకొక డాట్ ఎక్స్ట్రా పెట్టి పంపమని. అంటే ఇంకొక డాట్ ఎక్స్ట్రా పెట్టి పంపితే లాస్ట్ డాట్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పటికి ఆ మెసేజ్ కంప్లీట్ అయిందని అర్థం చేసుకుంటుంది సర్వర్. ఈ సర్వర్ అర్థం చేసుకోవడానికి ఈ డాట్ అనేది పెట్టమని చెప్పేసింది ఇక్కడ ఈ క్లయింట్ కి. సో నువ్వు ఎన్ని డాట్లు పెట్టినా సరే ఈ నువ్వు రాసిన మెసేజ్ తో పాటు ఒక డాట్ పెట్టి పంపిస్తుంది. సో అప్పుడు ఆ సర్వర్ కి అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే ఇక్కడికి మెసేజ్ ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది. సరే ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఏంది, ఓకే నాకు పూర్తిగా వచ్చేసింది, నేను టర్మినేట్ చేసే, నీకు పూర్తిగా నేను పంపించేసినాను, నేను ఆపేస్తానని చెప్పేసి. ఓకే నువ్వు ఆపేసేయి అని చెప్పి ఇది కూడా చెప్పేసి కనెక్షన్ అనేది అక్కడికి ఆగిపోతుంది. అంటే ఇద్దరు మనుషులు పలకరించుకున్నారు, తర్వాత వెళ్ళిపోయారు. సరే ఇక్కడ నేను కొన్ని కోడ్స్ రాశాను, 250, 250, 354 ఏంటి రెస్పాన్స్ కోడ్స్ అనమాట. ప్రతిసారి ఒక రెస్పాన్స్ కోడ్ అయితే వస్తుంది. ఇది మనం HTTPలో చెప్పుకున్నాం, ప్రతి ఒక్కొక్క రెస్పాన్స్ కోడ్ ఏమేమి ఉంటుందని. ప్రతి రెస్పాన్స్ కోడ్ చెప్పాలంటే మనకి టైం కూడా సరిపోదు అసలు. సో ఈ 250 రెస్పాన్స్ కోడ్ అంటే ఏంటంటే ఓకే అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి అని రెస్పాన్స్ కోడ్ పంపిస్తుంది. ఈ 250 రెస్పాన్స్ కోడ్ వస్తేనే నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అంటే ఈ నెక్స్ట్ స్టెప్ మూవ్ అవ్వదంటే ఏం జరుగుతుందంటే పై స్టెప్ మళ్ళీ రిపీట్ అవుతుంది. యూజర్ ఏజెంట్ ట్రై చేస్తుంది మాక్సిమం కేసెస్, ఎప్పుడైతే ఫెయిల్ కాదు, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ రేర్ అనమాట. ఈ 250 అంటే ఆల్ ఓకే అన్ని బాగానే ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి, నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపో అని అర్థం అన్నారు. ఈ 354 అంటే ఏంటంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ రెస్పాన్స్ కోడ్స్ అనేవి ఏంటివి అనేది అర్థమవుతుంది. అంటే రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలంటే ఒక రెస్పాన్స్ కోడ్ అయితే పంపించాలి. ఆ రెస్పాన్స్ కోడ్ వల్ల అది అర్థం చేసుకుంటుంది. అది అర్థం చేసుకోవడమే కాక మనమే పెట్టాం ఈ రెస్పాన్స్ కోడ్ ని. ఎందుకు పెట్టామంటే మనం అర్థం చేసుకోవడానికి, అక్కడ నిజంగా జరిగిందా లేదా. సరే ఇంత జరిగింది కదా. ఓకే మెయిల్ అనేది వెళ్తుంది, ఎక్కడ ఉంటుంది? మెయిల్ సర్వర్ లో ఉంటుంది. ఇక్కడ రాణి అని మర్చిపోండి మీరు, మెయిల్ సర్వర్ లో ఉంటుంది. ఈ మెయిల్ సర్వర్ లో చాలాసేపు ఉంటుంది, ఎన్ని రోజులైనా అట్లా ఉంటుంది మనం డిలీట్ చేసే వరకు. బట్ రాణి ఎప్పుడైతే సైన్ ఇన్ చేసి చూసుకుంటుందో అప్పుడు తనకు ఒక కాపీ వెళ్తుంది, ఒక కాపీ కానీ లేకపోతే అదే యాక్సెస్ చేసుకోవడానికి కానీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? చాలా మందికి మెయిల్ చేయడానికి ఒకటేసారి ట్రై చేస్తాం. అంటే బేసిక్ గా మనకి కంపెనీస్ నుంచి ఎప్పుడైనా మెయిల్స్ వచ్చినప్పుడు కానీ చాలా మందికి వస్తాయి ఒకటేసారి. అవి ఎలా వస్తాయి అంటే ఇప్పుడు ఒక మెయిల్ ఒకరికి పంపించినప్పుడు అదే మెయిల్ ఇంకొకరికి కూడా పంపాలి, లేకపోతే ఫార్వర్డ్ చేయాలి. కానీ ఒకటేసారి మెయిల్స్ ఎలా వస్తున్నాయి? ఒక మెయిల్ సర్వర్ లో ఉంటుంది, దాని యొక్క కాపీని ఇక్కడ అందరికి పంపించేస్తుంది. అక్కడ మెయిల్ ఐడి కొట్టగానే ఆ సర్వర్ అనేది కాపీ పంపించేస్తుంది. సో మనం చేసుకున్న ట్రాన్సాక్షన్ మెయిల్స్ ఏవైనా సరే మెయిల్ సర్వర్ లో స్టోర్ అయ్యే ఉంటాయి, మీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీ డొమైన్. ఇక్కడ బేసిక్ గా ఇది మనకు సినారియో ఇలా జరుగుతుంది కమ్యూనికేషన్ అనేది, ఒక మెయిల్ టు మెయిల్ అనమాట. మనకి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మీకు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు డిస్క్రిప్షన్ లో దాని యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్ లింక్ ఇస్తాను, కానీ మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ఇది SMTP ప్రోటోకాల్ వర్కింగ్. మన మెయిల్ సెండ్ చేయాలంటే ఎంత జరుగుతుంది ప్రాసెస్ అనేది ఈ వీడియో అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము పక్కా రిప్లై ఇస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో వర్స్, వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్. ఈరోజు మనం TCP గురించి తెలుసుకుందాం. TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. యాక్చువల్గా మనం ఈ టోటల్ నెట్వర్కింగ్ లో మనము TCP IP మోడల్ డిస్కస్ చేసినప్పటి నుంచి ప్రతి ప్రోటోకాల్లో TCP కనెక్షన్ అని చెప్తా ఉన్నాం కదా. అసలు TCP కనెక్షన్ అంటే ఏంటి? యాక్చువల్గా దీనికి TCP IP మోడల్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు TCPతో కనెక్షన్ జరుగుతుంది, IP అడ్రస్ తో మనకి ఏ డివైస్ మధ్యలో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందని మనం చెప్పగలం. సో అందుకే దీనికి TCP IP మోడల్ అని పేరు పెట్టారు.
లేదు మనం యూడిపితో కూడా కనెక్షన్ ఫామ్ అవుతుంది కదా అంటే ఎస్ యూడిపితో కూడా ఫామ్ అవుతుంది, యూడిపి ఐపి కూడా అనొచ్చు. కాకపోతే అది అంత హెవీగా టీసీపీ అంత యూజ్ కేసెస్ లేవు కాబట్టి మనం టీసీపీ ఐపి అని చెప్పి పిలుస్తున్నాం దీన్ని. మనకు ఆల్రెడీ తెలుసు ఓఎస్ఐ లేయర్ ఓన్లీ థియరిటికల్ పర్పస్ మాత్రమే, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లో లేదు. ఇది మనకి టీసీపీ ఐపీ మోడల్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. దీన్ని టీసీపీ ఐపీ అని పెట్టడానికి ఇదే కారణం అనమాట. టీసీపీతో కనెక్షన్ ఫామ్ అవుతుంది, ఐపీ అడ్రస్ తో ఏ డివైస్ మధ్య కనెక్షన్ ఫామ్ అవుతుందో తెలుసుకోవచ్చు. సో ఏ డివైసెస్ మధ్య కనెక్షన్ ఫామ్ అయింది, తర్వాత ఒక కనెక్షన్ అనేది ఫామ్ అయిపోయింది, అప్పుడు మనకి డేటా అనేది ఈజీగా ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఓకే, మనం ఫస్ట్ ఈ టీసీపీ గురించి తెలుసుకుందాం. ఈ టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అనమాట. అంటే ఫస్ట్ రెండు సిస్టమ్స్ మధ్యలో కనెక్షన్ ఏర్పడిన తర్వాతే డేటా ఎక్స్చేంజ్ జరుగుతుంది, లేకపోతే జరగదు. ఓకే, ఈ టీసీపీలో మనకి డేటా ఎలా ఎక్స్చేంజ్ జరుగుతుంది అంటే మనకు తెలుసు క్లయింట్ అండ్ సర్వర్ మోడల్ మనకు తెలుసు. సర్వర్ అంటే ఎవరైతే ఇస్తున్నారో సర్వర్, ఎవరైతే తీసుకుంటారో క్లయింట్. బేసిక్ గా దీన్ని 3-వే హ్యాండ్ షేక్ అంటాం. సిన్, సినాక్, యాక్ అన్నాయి కదా. అంటే ఇవి మీకు అర్థం కాలేదు కదా, ఇక్కడ ఏం లేదు. సిన్ అంటే ఒక సీక్వెన్స్ నెంబర్ పంపిస్తుంది క్లయింట్ ఫస్ట్ కనెక్ట్ అవ్వడానికి, సర్వర్ పంపిస్తుంది ఒక సీక్వెన్స్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 250 పంపించింది ఒక, దానికి సంబంధించి ఇది మళ్ళీ సర్వర్ ఏం చేస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది 250 రిసీవ్ అయిందని. మళ్ళీ సిన్ ఏం పంపిస్తుంది, ఇది సిన్ అంటాం కదా, సర్వర్ కూడా మళ్ళీ ఒక కొత్త రిక్వెస్ట్ పంపిస్తుంది. ఏదో ర్యాండమ్ నెంబర్ ఒక 800 పంపించింది ఒక, ఆ 800 నాకు రిసీవ్ అయింది, నెక్స్ట్ 801 కదా అని చెప్పి పంపిస్తుంది. ఓకే, క్లయింట్ కి అర్థమవుతుంది, ఓకే వీడు బాగా అర్థం చేసుకుంటాడని, సర్వర్ కి అర్థమవుతుంది బాగా అర్థం చేసుకుంటాడు. ఓకే, రెండింటి మధ్యలో కనెక్షన్ వెంటనే ఫామ్ అయిపోయింది. ఇప్పుడు త్రీ టైమ్స్ జరిగాయి కదా, అందుకే దీన్ని 3-వే హ్యాండ్ షేక్ అన్నాం. ఈ 3-వే హ్యాండ్ షేక్ జరిగిన తర్వాత కనెక్షన్ అనేది ఆటోమేటిక్ గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. డేటా ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మనం టీసీపీ చాలా దాంట్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా వీడియో డౌన్లోడ్ చేయాలన్నా కానీ, ఆడియో డౌన్లోడ్ చేయాలన్నా కానీ, ఫైల్స్ ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే టీసీపీ కావాలి. ఎందుకంటే మధ్యలో మనం ఏదైనా మిస్ అయితే ఫైల్ అనేది ఇంప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడు మనకి ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కానీ టీసీపీ కనెక్షన్ మనకి అది చాలా అప్లికేషన్స్ నుంచి వచ్చింటది కాబట్టి అది మనకి ఇన్ డెప్త్ లో ఉంటది. బట్ ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ కి డేటా ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది అనేది టీసీపీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే టీసీపీనే స్టాండర్డ్, అందరూ వాడేది టీసీపీ మాత్రమే. ఓకే, టీసీపీలో యాక్చువల్గా ఎట్లా ఉంటుంది అంటే హెడర్ డేటా ఉంటుంది. హెడర్ అంటే హెడర్ లో ఏమేమి కావాలి, ప్రతి దానికి ప్రతిదీ స్పెసిఫై చేసి ఉండాలి. మధ్యలో సడన్ గా ఎర్రర్ వచ్చినా ఏం జరగాలి, ఆగిపోతే ఏం జరగాలి, ప్రతిదీ ఆ హెడర్ లో స్పెసిఫై చేసి ఉంటారు. ఆ హెడర్ గురించి మనకి ఇప్పుడు ఎంత కావాలో అంతే తెలుసుకున్నాం. మరి పూర్తిగా చదువుకోవాలంటే చాలా టైం పడుతుంది. మీకు కావాలంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కనెక్షన్ జరుగుతుంది, తర్వాత డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. బట్ ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు ఏదైనా సరే మధ్యలో ఏదైనా సరే అడ్డం రాని, ఏదైనా ఎర్రర్ రాని, బట్ ఏం జరగాలి అనేది మనకి టీసీపీ హెడర్ లో ఉంటుంది. ఫస్ట్ ఓకే, టీసీపీ కనెక్ట్ అవ్వాలి కదా, కనెక్ట్ అవ్వాలి అంటే హెడర్ లో ఏముంటుంది అంటే ఫస్ట్ సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్. అంటే ఒక సిస్టమ్ లో ఏదో ఒక పోర్ట్ నుంచే మనకి డేటా అనేది వెళ్ళాలి రావాలి. సో అవతల సిస్టమ్ పోర్ట్ ఏంది, ఈ సిస్టమ్ పోర్ట్ ఏంది, ఇచ్చేవాడి పోర్ట్ నెంబరు, తీసుకునేవాడి పోర్ట్ నెంబరు ఖచ్చితంగా తెలియాలి. అంటే ఇవన్నీ పారామీటర్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ సిన్, సినాక్, యాక్ జరిగిపోయినాయి కదా, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందంటే ఎస్టాబ్లిష్ అయింది, బట్ డేటా ట్రాన్స్ఫర్ జరగాలి కదా. డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ పోర్ట్ నుంచి ఏ పోర్ట్కి వెళ్ళాలి, ఏ పోర్ట్ నుంచి ఏ పోర్ట్కి వెళ్ళిన తర్వాత సీక్వెన్స్ నెంబర్ ఏంటి అంటే మనకు తెలుసు డేటా అనేది డిఫరెంట్ ప్యాకెట్స్ గా డివైడ్ అవుతుంది. ఆ ప్యాకెట్స్ కి ఒక సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనం అప్లికేషన్ లేయర్ లో ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఫామ్ ఫిల్ చేసామంటే అది మనం సబ్మిట్ కొట్టేస్తాం. కానీ బట్ నువ్వు సబ్మిట్ కొట్టినప్పుడు ఆ ఫామ్ అనేది దానికి వెళ్ళాలి కదా, అక్కడ సర్వర్కి వెళ్ళాలంటే అక్కడ టీసీపీ కనెక్షన్ ఉండాలి. నీ కంప్యూటర్ కి ఆ సర్వర్ కి టీసీపీ కనెక్షన్ ఆల్రెడీ ఫామ్ అయింది కాబట్టి నీకు ఆ ఫామ్ విజిబుల్ అయింది. ఆ ఫామ్ లో నువ్వు డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టావు. సబ్మిట్ కొట్టినప్పుడు అంతా ఒకటేసారి వెళ్ళదు, సీక్వెన్స్ నెంబర్ వెళ్తుంది. లేదా మన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయమన్నప్పుడు ఫైల్ అప్లోడ్ చేస్తాం, జేపీజీ ఫైల్, లేదా డాక్యుమెంట్ ఏదైనా పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేస్తాం. ఆ ఫైల్ అలాగే వెళ్తుంది, వెళ్ళదు. కొన్ని బైట్స్ వరకు మాత్రమే అది డివైడ్ అవుతుంది, బైట్స్ గా డివైడ్ అయింది. వాటన్నిటికీ ఒక సీక్వెన్స్ నెంబర్ వేసేస్తుంది టీసీపీ. ఓకే, ఈ 1 నుంచి ఒక 200 బైట్స్ ఉన్నాయి, 200 ప్యాకెట్స్ ఉన్నాయి, ఆ 200 ప్యాకెట్స్ వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ ప్యాకెట్, సెకండ్ ప్యాకెట్ అంటే దీనికి నెంబర్ అయితే ఉంది కదా. ఈ సీక్వెన్స్ నెంబర్ తర్వాత ప్రతి దానికి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కావాలి. అంటే పంపించిన తర్వాత ప్రతిదీ రిసీవ్ అయిందని నాకు చెప్పాలి, లేకపోతే నేను మళ్ళీ పంపుతా. పొరపాటు దానికి అక్నాలెడ్జ్మెంట్ రాలేదనుకో మళ్ళీ పంపుతా, అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే మళ్ళీ పంపుతా. ఇట్లా ఉంటది, ప్రతి దానికి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేదాకా
టీసీపీ కేర్ చేస్తుంది. అందుకే దీన్ని కనెక్షన్ ఆఫ్ రెంటల్ ప్రోటోకాల్. అందుకే మనకి ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తే ఏదైనా చిన్న ఒక ప్యాకెట్ మిస్ అయినా సరే డేటా మిస్ అయినట్టే కదా. సో అలా జరగకూడదని దీన్ని ఇంత పకడ్బందీగా డిజైన్ చేశారనమాట. ఓకే మనకి ప్రతిదానికి సీక్వెన్స్ నెంబర్ ఉంటుంది, అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ ఉంటుంది. పంపించిన ప్రతి ప్యాకెట్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వస్తుంది. తర్వాత దీనిలో కొన్ని ఫ్లాగ్స్ అని ఉంటాయి. ఫ్లాగ్స్ అంటే ఇప్పుడు రీసెట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు మధ్యలో క్యాన్సిల్ చేస్తాం, రీసెట్ అయిపోతుంది. ఈ విండోలో ఏం జరుగుతుందంటే మనం అవతల వాడు ఎన్ని ప్యాకెట్స్ వరకు రిసీవ్ చేసుకోగలడు అనేది డిఫైన్ చేస్తుంది అన్నమాట విండో. ఈ విండోలో టీసీపీ హెడర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ మనకు పంపిస్తుంది. పంపించేటప్పుడు ఆ విండోలో ఏముంటుంది, నా కెపాసిటీ 16 బైట్సే, నువ్వు 16 బైట్స్గా ప్యాకెట్స్ డివైడ్ చేసుకో, ఎన్ని ప్యాకెట్స్ అయినా పంపించుకోండి. ఓకే సరే అని చెప్పి ఆ 16 బైట్స్గా ప్యాకెట్స్ అనేవి డివైడ్ అయితే ఒక్కొక్క ప్యాకెట్ రిసీవ్ అవుతుంది అనమాట. ఈ డూ ఆర్ఎస్వి ఇవన్నీ మీకు కావాలంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్లో చదువుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బేసిక్ నాలెడ్జ్ కోసం ఇది చాలా ఎక్కువ. ఓకే దాని తర్వాత చెక్సమ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మధ్యలో ఎర్రర్ వచ్చింది, ఒక చిన్న నెట్ కనెక్షన్ పోయి వచ్చింది ఒక, ఆ పంపించేటప్పుడు మధ్యలో ఒకటి మిస్ అయింది అన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పంపాలి. మళ్ళీ పంపేదే సగం వచ్చి సగం రాలేదు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఎర్రర్ అనేది వస్తుంది కదా మనకి. ఆ ఎర్రర్ని డిటెక్ట్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి చెక్సమ్ అనేది యూజ్ అవుతుంది. ఈ అర్జెంట్ పాయింటర్ అన్నాం కదా, ఈ పేర్లో ఉంది అర్జెంట్ అని, అంటే చాలా ఇమీడియట్ గా నాకు వెంటనే కావాలి. ఇప్పుడు ఈ అర్జెంట్ పాయింటర్ మనకి రియల్ లైఫ్ లో ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మన వాళ్ళు చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. ఎలా అంటే వీడియో డౌన్లోడ్ పెట్టింటారు, కానీ ఆ వీడియో వెంటనే ప్లే చేస్తుంటారు. ఆ డౌన్లోడ్ కూడా కాగంటది, సగం కూడా కాగంటది, కానీ ప్లే చేస్తుంటారు. సో అప్పుడు సీక్వెన్స్ ప్యాకెట్స్ అనేది సీక్వెన్స్ గా రావాలి. ఒకవేళ సీక్వెన్స్ మిస్ అయితే మధ్యలో ఒక ప్యాకెట్ లేచిపోయింది అనుకో, దాన్ని మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేదాకా వెయిట్ చేస్తుంది, కాకపోతే మళ్ళీ పంపిస్తుంది కదా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 ప్యాకెట్స్ వచ్చినాయి, 8th ప్యాకెట్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ రాలేదు, 8th ప్యాకెట్ మళ్ళీ పంపుతుంది. సో అప్పుడు ఈ 7 తర్వాత 9 అనేది మనకి రిసీవ్ అయిపోయింది, 8th ప్యాకెట్ మధ్యలో పోయింది కదా. ఇప్పుడు వీడియో వెంటనే ప్లే చేసాడు, 5 ప్యాకెట్, 6 ప్యాకెట్, 7 ప్యాకెట్, 8 ప్యాకెట్ అని రావాలి. సో వెంటనే నాకు ఈ అర్జెంట్ సింబల్ అనేది పంపిస్తుంది అవతల సర్వర్కి, నాకు 8th నెంబర్ ప్యాకెట్ వెంటనే కావాలని చెప్పి. సో ఆ సీక్వెన్స్ మొత్తం ఆపి ఫస్ట్ 8 నెంబర్ ప్యాకెట్ పంపించి మిగతాది పంపిస్తుంది. సో ఈ అర్జెంట్ పాయింటర్ అనేది మనకు అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ వీళ్ళు మనకి మళ్ళీ కొన్ని కంపెనీస్ కొన్ని డెవలప్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఇచ్చారు, బట్ మనకి అది ప్రెసెంట్ అవసరం లేదు. ఈ టీసీపీ కనెక్షన్ ఎలా ఫామ్ అవుతుందని ఇట్లా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్గా తీసుకుంటే ఫైల్ డౌన్లోడ్స్ కానీ, వీడియో డౌన్లోడ్స్ కానీ, మ్యూజిక్ డౌన్లోడ్స్ కానీ, ఏదైనా సరే మనం డౌన్లోడ్ చేసుకుంటాం, ఫైల్ షేరింగ్ కానీ, వీటికి టీసీపీ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది టీసీపీ ప్రోటోకాల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు డెఫినెట్గా ఏదైనా కామెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది, మీకు ఎంతవరకు అర్థమైంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మేము రిప్లై ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవర్స్, మనం ఇప్పుడు యూడీపీ గురించి తెలుసుకుందాం. యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. నేను చెప్పాను కదా ఇంతకుముందు టీసీపీ, యూడీపీ అని 2 ఉంటాయని. ఓకే దీన్ని టీసీపీ ఏపీ అని మనం అంటున్నాం, మనం మామూలుగా వాడే ఆర్కిటెక్చర్ని. యూడీపీ ఏపీ అని కూడా అనొచ్చు, బట్ వెరీ రేర్ కేసెస్ అనమాట. అంటే టీసీపీ ఉపయోగపడినంత ఎక్కువగా యూడీపీ మనకి ఉపయోగపడడం లేదు. అంటే టీసీపీ అనేది పర్ఫెక్ట్ మనకి స్టాండర్డైజ్ అనమాట. యూడీపీ ఆల్సో స్టాండర్డైజ్, కానీ మనకి ఏంటంటే టీసీపీలో మనకి ప్రతిదీ వచ్చిందా లేదని చెక్ చేసుకుంటుంది. యూడీపీ అట్లా చెక్ చేసుకోదు, ఇచ్చేసాం అంతే, ఇంకా అడిగాము ఇచ్చేసాం అంతే, సింపుల్ మ్యాటర్. కాకపోతే ఇక్కడ యూడీపీ ఎందుకు చేసుకుంటున్నాం అంటే చాలా ఫాస్ట్ అనమాట, టీసీపీతో పోలిస్తే చాలా ఫాస్ట్. ఎందుకంటే టీసీపీ పంపిన డేటా నాకు వెనక్కి దానికి ప్రతి దానికి అక్నాలెడ్జ్‌మెంట్ రావాలి, అగ్రిమెంట్ కావాలి, నువ్వు తీసుకున్నావు నాకు చెప్పాలి అంటే ఈ తీసుకోవడము, చెప్పడము, ప్రతిదీ చెక్ చేసుకోవడము ఉందా లేదా అని, లేకపోతే మళ్ళీ పంపడం, ఇవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఈ టైంని ఓవర్కమ్ చేయడానికి యూడీపీని ఇన్వెంట్ చేశారనమాట. అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అనమాట. ఇప్పుడు టీసీపీలో ఇంత టైం వేస్ట్ అవుతుంది, యూడీపీలో అంత ఉండదు. ఒక రిక్వెస్ట్ వచ్చిందా, రెస్పాన్స్ పంపిస్తూనే ఉంటుంది. అవతల వాళ్ళు తీసుకున్నారా లేదా అని సంబంధమే లేదు, ఒకవేళ మిస్ అయిందా లేదా అనేది కూడా అనవసరం, బట్ పంపించడం అంటే పంపించేస్తూనే ఉంటుంది. ఓకే మనం ఈ యూడీపీలో ఎలా ఉంటుందంటే ప్రాసెస్, అక్కడ సినాక్ యాక్ అన్నాం కదా, కానీ ఇక్కడ ఏంటి, ఒక్కసారి రిసీవర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వెళ్ళిందా, ఇంకా సెండర్ రెస్పాన్స్ పంపిస్తూనే ఉంటుంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూట్యూబ్ వీడియో. ఈ యూట్యూబ్ వీడియోలో ఏం జరుగుతుంది, నీ వీడియో చాలా స్పీడ్గా ప్లే అవుతుంది, బట్ అదే వీడియో డౌన్లోడ్ చేస్తే అంత స్పీడ్గా ప్లే కాదు. అంటే ప్లే కాకపోవడం అని కాదు, అంత స్పీడ్గా డౌన్లోడ్ కాదు. ఒకవేళ మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఫాస్ట్ ఉంటే అవుతుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్స్, ఒక వీడియోలో ఫ్రేమ్స్ రావాలంటే ఫ్రేమ్ అనేది కన్స్ట్రక్ట్ కావాలి మనకి బ్రౌజర్లో.
సో అది టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే యూడీపీ చాలా ఫాస్ట్ ప్రోటోకాల్ కాబట్టి టీసీపీ కన్నా అందుకనే దీన్ని వీడియో స్ట్రీమింగ్‌కి బాగా యూజ్ చేస్తారు. దీని ఒక హెడర్ ఎలా ఉంటుంది? చెప్పాం కదా! సోర్స్, డెస్టినేషన్. అంటే సోర్స్ పోర్ట్ ఏంది? డెస్టినేషన్ పోర్ట్ ఏంది? పంపించే పోర్ట్ ఏంది? తీసుకునే పోర్ట్ ఏందని తెలియాలి ఖచ్చితంగా. దాని లెంత్ ఎంత? మనకి ఇంత లెంత్ మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తానంటే ఇంత లెంత్ నుంచి ఇంత లెంత్‌గా ప్యాకెట్ డివైడ్ చేసి పంపించేసేది అంతే. చెక్సమ్ అంటే ఇప్పుడు చెక్సమ్ చెప్పాను ఎర్రర్ డిటెక్ట్ చేయడం గాని, కరెక్ట్ చేయడం గాని. ఇది మనకి ఐపీ వర్షన్ 4 ఉన్నప్పుడు అంత మ్యాండేటరీ ఏం కాదు యూడీపీలో. బట్ ఇప్పుడు ఐపీ వర్షన్ 6లో దీన్ని మ్యాండేటరీ చేశారన్నమాట. ఎందుకు అంటే దీనిలో కూడా మనము ఏమి ఎర్రర్స్ లేకుండా పంపియడానికి ట్రై చేద్దామని. తర్వాత ఇంక తెలిసిందే మనకి డేటా వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ యూడీపీలో ఏంటంటే టీసీపీ హోస్ట్ టు హోస్ట్ కమ్యూనికేషన్. అంటే 2 సిస్టమ్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఖచ్చితంగా అప్పుడే డేటా సెండ్ చేస్తుంది. యూడీపీలో అలా కాదు. ప్రాసెస్ టు ప్రాసెస్ అంటే ఏంటి? ఒక ఒక ఐపీ అడ్రెస్ నుంచి వచ్చిందా? కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా? లేదా? అనవసరం. రిక్వెస్ట్ వచ్చిందా? రెస్పాన్స్ పంపించేయి అంతే. ఆ రెస్పాన్స్ వెళ్ళిందా? లేదో చూసుకునేదే లేదు. సో, అందుకే యూడీపీ ఎంత ఫాస్ట్. దీన్ని మనం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్‌లో కూడా వాడతాం. అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే మనం బేసిక్‌గా మన 4జీ టెక్నాలజీ కూడా వివోఐపీ టెక్నాలజీ మీదనే బేస్ అయింది. సో, అంటే స్పీడ్ కమ్యూనికేషన్ కోసం వాడతాం. డీఎన్ఎస్ లుకప్. ఈ డీఎన్ఎస్ అంటే మనం ఆల్రెడీ వీడియో డిస్కషన్ చేసుకున్నాం. డొమైన్ నేమ్ సర్వీసెస్ అని. డీఎన్ఎస్ లుకప్ అన్నాం కదా! ఇప్పుడు మీరు బ్రౌజర్ ఎళ్లి యూఆర్ఎల్ టైప్ చేయగానే యూఆర్ఎల్ యూఆర్ఎల్‌లో ఏముంటది? నేమ్స్ ఉంటాయి. google.com అని. కానీ గూగుల్‌కి ఒక సెపరేట్ ఐపీ అడ్రెస్ ఉంటది. మనకు ఆల్రెడీ తెలిసిందే. 42172 అట్లా. ఓకే. ఈ ఐపీ అడ్రెస్ ఎవరిది అని చెప్పి టీసీపీని అడిగామనుకో పొరపాటున. టీసీపీ ప్రతీది కనెక్షన్ ఫార్మ్ చేసుకొని ఆ 2 సిస్టమ్స్ మధ్యలో కనెక్షన్ ఫార్మ్ చేసి వాడిని అడిగి ఓకే. ఇదా కాదని చెప్పి మళ్ళీ చెక్ చేసుకొని పంపించి నీకు వచ్చిందా లేదా అని అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకున్న తర్వాత నీకు కనెక్షన్ ఇస్తుంది. డేటా ఇస్తుంది. సో, అంత లేట్ చేస్తే మనోళ్ళకి అంత ఓపిక ఉండదు. సో, అప్పుడు నీకు డీఎన్ఎస్‌లో ఎలా జరుగుతుందంటే ఇది అడిగాము. రిక్వెస్ట్ అడిగింది. ఓకే. గూగుల్.కామ్ ఐపీ అడ్రెస్ పంపియని. పంపించేసింది అంతే. సో, అలా అన్నమాట. లేకపోతే మళ్ళీ అడుగుతాం మనం. అంతే. అందుకనే డీఎన్ఎస్‌లో యూడీపీని పెట్టారు. గేమింగ్. మీకు గేమింగ్ అంటే మనకి బాగా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చాలా మంది చేస్తుంటారు. యూట్యూబ్‌లో కూడా చాలా మంది గేమ్స్ స్ట్రీమ్ చేస్తుంటారు. బట్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎప్పుడైనా ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేసుంటారు. ఇప్పుడు మనకి చాలా మంది పబ్‌జీ, ఫ్రీ ఫైర్ ఆడుతుంటారు. ఫ్రేమ్ డ్రాప్స్ అంటే ఏంటి? మనం మూవ్ అవుతుండంగా ఒక సెపరేట్ పక్కన ఆబ్జెక్ట్ ఏదైనా లోడ్ కాకపోవడం. అది లోడ్ అయిందా లేదా అనేది టీసీపీ అయితే పట్టించుకుంటది. యూడీపీ పట్టించుకోదు. మీరు గేమ్ ఫాస్ట్‌గా ప్లే చేయాలంటే టీసీపీతో పనికిరాదు. సో, అందుకే యూడీపీని వాడతాం. ఇక్కడ వీడియో కాన్ఫరెన్సెస్. వీడియో కాన్ఫరెన్సెస్ అంటే మనకి కరోనా తర్వాత అందరం ఇంట్లో కూర్చొని మీటింగ్స్ అటెండ్ అయితున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెక్చర్ చెప్తున్నాడు. ఆయన లెక్చర్ చెప్పేటప్పుడు ఒకసారి నెట్ వెళ్లి అట్లా వచ్చేసింది. బట్ మీకు వాయిస్ అనేది బ్రేక్ అయింది. అంటే సరిగ్గా రిసీవ్ కాలేదు. మీకు మళ్ళీ ఆ వాయిస్ వినపడుతుందా? వినపడదు. ఆ వీడియో వెళ్ళిపోతూనే ఉంటుంది. సో, ఆ స్ట్రీమింగ్ అనేది కంటిన్యూ అయితుంటది. కానీ మీకు ప్రతి వాయిస్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ యూడీపీ ప్రోటోకాల్ వాడతాం. ఇంకా స్ట్రీమింగ్ మీడియా మనకు తెలిసిందే. యూట్యూబ్ వీడియో అని చెప్పాం కదా! సో, అంతే ఈ యూడీపీ అనేది. సో, దీని గురించి ఇంకా ఇన్ డెప్త్‌గా మీకు కావాలి అని అనుకుంటే మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరెళ్లి చదువుకోవచ్చు. ఏమేం చేంజెస్ చేశారు, ఎప్పుడు ఎవరు ఇన్వెంట్ చేశారనేది ప్రతీది దాంట్లో ఉంటుంది. మనకి బేసిక్ లెవెల్‌కి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో, నేను ఇంతే చెప్పాను. మీకింకా ఎక్స్‌ట్రా కావాలంటే మీరు రిక్వెస్ట్ చేస్తే నేను కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పైథాన్ ఛానల్. ఈరోజు మనం డీఎన్ఎస్ గురించి తెలుసుకుందాం. ఈ డీఎన్ఎస్ అంటే ఏంటంటే, డీఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది మనకి అప్లికేషన్ లేయర్‌లో ఉంటుంది. ఇది కూడా ఒక ప్రోటోకాలే. ప్రోటోకాల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఒక సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఓకే. దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఈ డీఎన్ఎస్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఇంటర్నెట్‌లో కనెక్ట్ అయినాం. మనకి ఖచ్చితంగా ఒక ఐపీ అడ్రెస్ అయితే అసైన్ అయి ఉంటుంది. ఇలాగే మనకి ఇంటర్నెట్‌లో ఓన్లీ మన సిస్టమ్స్ మాత్రమే కనెక్ట్ అయినాయి అంటే చాలా డివైసెస్ కనెక్ట్ అయినాయి. బట్ వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి ఇంటర్నెట్‌లో. ఈ వెబ్‌సైట్‌కి కూడా ఒక పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎ మన సిస్టమ్స్ అనేవి నేమ్స్ గుర్తుపెట్టుకొని నంబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాయి. సో, దీనికి పర్టిక్యులర్‌గా ఐపీ అడ్రెస్ ఉంటేనే మనం దాన్ని యాక్సెస్ చేసుకోగలం. బట్ ఐపీ అడ్రెస్ మనం గుర్తుపెట్టుకోగలమా? లేదు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కాంటాక్ట్ బుక్ ఉంది. కాంటాక్ట్ బుక్ అంటే మన కాంటాక్ట్ లిస్ట్ ఉంటది. ఒక అస్యూమ్ చేసుకుందాం. నా ఫోన్‌లో ఒక 1000 కాంటాక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఈ 1000 కాంటాక్ట్స్ సంబంధించిన ఫోన్ నంబర్స్ నేను గుర్తుపెట్టుకోగలనా? నేను నా బ్రెయిన్‌కి 1000 కాంటాక్ట్స్ గుర్తుపెట్టుకో అంటే నా బ్రెయిన్ ఏం చెప్తదంటే నాన్న మనకు అసలు అని చెప్పేస్తది. అదే 1000 నేమ్స్ గుర్తుపెట్టుకోగలనంటే గుర్తుపెట్టుకోగలను.
కానీ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను కాంటాక్ట్‌కి సెర్చ్ చేసి, నేమ్ సెర్చ్ చేసి, ట్యాప్ చేసి కాల్ చేస్తాను. ఆ నేమ్‌కి ఫోన్ పోతుందా? లేదు. ఆ నంబర్‌కి ఫోన్ ఎళ్తుంది. అవతల కూడా నంబర్‌కి మాత్రమే ఫోన్ ఎళ్తుంది. ఆ నేమ్ ఏమైనా సేవ్ చేసుకోవచ్చు. బట్ ఆ నంబర్‌కే ఫోన్ ఎళ్తుంది. సో, మనకి ఐపీ అడ్రెస్ అనేది సేమ్ ఉంటది. అది సేమ్ అంటే వెబ్‌సైట్‌కి ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఉండదు ఖచ్చితంగా. కొన్ని స్టాటిక్ ఉంటాయి. కొన్ని డైనమిక్ ఉంటాయి. అంటే కొన్ని చేంజ్ అవుతుంటాయి. కొన్ని చేంజ్ అవ్వవు. కొ కొన్ని చేంజ్ అవ్వని డొమైన్స్ అయితే పక్కా ఉంటాయి. గూగుల్.కామ్ చేంజ్ అవ్వదు. ఫేస్‌బుక్.కామ్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే అవి పర్టిక్యులర్‌గా దాన్ని ఒక బిగ్గెస్ట్ కంపెనీస్ కాబట్టి అంత డేటా సెట్ మెయింటైన్ చేయాలి. సో, వాళ్ళు చేంజ్ అవ్వకుండా చూజ్ చేసుకుంటారనమాట. సరే. ఇప్పుడు మనం ఏదైనా వెబ్‌సైట్ యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా జరుగుతుంది మనకి ప్రాసెస్? ఇక్కడ మనం సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ పెడతాం. అంటే రిక్వెస్ట్ వెళ్ళడం అంటే తెలుసు కదా! మనం ఆల్రెడీ ఐపీ అడ్రెస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ గూగుల్.కామ్ వెబ్ పేజ్ కావాలని అడుగుతుంది మన సిస్టమ్. ఎవరిని అడుగుతుంది? మనకి ఇంటర్నెట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని అడుగుతుంది. వాళ్ళ దగ్గర ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకే. ఇది దీని ఐపీ అడ్రెస్ తీసుకో అని చెప్పి. ఈ 142.250.182.68 సంథింగ్ ఇది నేను ఫస్ట్ టైమ్ ఈ స్లైడ్ చేసేటప్పుడు రాసిన అడ్రెస్. ఓకే. ప్రెజెంట్ మనం చెక్ చేద్దాం. ఇప్పుడు లైవ్‌గా మనకి గూగుల్.కామ్ వెబ్ పేజ్ యొక్క అడ్రెస్ ఏదైతే ఉందో చెక్ చేద్దాం. సింపుల్‌గా మీరు మీ సిస్టమ్‌లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సీఎండీ టైప్ చేయండి. సీఎండీ టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతది. అందులో మనం lookup అని కమాండ్. lookup స్పేస్ www.google.com ఎంటర్ చేయంగానే మనకి ఈడ ఒక ఐపీ అడ్రెస్ అయితే వచ్చింది. 142.250.182.68 ఓకే. ఇది గూగుల్.కామ్‌దా కాదా అని చెక్ చేసుకుందాం మళ్ళీ. 142.250.182.68 142.250.82.68 చెక్ చేద్దామా? 142.250.182.68 ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మనకు గూగుల్.కామ్ వచ్చింది. సో, ఇది దీని అడ్రెస్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఐపీ అడ్రెస్ అయినా టైప్ చేయొచ్చు. లేదా నేమ్ అయినా టైప్ చేయొచ్చు. సరే ఇంకోటి ట్రై చేద్దాం. lookup facebook.com చేద్దామా ఇప్పుడు? facebook.com ఒక అడ్రెస్ అయితే వచ్చింది మనకి. 157.240.1635 16.35 ఇది facebook.com యొక్క అడ్రెస్. ఎంటర్ కొట్టాను. మనకి ఇక్కడ facebook.com పేజ్ ఓపెన్ అయింది. సో, ఇట్లా అన్నమాట. మనం ఇట్లా ఏదైనా సరే మనం దాని యొక్క ఐపీ అడ్రెస్ తెలుసుకోవచ్చు. బట్ ఇవి ఖచ్చితంగా ఫిక్స్డ్ ఐపీ అడ్రెస్ ఉన్న వెబ్‌సైట్స్ అయితే కొన్ని ఉంటాయి. మనకు అవైతే ఈజీగా వచ్చేస్తాయి. సో, అది మన డీఎన్ఎస్‌కి తెలుసు కాబట్టి మనకు వెంటనే ఆ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను సెర్చ్ చేశాను కదా! facebook.com అని. దాని యొక్క క్యాషే అనేది మనకి సర్వర్‌లో స్టోర్ అయి ఉంటది. ఖచ్చితంగా స్టోర్ అయి ఉంది. అప్పుడే మనకు ఆ వెబ్ పేజ్‌ని అది ఇవ్వగలదు. ఓకే. ఇప్పుడు మనకి ఇలానే కాకుండా టోటల్ ప్రాసెస్ ఓకే. ఇప్పుడు మనకి గూగుల్.కామ్ అన్నాను. ఈ గూగుల్ వరకు పేరు బానే ఉంది. లాస్ట్‌లో .కామ్ ఏంటి అంటే ఇవి సెపరేట్ డొమైన్స్ అన్నమాట. చాలా చోట్ల చూసుంటాం మనం. .కామ్, .ఇన్, .ఓఆర్‌జీ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ గూగుల్.కామ్ కాకుండా వేరే వెబ్‌సైట్ అడిగాం సర్వర్‌ని. ఈ సర్వర్‌ని వేరే వెబ్‌సైట్ అడిగితే దానికి తెలీదు అడ్రెస్. సో, ఎందుకంటే ఎవరు అడగలేదు. కొత్తగా నువ్వే అడిగావు. సో, దానికి తెలీదు. దానికి తెలియనప్పుడు ఏం చేస్తుంది? అది వేరే వాళ్ళని అడగాలి. ఎవరిని అడగాలి అడగాలంటే? సర్వర్‌కి ఒక అడ్రెస్ అయితే పక్కా తెలిసుంటది. రూట్ సర్వర్ అంటారు దాన్ని. ఆ రూట్ సర్వర్ యొక్క అడ్రెస్ అయితే ఖచ్చితంగా తెలిసుంటది. ఎందుకంటే వరల్డ్‌లో 13 రూట్ సర్వర్స్ మాత్రమే ఉన్నాయి. అంటే వరల్డ్‌లో 13 రూట్ సర్వర్‌లు మాత్రమే వాళ్ళు ఇన్‌స్టాల్ చేసి పెట్టారు. సో, ఏ దానికైనా సరే దాని రూట్ సర్వర్ అడ్రెస్ అయితే తెలిసుంటది పక్కా. ఓకే. ఈ రూట్ సర్వర్‌లో ఏమేమి ఉంటాయంటే .కామ్, .ఈడీయూ, .జియో అన్నా కదా! జియో అంటే జియో లొకేషన్‌ని బట్టి. ఇప్పుడు మనం ఇండియాలో కాబట్టి .ఇన్ అని వస్తుంది. అదే యూఎస్‌లో ఉంటే .యూఎస్ అని వస్తుంది. యూకే వాళ్ళకి .యూకే అని వస్తుంది. అంటే యాహ్! కంట్రీని బట్టి వాళ్ళ యొక్క డొమైన్స్ అనేవి ఉంటాయి మళ్ళీ. .ఓఆర్‌జీ, .జీఓవీ ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే. .కామ్ అంటే కమర్షియల్ డొమైన్. .ఈడీయూ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఆ డొమైన్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. .ఇన్ అంటే మనం ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. .ఓఆర్‌జీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. .జీఓవీ అంటే మనకు తెలిసిందే గవర్నమెంట్ వెబ్‌సైట్స్. ఇలాంటి మనం డివైడ్ అండ్ కాన్క్వెర్ అన్నాను.
డివైడ్ అండ్ కాన్క్వర్ అంటే ఇప్పుడు ఈ రూట్ డొమైన్ అయితే ఒకటి ఉంటుంది. రూట్ సర్వర్. రూట్ సర్వర్‌కి ఏం తెలుసు అంటే ఓన్లీ వీళ్ళు మాత్రమే తెలుసనమాట. టాప్ లెవెల్ డొమైన్స్ వీళ్ళందరూ. వీళ్ళు మాత్రమే రూట్ సర్వర్‌కి తెలుసు. ఎవరు తెలీదింగ. అంటే రూట్ సర్వర్ జస్ట్ డైరెక్షన్ ఇవ్వడం మాత్రమే. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి. ఇక్కడ నీకు దొరుకుతుందని చెప్పడానికన్నమాట. అంతే. ఓకే. యాక్చువల్‌గా కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మన సిస్టమ్ ఉంది. సిస్టమ్ నుంచి నువ్వు కొత్త వెబ్‌సైట్ అడిగావు. నీ ఐఎస్‌పిని అడిగావు. ఐఎస్‌పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ని అడిగావు. అతని దగ్గర ఆల్రెడీ క్యాషే ఉంటుంది. ఇంతకుముందు ఎవరెవరు సేమ్ ఈ ఇంటర్నెట్ ఇంటర్నెట్ నీకొక్కడికే కాకుండా చాలా మందికి ప్రొవైడ్ చేస్తుంటారు కదా! వాళ్ళందరూ ఏవేవో వెబ్‌సైట్‌ల లింకులు అడిగింటారు. సో, అడిగినప్పుడు దానికి సంబంధించిన ఐపీ అడ్రెస్‌లు వచ్చింటాయా? ఆ ఐపీ అడ్రెస్‌లకి ఈ పర్టిక్యులర్ ఐపీ అడ్రెస్‌కి ఈ పర్టిక్యులర్ వెబ్‌సైటే అని చెప్పి మనకి కాషియోలో సేవ్ అయిపోతా ఉంటుంది. ఒక్కొక్కరు కొత్తది అడిగే కొద్దీ. సో, నువ్వు ఇంగా కొత్తది అడిగావు. నువ్వు ఇంగా కొత్తది అడిగినప్పుడు దానికి తెలీదు. సో, డీఎన్ఎస్ రిజాల్వర్ తెలిసిందంతా ఏందంటే ఒక రూట్ సర్వర్‌ని అడగడం. ఈ రూట్ సర్వర్ దీనికి ఎవరు తెలీదింక. ఈ రూట్ సర్వర్ మాత్రమే తెలుసు. సో, రూట్ సర్వర్ దగ్గరికెళ్ళి అడుగుతుంది. నీకు ఈ అడ్రెస్ అంటే తెలుసా? వీడు అడిగాడని. ఓకే. రూట్ సర్వర్ లాస్ట్‌లో .కామా, .ఓఆర్‌జినా అని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్‌లో .కామ్ ఉందనుకుందాం. ఈ .కామ్ అనేది నా దగ్గర ఉండదు గానీ ఈడికి తెలిసిద్దని చెప్పి .కామ్ టాప్ లెవెల్ డొమైన్ యొక్క అడ్రెస్ అయితే తెలుసు కదా! రూట్ సర్వర్‌కి తెలుసు. సో, ఈ రూట్ సర్వర్ ఏం చేస్తుందంటే మళ్ళీ వీడికి చెప్తుంది. అరే వాడిని అడుగు అని. ఈ డీఎన్ఎస్ రిజాల్వర్ ఏం చేస్తుంది? మళ్ళీ ఈ .కామ్‌కి రిక్వెస్ట్ పెడుతుంది. ఇక్కడ నీ డేటాబేస్‌లో ఉంటాయి చూడండి. వీళ్ళు చెక్ చేస్తారు. ఈ .కామ్ అనేది చెక్ చేస్తుంది. దానిలో అన్ని సంబంధించే అన్ని నేమ్స్ అనేవి దాని యొక్క ఐపీ అడ్రెస్ సేవ్ అయ్యి ఉంటది కాబట్టి, సో, చెక్ చేస్తుంది. ఇంగ అక్కడ కూడా దొరకలేదు. అరే! ఈడ కూడా లేదు. ఏడుంటది అని ఆలోచిస్తున్నప్పుడు సో, ఓకే. మనకి అందరికి ఎవరైతే ఇస్తారో హైయర్ అథారిటీ నాకన్నా హైయర్ అథారిటీ వాళ్ళని అడుగు అని చెప్పి అని వాళ్ళ యొక్క అడ్రెస్ పంపిస్తుంది. ఎవరి అడ్రెస్ అంటే అథారిటీ నేమ్ సర్వర్. ఈ అథారిటీ నేమ్ సర్వర్ యొక్క అడ్రెస్‌ని దీనికి డీఎన్ఎస్ రిజాల్వర్‌కి పంపిస్తుంది. సో, ఈ అథారిటీ నేమ్ సర్వర్‌ని అడుగుతుంది. ఓకే. నీ దగ్గర డేటాబేస్‌లో చెక్ చేయి. దీనికి సంబంధించిన ఐపీ అడ్రెస్ ఉందా అని. ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దొరికేసింది. అథారిటీ నేమ్ సర్వర్‌లో దొరికినప్పుడు అది పంపిస్తుంది. ఓకే. తీసుకో నువ్వు అడిగిన వెబ్‌సైట్‌కి ఐపీ అడ్రెస్ ఇదే అని. సో, ఈ ఐపీ అడ్రెస్ ఎప్పుడైతే డీఎన్ఎస్ రిజాల్వర్‌కి వస్తుందో, ఇది నీ సిస్టమ్‌కి పంపియడమే కాకుండా దీన్ని క్యాషేలో కూడా సేవ్ చేసుకుంటది. ఎందుకంటే నువ్వు ఒక్కడివే కాదు ఇంకోసారి కూడా అడగొచ్చు. మళ్ళీ అంత టైం తీసుకోవాలా? అంటే ఇప్పుడంటే మన కమ్యూనికేషన్ 4జీ చాలా ఫాస్ట్ కాబట్టి 4జీ నెక్స్ట్ 5జీ కూడా రాబోతుంది. సో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోతుంది. వితిన్ 2 మిల్లీ సెకండ్స్‌లో జరిగే ప్రాసెస్ అంతా ఇది. బట్ కొంచెం ఓల్డ్ జమానా తీసుకుంటే కొంచెం లేట్ అయ్యేదన్నమాట. కావాలంటే మీరు ఎప్పుడైనా చెక్ చేయండి. అంత డిఫరెన్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో మనకు కనపడకపోవచ్చు. కాకపోతే మీరు 2జీ నెట్వర్క్ కనెక్షన్ పెట్టుకొని చెక్ చేయండి ఒకసారి. ఏదన్నా మీకు జనరల్‌గా వాడే ఆహ్, వెబ్‌సైట్ ఏముంటది? గూగుల్.కామ్, ఫేస్‌బుక్.కామ్ ఇవన్నీ జనరల్‌గా వాడే వెబ్‌సైట్స్. ఇవి ఎంత స్పీడ్‌గా లోడ్ అవుతున్నాయి. అదే కాకుండా ఏదైనా కొత్త వెబ్‌సైట్ క్రియేట్ చేసుంటే మీరే ఎవరన్నా లేకపోతే ఏదైనా కొత్త వెబ్‌సైట్ డిఫరెంట్ వెబ్‌సైట్‌ని మీరు అడగండి. అడిగినప్పుడు అది లోడ్ అవ్వడానికి, ఇది లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చెక్ చేయండి ఒకసారి. సో, మీకు డెఫినిట్‌గా డిఫరెన్స్ అయితే కానొస్తుంది. సో, ఈ అథారిటీ నేమ్ సర్వర్ దానికి ఐపీ అడ్రెస్ ఇచ్చినప్పుడు ఇది దీని క్యాషేలో స్టోర్ చేసుకొని మీకు పంపియడం జరుగుతుంది. ఓకే. సరే ఇదంతా ప్రాసెస్ బాగుంది. సరే ఇట్లా ఈ డొమైన్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళు డేటాబేస్‌లో ఓకే బావుంది. ఓకే. వీళ్ళందరికీ డొమైన్స్ ఇవ్వాలంటే ఎవరో ఒకరు ఇవ్వాలి గదా! ఎవరో ఒకరు ఇస్తేనే గదా! దీనిలో సేవ్ అయ్యేది. అది ఎవరిస్తారు? ఎవరిస్తారంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది. ఐకాన్ అని. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. దీనిలో ఐఏఎన్ఏ అని ఒక వింగ్ ఉంటుంది. వాళ్ళు అసైన్ చేస్తారనమాట. అంటే వాళ్ళు దీన్ని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తుంటారు. మనకెలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ కేస్ సినారియో తీసుకుందాం. మనం రియల్ కేస్‌లో ఏం జరుగుతుందంటే మీరు గోడాడీలోకెళ్తారు. ఒక డొమైన్ పర్చేజ్ చేస్తారు. ఈ డొమైన్ పర్చేజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే గోడాడీ వాళ్ళు వీళ్ళకి సజెస్ట్ చేస్తారనమాట. ఈ ఈ ఈ సో అండ్ సో ఐడెంటిటీ మీద ఈ సో అండ్ సో డొమైన్ అనేది రిజిస్టర్ అయింది. సో, మీ టేబుల్‌లో అప్డేట్ చేసుకోండి అని. వీళ్ళందరూ థర్డ్ పార్టీ అనమాట. ఈ గోడాడీ గాని, హోస్టింగర్ గాని, ఇంకా కొన్ని సర్వీసెస్ ఉంటాయి. డొమైన్స్ సేల్ చేసే సర్వీసెస్ చాలా ఉంటాయి. మనకి గోడాడీ పాపులర్ కాబట్టి గోడాడీని తీసుకున్నాం. బ్లూ రాక్ అని ఇట్లా డిఫరెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళుంటారు. వాళ్ళ దగ్గర మనం యూజర్స్ ఎవరైతే ఉన్నారో మనం కొనుక్కుంటే వాళ్ళు ఈ డేటాబేస్ టేబుల్స్‌లో అప్డేట్ చేస్తారు. మీకు వెంటనే అప్డేట్ అయితే అయిపోతుంది. సో, ఇదన్నమాట టోటల్ డీఎన్ఎస్ గురించి. ఓకే. ఈ డీఎన్ఎస్‌లో మనకి జరిగేదేంటి అంటే ఏం లేదు. మనం ఎక్కువ నంబర్స్‌ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఈ నేమ్స్ అనేవి ఇచ్చాం అంతే.
బట్ ఈ .com.org అనేవి ఇంకా రంగ వెబ్సైట్ డెవలప్ అయిపోతున్నాయి. చాలా ఎక్కువ ట్రాఫిక్ అయిపోయింది కాబట్టి ఇట్లా డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము.